హలో అండి. ఈ వీడియోలో 'రీబోర్న్' అనే న్యూ చైనీస్ డ్రామా ఎపిసోడ్ 1 చూద్దాం. వీడియో స్టార్ట్ చేసే ముందు ఛానెల్‌ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోని వాళ్ళు ఉంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా ఆన్ చేసి పెట్టుకోండి ఫర్దర్ అప్డేట్స్ కోసం. ఈ సీరీస్‌లో హీరో పేరు మింగ్, అలాగే హీరోయిన్ పేరు యూ. మనకి ఎపిసోడ్ 1 స్టార్టింగ్‌లోనే యూ వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళ ఓల్డ్ సిటీ నుండి ఇంకొక సిటీకి కంప్లీట్‌గా షిఫ్ట్ అయిపోతూ ఉంటారు. సో, వాళ్ళు ఒక బస్‌లో వస్తూ ఉంటారనమాట. యూ ఇంకా తన బ్రదర్, వాళ్ళ మదర్ ఇంకా ఫాదర్. హాన్జో అని చెప్పేసి న్యూ సిటీకి వాళ్ళు వెళ్తూ ఉంటారు. బస్‌లో వెళ్ళేప్పుడు యూ యూ ఏమో ఇయర్ ఫోన్స్ పెట్టుకొని బయటకి చూస్తూ ఉంటుందనమాట. వాళ్ళ అమ్మగారికి అప్పుడే ఒక కాల్ వస్తుంది. వాళ్ళు హాన్జోకి ఆ సిటీకి వెళ్ళిన తర్వాత అక్కడ ఒక నూడిల్స్ షాప్ పెట్టుకుందాం అని చెప్పి ఒక ప్లేస్‌ని రెంట్‌కి తీసుకుంటారు. ఆ ప్రాపర్టీ ఓనరే కాల్ చేసి, ఇంకా మీరు ఫీ కట్టాలని చెప్పేసి అడుగుతూ ఉంటే, సరే మేము వచ్చిన తర్వాత పే చేస్తామని చెప్పి మాట్లాడుతూ ఉంటుందనమాట. ఫైనల్లీ వీళ్ళు ఆ సిటీకి రీచ్ అయిపోతారు. సో, అక్కడికి వెళ్ళగానే వాళ్ళు ఏమనుకుంటారంటే ఆ సిటీలో న్యూగా నూడిల్స్ షాప్ పెడదామని చెప్పేసి అక్కడ ఒక ప్లేస్‌ని రెంట్‌కి తీసుకొని అక్కడే వాళ్ళ షాప్‌ని ఆ రోజు ఓపెన్ చేస్తారనమాట. గుడ్ డే అని చెప్పేసి. షాప్ ఓపెన్ చేసేసారు కదా! సో, యూ వాళ్ళ నాన్నగారు ఇంకా తన బ్రదర్ బయట పాంప్లెట్స్ పంచుతూ ఉంటారనమాట షాప్ బయటే. ఈరోజు ఓపెన్ చేసాము, డిస్కౌంట్ కూడా నడుస్తుంది. అందరూ వచ్చి ఇక్కడ చేయండి, ఇక్కడ తినండి అని చెప్పేసి. బట్ ఎవరు పట్టించుకోరనమాట. పాంప్లెట్ తీసుకున్నా కూడా అక్కడ పక్కనే పడేస్తూ ఉంటారు. యూ వాళ్ళ నాన్నగారేమో చాలా బాధపడుతూ ఉంటారు. ఇలా అయితే ఎలా అని చెప్పేసి. సరే అని చెప్పి లోపలికి వెళ్ళిపోయి తన వైఫ్‌తో మాట్లాడుతూ ఉంటారు. పాంప్లెట్స్ ఇస్తున్నా ఎవరు దేకట్లేదు. ఈరోజే ఫస్ట్ డే అనో ఏంటో ఎవరికీ మనం తెలీదు కదా! అందుకే రావట్లేదు. ఈ సిటీ అంతా కొత్తగా ఉందని చెప్పి మాట్లాడుతూ ఉంటే వాళ్ళ వైఫ్ ఏమో, "ఇప్పుడే కదా వచ్చాము కంగారెందుకు? కన్ఫర్మ్‌గా మనకి మంచిగానే సేల్స్ అవుతాయిలే. కాస్త వెయిట్ చేద్దాం కొన్ని డేస్" అన్నట్టు వాళ్ళ అమ్మగారు చెప్తూ ఉంటారు. అప్పుడే యూ కిచెన్‌లో కొన్ని బౌల్స్‌ని తీసుకువెళ్తూ ఉన్నప్పుడు అనుకోకుండా ఒక బౌల్ కింద పడిపోయి పగిలిపోతుందనమాట. వీళ్ళు వెంటనే అక్కడికి వెళ్తారు ఏమైందని చెప్పేసి. సో, బౌల్ పడిపోయిందని చెప్పేసి, "నువ్వు బానే ఉన్నావు కదా!" అని చెప్పేసి అక్కడ వాళ్ళే క్లీన్ చేస్తూ ఉంటారనమాట. యూని పక్కకొచ్చేయమని చెప్పి. అప్పుడే యూ వాళ్ళ అమ్మగారికి, "అవును ఇంతకీ నీ బ్రదర్ ఎక్కడికి వెళ్ళాడు? వీడెక్కడికి వెళ్ళాడో నేను చూస్తానని" చెప్పేసి యూ బ్రదర్ కోసం బయటికి వెళ్తారు. అతనేమో పక్క షాప్‌లో అక్కడ టీవీ చూస్తూ ఏదో మ్యాచ్ చూస్తూ అక్కడ షాప్‌లో ఏవో తింటూ ఉంటాడు. వాళ్ళ అమ్మగారు అప్పుడే వచ్చేసి, "నువ్విక్కడేం చేస్తున్నావు? రా వెళ్దామంటే", "ఆగమ్మా నేనింకా పే చేయలేదు ఈ షాప్‌లో" అంటే, అప్పుడింక వాళ్ళ అమ్మగారు ఆ షాప్ ఓనర్‌తో, "మేము ఈ రోజే పక్కనే నూడిల్స్ షాప్ ఓపెన్ చేశాము. ప్రాఫిట్స్ కూడా ఏం రాలేదు. కన్ఫర్మ్‌గా మీకు నేను పే చేస్తాను. ఈరోజు మాత్రం ఒక బౌల్ ఆఫ్ నూడిల్స్ మీకు ఫ్రీగా ఇస్తానన్నట్టు" ఆ షాప్ ఓనర్‌తో చెప్తుంది. "ఓహ్! అవునా? పక్కనేనా? అయితే మనం నైబర్స్ కూడా మంచిది" అని చెప్పేసి, పర్లేదు అని చెప్పి వెళ్ళిపోమని చెప్తుంది. ఆ రోజు ఎవరో నూడిల్స్ ఆర్డర్ చేసుకొని అక్కడ తింటూ ఉంటారనమాట. యూ వాళ్ళ బ్రదర్ ఏం చేస్తాడంటే అక్కడ టేబుల్ క్లీన్ చేస్తూ, అక్కడ క్లీన్ చేస్తూ ఉంటే ఆమె ఏం చేస్తుందంటే, "నువ్వు డర్టీ క్లాత్‌లో ఉన్న వాటర్ అంతా నా బౌల్‌లో పోసావు. ఏంటి ఇలా చేస్తున్నావంటే", యూ వాళ్ళ బ్రదర్, "లేదండి నేనేం చేయలేదు. జస్ట్ క్లీన్ చేస్తాను అంతే" అని చెప్పి చెప్తూ ఉంటాడు. ఆ కస్టమర్‌కి కోపం వచ్చేస్తుందనమాట. హాట్ వాటర్ యూ వాళ్ళ బ్రదర్ చేతి మీద పోసేస్తే ఇంతలో వాళ్ళ పేరెంట్స్ వచ్చేసి, "ఏంటి ఇలా చేశారు? ఐయామ్ సో సారీ. మీకు కావాలంటే ఇంకొక బౌల్ నూడిల్స్ ఇస్తానని" చెప్పేసి అంటూ చెప్తూ ఉన్న యూ వాళ్ళ మదర్ వినకుండా నాకవసరం లేదని చెప్పి ఆమె కోపంగా వెళ్ళిపోతుందనమాట పే చేయకుండా. ఇక లోపలికి తీసుకెళ్ళి కిచెన్ దగ్గరికి ఫస్ట్ ఎయిడ్ చేస్తారనమాట. చెయ్యి కాలిందని చెప్పేసి. ఏంటో అందరూ ఇలా తయారయ్యారు. ఈ ఫ్యామిలీలో ఎవరి మీద నేను రిలే అవ్వడానికి లేదని చెప్పేసి వాళ్ళ మదర్ పాపం బాధపడుతూ ఉంటారు. ఒక మాత్రమే ఎప్పుడూ ఎదురు చెప్పకుండా, ఏం చెప్పకుండా వాళ్ళ పేరెంట్స్ ఏం చెప్పినా అది చేయడానికి ట్రై చేస్తూ ఉంటుందనమాట. వాళ్ళని బాధ పెట్టకుండా పాపం. అలాగే తను చాలా బాగా చదువుతుంది కూడా. ఆ రోజు నైట్ అక్కడే వాళ్ళు ఒక ఇల్లుని కూడా రెంట్‌కి తీసుకుంటారనమాట. ఇక ఆ సిటీలోనే ఉండబోతున్నారు కాబట్టి. సో, అన్నీ వాళ్ళు సర్దుకుంటూ ఉంటారు. అన్‌ప్యాక్ చేసుకుంటూ ఫోటోస్ ఏమైనా ఉంటే వాల్ మీద పెట్టుకోవడం ఇవన్నీ చేస్తూ ఉంటారు. అప్పుడు అన్‌ప్యాక్ చేసేప్పుడు వాళ్ళ అమ్మగారికి ఒక ఐటెమ్ కనిపిస్తుంది. క్యాప్ లాంటిది. అది చూసి బాధపడుతూ ఉంటే వెంటనే దాన్ని లాక్కొని బయటికి తీసుకెళ్ళిపోయి దాన్ని కాల్చేస్తుందనమాట. అదెందుకలా చేస్తారో మనకప్పుడే ఏం చూయించరు. ఇక లోపలికి వెళ్ళిపోయి ఇంకా తన బ్రదర్ ఒకే రూమ్‌లో ఉంటారు. సో, లోపలికి వెళ్ళిపోయి తను తన బుక్స్ అన్ని అన్‌ప్యాక్ చేసుకునేప్పుడు వాళ్ళ క్లాస్‌మేట్ రికార్డ్ ఏదో తెచ్చుకుంటుంది తను. అది చూస్తూ ఉన్నప్పుడు అప్పుడే వాళ్ళ అమ్మగారు తన వైపు వస్తూ ఉంటే దీన్ని దాచేయాలనుకునే లోపు వాళ్ళ బ్రదర్ అబ్జర్వ్ చేసి యూని కాపాడదామని చెప్పి వాళ్ళ అమ్మగారిని కావాలని చెప్పి తన వైపు పిలుస్తాడనమాట. "ఈ బ్లాంకెట్ కొంచెం నాకు అన్‌ఫోల్డ్ చేసి ఇవ్వరా" అని చెప్పి. ఇక వెంటనే ఆ బుక్‌ని దాచేస్తుంది. అందరూ యూని పొగుడుతూ ఉంటారు. బాగా చదువుతుంది. తనకు మంచి స్కూల్‌లో కూడా ఇక్కడ అడ్మిషన్ దొరికింది. నాకు నీ గురించే భయంగా ఉందని చెప్పేసి తన బ్రదర్‌ని తిడుతూ ఉంటారు. సో, ఏమో నేను చేస్తానులెండమ్మా మీకెందుకు శ్రమ అని చెప్పేసి ఇక వెళ్ళి రెస్ట్ తీసుకోమని చెప్తుంది. వాళ్ళ అమ్మగారు వెళ్ళిపోగానే బ్రదర్ ఇందాక నేను హెల్ప్ చేశా కదా కరెక్ట్‌గా అమ్మ రాగానే. నువ్వు కన్ఫర్మ్‌గా నాకు మంచిగా లంచ్ లేదా డిన్నర్ ట్రీట్ ఇవ్వాలి అన్నట్టు అడుగుతాడు. నోరు మూసుకొని కూర్చో అది అలాంటిదేం నేను ఇవ్వను అన్నట్టు తను చెప్తుందనమాట. అయినా నువ్వేంటి మన అమ్మ, నాన్న ఎప్పుడు నిన్ను చూసుకోరు. అయినా కూడా ఎందుకు ఇంత కైండ్‌గా ఉంటావు? నేనేం చేయకపోయినా సరే వాళ్ళు నన్ను చూసుకుంటారు. నువ్వెంత చేసినా కూడా ఇంతకుముందు మనం పాత సిటీలో ఉన్నప్పుడు, పాత టౌన్‌లో ఉన్నప్పుడు నాకు ఒక సిస్టరే ఉందని చెప్పి వాళ్ళనుకున్నారు. అది కూడా నువ్వు కాదని కూడా అనుకున్నారు అనగానే, తను వెంటనే ఆ మాట అనగానే నోరు మూస్తావా అన్నట్టు అంటుంది. సరే, సరే నాకొక సిస్టరే ఉంది. అది కూడా నువ్వే అన్నట్టు అంటాడు. అసలా యాక్చువల్లీ ఏంటంటే
అతనికి ఇంకొక సిస్టర్ కూడా ఉంటుందనమాట. అంటే యూకి ఇంకొక సిస్టర్ కూడా ఉంటుంది. తన పేరు బేయు. తను చనిపోతుంది. ఎందుకు చనిపోతుందో, ఎలా చనిపోతుందో, అసలు వాళ్ళ సిటీకి ఎందుకొచ్చారో అదంతా మనకప్పుడే చూయించరు. యూ వచ్చేసి తన బెడ్డెక్కేసి ఒక రికార్డ్ తెచ్చుకుంటుంది కదా! వాళ్ళ క్లాస్‌మేట్‌ది. ఆ రికార్డ్ ఓపెన్ చేసి చదువుతూ ఉంటుంది. రికార్డ్ ఎవరిదంటే అని చెప్పేసి ఒక అబ్బాయిదనమాట. రికార్డ్‌లో ఏముంటుందంటే, "మేము నీకు ప్రాపర్‌గా గుడ్ బై చెప్పలేకపోయాం. సో, నువ్వు హ్యాపీగా ఉంటావని చెప్పేసి అనుకుంటున్నానని" చెప్పి దాంట్లో రాసుంటుంది. ఓ పక్క తను రికార్డ్ చదువుతూ ఉంటే, కిందేమో తన బ్రదర్ క్వెషన్స్ అడుగుతూ ఉంటారు. ఈ సిటీకొచ్చాము. ఇక్కడేమో మంచిగా అసల సేల్సే జరగట్లేదు. ఏమవుతుందో ఏంటా అని చెప్పేసంటే, "అదంతా నీకెందుకు? మమ్మీ చెప్పింది కదా! కొన్ని డేస్ ఇలానే ఉంటుంది స్టార్టింగ్ స్టేజ్‌లో. తర్వాత మంచిగానే ప్రాఫిట్స్ వస్తాయిలే. నువ్వెక్కువ ఆలోచించకు" అని చెప్పి తన బ్రదర్‌తో చెప్తుంది. నెక్స్ట్ డే తను ఎక్కడికో వెళ్తూ ఉంటే, దారిలో సడెన్‌గా ఒకతను తనని ఢీకొట్టి వెళ్ళిపోతాడనమాట. అతనెవరో కాదు, మన సిరీస్‌లో హీరో. హీరో పేరు ఆల్రెడీ చెప్పాను కదా! మింగ్ అని చెప్పేసి. తను ఎవరితోనో గొడవ పడుతూ వెళ్ళే దారిలో మన యు అడ్డమొచ్చిందని చెప్పేసి తోసేసుకొని వెళ్ళిపోతాడు. యు అతన్ని చూసి, ఎవరసలు ఇతను ఇలా చేస్తున్నాడని చెప్పి, నాకెందుకులే ఇవన్నీ అని చెప్పి, తను ఒక ప్లేస్‌కి వెళ్ళి మంచిగా ఒక చెట్టు కింద కూర్చొని ఏదో లెటర్ రాస్తూ ఉంటుందనమాట. తన ఫ్రెండ్ అయిన వాళ్ళు ప్రాపర్‌గా గుడ్ బై చెప్పలేదని చెప్పి ఆ రికార్డ్‌లో చదివింది కదా! అందుకే తన ఫ్రెండ్ ఒక లెటర్ రాద్దామని చెప్పి అక్కడ కూర్చొని లెటర్ రాస్తూ ఉంటుంది. లెటర్ కంప్లీట్ చేసి ఆ చెట్టు ఆకొకటి ఆ లెటర్‌లో పెడుతుందనమాట. అదే చెట్టు మీద మింగ్ కూడా కూర్చొనుంటాడు. తను వెళ్ళేప్పుడు అప్పుడే మింగ్ కిందకి దిగి, "నువ్వేంటి నా ప్రాపర్టీని తీసుకున్నావంటే" "నేనేం తీసుకున్నానంటే, ఈ చెట్టు నాది. నువ్వు ఈ చెట్టాకు తీసుకున్నావు నా పర్మిషన్ లేకుండా" అంటాడు. అప్పుడే తనకు గుర్తొస్తుంది. ఇందాక నన్ను తోసుకొని పోయి గొడవ పడింది ఇతనే కదా! అని చెప్పేసి, ఇతనితో నాకెందుకులే అని చెప్పి, "ఇది నీ చెట్టా? ఎక్కడ రాసింది చూపించు. ఇది నీ చెట్టేం కాదు. ఇది గవర్నమెంట్ ప్రాపర్టీ" అన్నట్టు తను చెప్తూ ఉన్నా, "నేను ఈ చెట్టు మీద ఉన్నా కాబట్టి ఈ చెట్టు నాదే" అని చెప్పేసి అంటూ ఉంటాడనమాట. "ఈ లెటర్ నా దగ్గరే ఉంటుంది. అవును, నీ పేరు మింగా? యూనా? ఈ పేరు కొంచెం ఫెమిలియర్‌గా ఉందా" అన్నట్టు తను అంటాడనమాట. "అసలు నీకేం కావాలి? కావాలంటే లెటర్ నువ్వే ఉంచుకో. నేను ఇంకొకటి రాసుకోగలను, వెళ్తున్నానంటే" తను వెళ్ళిపోతుంటే చేయి పట్టుకొని లాగుతాడనమాట. "ఏంటి నువ్వు బేయు సిస్టర్‌వే కదా!" అని చెప్పేసి తను ఒక్కసారిగా షాక్ అవుతుంది. ఇతనికెలా తెలుసు బేయు గురించి అని చెప్పేసి. వెంటనే అతని చేయి కొరికేసి పారిపోతుంది అక్కడి నుండి. ఆ రోజు ఇంటికి వెళ్ళిపోయిన తర్వాత నైటొచ్చేసి వాళ్ళ బ్రదరొచ్చేసి తన చనిపోయిన సిస్టర్ బేయి ఒక డాన్సర్ అనమాట. తనవి కాళ్ళకేసుకునేవేవో బయటికి తీస్తాడు. అవి చూడగానే వెంటనే దాన్ని డస్ట్‌బిన్‌లో ఏస్తుంది. "ఎందుకు అన్‌లక్ ఇవన్నీ తీసుకొస్తున్నావు" అని చెప్పి. "ఏంటి అలా అంటావు? ఎంతైనా తను మన సిస్టర్ కదా! తన జ్ఞాపకంగా అలా ఉంచుకున్నానంటే" "ఏం అవసరం లేదు. అమ్మ ఏం చెప్పిందో విన్నావు కదా! చెప్పిన మాట చేస్తే చాలు. ఇంకెప్పుడు ఇలాంటి పనులు చేయకని" చెప్పేసి కోపంగా తన బెడ్డెక్కేసి వెళ్ళి పడుకుంటుందనమాట. నెక్స్ట్ డే తను ఫస్ట్ డే హై స్కూల్‌కి వెళ్తుందనమాట ఆ కొత్త సిటీలో. సో, తను వెళ్లి అక్కడ రూట్ మ్యాప్ చూసుకొని చిన్నగా లోపలికి వెళ్తూ ఉంటే, అక్కడ నోటీస్ బోర్డ్ దగ్గర ఇద్దరు అబ్బాయిలు మింగ్‌ది వార్నింగ్ నోటీస్ ఒకటి అంటిస్తూ ఉంటారు. వాళ్ళేం మాట్లాడుకుంటూ ఉంటారంటే, "ఏంటి మింగ్‌ది ఎవరితోనో అంటించకుండా తన ఫ్రెండ్స్ అయిన మనతోనే ఈ వార్నింగ్ నోటీస్ అంటిస్తున్నారు. అంటే ఇండైరెక్ట్‌గా మనకు కూడా వార్నింగ్ ఇస్తున్నట్టున్నాడు ఈయన" అన్నట్టు వాళ్ళు మాట్లాడుకుంటూ ఉంటే, వెనకాల మన యు కూడా వింటూ ఉంటుందనమాట. వాళ్ళు వెనక్కి తిరిగి చూసి, "ఎవరు నువ్వు? ఏం కావాలంటే" "నేను ఇక్కడ కొత్తగా జాయిన్ అయిన ట్రాన్స్‌పరెంట్ స్టూడెంట్‌ని" అన్నట్టు తను చెప్తుంది. "నా పేరు యు" అని చెప్పి. "ఓహ్! నువ్వేనా? ఓకే. ఓకే. మా పేర్లు కూడా తెలుసుకో" అని చెప్పేసి వాళ్ళు ఒకరినొకరు ఇంట్రడ్యూస్ చేసుకుంటారు. ఒకరి పేరు చెన్, అలాగే ఇంకొక పేరు వాళ్ళు ఇంట్రడ్యూస్ చేసుకొని, "ఈరోజు క్లాస్ కన్నా ముందు స్విమ్మింగ్ పూల్‌ని దగ్గరంతా క్లీన్ చేయమని చెప్పారు. ఎలాగో వచ్చావు కదా! సరే పద అక్కడికే మేము తీసుకెళ్తాం" అని చెప్పి తననక్కడికి తీసుకువెళ్తారు. వాళ్ళు వెళ్ళేసరికి ఇంకా ఎవరో వచ్చుండరనమాట స్టూడెంట్స్ అందరూ. సో, తనకు కూడా పని చెప్తారు. "నువ్వు ఆ పని చెయి" అని చెప్పేసి. అక్కడంతా క్లీన్ చేస్తూ ఉన్నప్పుడు పూల్‌లో వాటర్‌లో పడిన డస్ట్ అంతా ఒక పెద్ద లాంగ్ స్టిక్ తీసుకొని క్లీన్ చేయడానికి ట్రై చేస్తూ ఉంటాడు. అనుకోకుండా ఆ స్టిక్ తగిలి మన వెళ్ళి వాటర్ పూల్‌లో పడిపోతుందనమాట. తనకేమో లోపలికి వెళ్ళిపోతూ ఉంటుంది పాపం. ఇబ్బంది పడుతూ ఉంటుంది స్విమ్మింగ్ రాక. ఇంతలో ఎవరో ట్యూబేస్తారు. ఆ ట్యూబ్‌ని పట్టుకొని చిన్నగా బయటకొస్తుంది. వాళ్ళందరూ తన్ని సేఫ్‌గా బయటికి తీసుకొస్తారు. తర్వాత నెక్స్ట్ సీన్‌లో డైరెక్ట్‌గా మనకి క్లాస్ రూమ్‌లో చూపిస్తారనమాట. తను డ్రెస్ చేంజ్ చేసుకొని సో, యాక్చువల్లీ ఒక అమ్మాయి తనకి హెల్ప్ చేసి తన యూనిఫార్మ్ ఇస్తుంది. సో, ఆ డ్రెస్ చేంజ్ చేసుకొని క్లాస్‌కి రాగానే క్లాస్ టీచర్ యూని అందరికీ పరిచయం చేస్తాడు. తిను న్యూగా ట్రాన్స్‌ఫర్ వచ్చిన స్టూడెంట్ అని చెప్పేసి. వాళ్ళందరూ నవ్వుతూ ఉంటారనమాట. వాళ్ళు ఫస్ట్ డేనే తను అలా పూల్‌లో పడిపోవడం ఇదంతా చూసి తనని చూసి నవ్వుతూ ఉంటారు వాళ్ళు. సరే అని చెప్పేసి, "నీ జియాంగ్ పక్కన వెళ్లి కూర్చో" అని చెప్పేసి తన డెస్క్ మేట్‌ని పరిచయం చేయిస్తాడు. సరే అని చెప్పి వెళ్లి అక్కడ కూర్చుంటుంది. "థాంక్ యూ సో మచ్ నీ యూనిఫార్మ్ నాకిచ్చావంటే" "పర్లేదు, మా అమ్మగారి హోమ్ టౌన్ కూడా మీ హోమ్ టౌనే. సో, అందుకే హెల్ప్ చేయాలనిపించింది" అన్నట్టు జియాంగ్ చెప్తుందనమాట. తను బాక్స్ తీసి తన బాక్స్‌లో ఒక మిర్రర్ ఉంటుంది. ఆ మిర్రర్‌లో బ్యాక్ సైడ్ నుండి తనకి సడెన్‌గా మింగ్ కనిపిస్తాడు. ఏంటి ఇతను ఇక్కడేం చేస్తున్నాడని చెప్పేసి వెంటనే వెనక్కి తిరిగి చూస్తే మింగ్ ఉంటాడక్కడ. తను కూడా తన క్లాసే అని చెప్పేసి అప్పుడు అర్థమవుతుంది తనకి. మింగ్ కూడా తనని చూస్తుంటే వెంటనే తనిక ఫేస్ తిప్పేసుకుంటుందనమాట. అప్పుడే తను పూల్ దగ్గర ఏం జరిగిందో గుర్తు చేసుకుంటుంది. యాక్చువల్లీ తను వాటర్‌లో పడగానే ఫస్ట్ మింగే తనకి హెల్ప్ చేయడానికి ట్రై చేస్తాడు. మింగ్‌ని చూసి కావాలని చెప్పేసి తను నాకు హెల్ప్ చేయొద్దన్నట్టు చెయ్యి
గట్టిగా తోసేసి లోపలికి వెళ్ళిపోతుందనమాట. తర్వాత ఎవరో ట్యూబేస్తే అది పట్టుకొని బయటకొస్తుంది. అది గుర్తు చేసుకుంటుంది. క్లాస్ అయిపోయిన తర్వాత జియాంగ్, యూ ఇద్దరు మాట్లాడుకుంటూ వెళ్తూ ఉంటే, ఈ ఇంకా చెన్ వాళ్ళని తోసుకొని మధ్యలో వెళ్తూ ఉంటారు. నీకు చెప్తున్నానని చెప్పేసి జియాంగ్ వచ్చి తనతో ఇలా చెప్తూ ఉంటుంది యూ తోటి. వాళ్ళతో అస్సలు పెట్టుకోవద్దు. ఆ యూ ఉన్నాడు కదా! అతను చదివినా చదవకపోయినా వాళ్ళు చాలా డబ్బున్న వాళ్ళు ఈజీగా ఫ్యామిలీ బిజినెస్‌ని ఇన్‌హెరిట్ చేసుకొని బతికేస్తాడు. ఆ చెన్నేమో స్పోర్ట్స్ బాగా ఆడతాడు. ఈజీగా వాడికి మంచి యూనివర్సిటీలో సీట్ వచ్చేస్తుంది. ఎప్పుడు తింగరి పనులు చేస్తూ ఉంటారు. ప్రాంక్స్ చేస్తూ ఉంటారు. ఇంకా మింగ్ విషయానికొస్తే అని చెప్పి మింగ్ గురించి చెప్తూ ఉంటే, అప్పుడే బ్యాక్ సైడ్ నుండి మింగ్ వచ్చి యూని బేయూ సిస్టర్ అన్నట్టు పిలుస్తాడనమాట. తను ఆ మాట వినగానే మీరు ఎవరినో అనుకోని ఎవరితోనో మాట్లాడుతున్నాడని చెప్పి పక్క నుండి పారిపోతుంది. నెక్స్ట్ క్లాస్ స్టార్ట్ అవుతుందనమాట. సో, యాక్చువల్లీ అదేంటంటే సెక్సువల్ హెరాస్మెంట్ గురించి ఆ క్లాసు. తినేమో క్లాస్ వినకుండా ఏదో చేస్తూ ఉంటే టీచర్ అబ్జర్వ్ చేసి, న్యూ స్టూడెంట్ ఒకసారి లేసి ఈ క్వెషన్‌కి ఆన్సర్ చెప్పు అని చెప్పి అడుగుతుంది. తన టెక్స్ట్ బుక్ ఓపెన్ చేయగానే అంతా ఎవరో పెన్ తోటి గీసేసి ఉంటారనమాట. అంతా బ్లాక్ ఔట్ అయిపోయి ఉంటుంది. తనకు అర్థం కాదు. వెంటనే ఇక బుక్‌ని బ్యాక్ సైడ్ దాచేస్తుంది. ఏం చెప్పాలో అర్థం కాక. టీచర్ వచ్చి దగ్గరికొచ్చి ఏంటేం చెప్పట్లేదంటే బ్యాక్ సైడ్ తన టెక్స్ట్ బుక్‌ని అబ్జర్వ్ చేసి తనేం చెప్తుంది టెక్స్ట్ బుక్ అంతా ఇలా ఎవరో గీసేశారు. తనే గీసుకున్నట్టుంది. మేబీ ఇంపార్టెంట్ పాయింట్స్‌ని హైలైట్ చేసేప్పుడు మొత్తం హైలైట్ చేసినట్టుంది. కంటెంట్ కూడా కనిపించకుండా అని చెప్పేసి తన మీద అలా జోకులు వేస్తూ ఉంటారనమాట అందరూ. ఇక అందరూ తనని చూసి నవ్వడం స్టార్ట్ చేస్తారు క్లాస్‌లో. తనకి చాలా కోపమొస్తుందనమాట. సో, ఇంటికి వెళ్ళిపోగానే వాళ్ళ అమ్మ రాగానే మీరే ఇది చేశారు కదా! అని చెప్పేసి క్వెషన్ చేస్తుంది. ఎందుకంటే వాళ్ళ అమ్మ మీద డౌట్ అనమాట. ఒకరోజు తను బుక్స్ సర్దుకుంటూ ఉన్నప్పుడు వాళ్ళ అమ్మగారే చూస్తారు. అందుకే అవును నేనే చేశాను. ఇలాంటివన్నీ అసలు నీకెందుకు? నీ ఏజ్ 17 ఇవన్నీ మీకెందుకు చెప్తున్నారంటే, నన్నేం చేయమంటావు? ఇది స్కూల్ టెక్స్ట్ బుక్. ఈరోజు నీ వల్ల నేను నవ్వుల పాలయ్యాను. ఇలాంటి పనులు ఎప్పుడు చేయకండి అని చెప్పేసి గట్టిగా అరుస్తుంది. ఇలాంటివన్నీ నేర్చుకోవాల్సిన అవసరం లేదని చెప్పి వాళ్ళ అమ్మగారు చెప్తే, అవును ఇవన్నీ నేర్పించలేదు. అందుకే బేయూకి అలా అయింది. తను లాస్ట్‌కి చనిపోయింది అన్నట్టు ఎదురు మాట్లాడేసరికి వాళ్ళ అమ్మగారికి కోపమొస్తుందనమాట. ఇంతలో తన బ్రదర్ రూమ్‌లో నుండి బయటకొచ్చి, ఏంటి నేను నిద్రపోతుంటే ఇలా డిస్టర్బెన్స్ చేస్తున్నారని చెప్పి, నువ్వు లోపలికి రా యూ అని చెప్పి యూని లోపలికి పిలుస్తాడనమాట. వాళ్ళ అమ్మగారు ఇక నాన్నగారు అక్కడే కూర్చొని బాధపడుతూ ఉంటారు. నెక్స్ట్ డే తను స్కూలుకి వెళ్తే మన మింగ్ వచ్చేసి బేయూ సిస్టర్ అని చెప్పి తను ఫాలో అవుతూ ఉంటాడనమాట. ఏంటి నీ ప్రాబ్లమ్? నేను నిన్ను బైట్ చేశాననే కదా! కావాలంటే నన్ను కూడా బైట్ చెయ్యి. ఇక ఈక్వల్. నాకు ఇంకేం అవసరం లేదు. నన్ను వదిలేసేయి అన్నట్టు తను చెప్తే, లేదు నువ్వు నా హోంవర్క్ చేయాలి. నీకు బేయూకి ఏమైందో తెలుసుకోవాలని లేదా? నా హోంవర్క్ చేస్తే చెప్తానని చెప్పి హోంవర్క్ బుక్ ఇచ్చేసి వెళ్ళిపోతాడు. సరే అని చెప్పి క్లాస్ రూమ్‌లో కూర్చొని హోంవర్క్ చేస్తూ ఉంటే తనది కూడా. బ్యాక్ దెన్ అసలు బేయూకి ఏం జరిగిందో తను కొంచెం కొంచెం గుర్తు చేసుకుంటూ ఉంటుందనమాట. బేయూకి ఎయిడ్స్ వల్లే చనిపోయిందని చెప్పేసి తను అందరూ అలా మాట్లాడుకోవడం. అందుకే అందరూ అలా మాట్లాడుకుంటున్నారని చెప్పేసి ఆ టౌన్ నుండి వాళ్ళు ఈ సిటీకొచ్చేస్తారు. సో, తనకది గుర్తొచ్చేసి ఇంటికి వెళ్ళిపోయిన తర్వాత వాళ్ళ అమ్మగారు నైట్ డిన్నర్ అయిపోయిన తర్వాత అవి అంట్లు క్లీన్ చేస్తూ ఉంటే తిను కూడా వాళ్ళ అమ్మగారితో వెళ్లి మాట్లాడుతూ ఉంటుందనమాట. వాళ్ళ అమ్మగారు ఫస్ట్ వాళ్ళ ఆంటీకి బాలేదు. సో, కొంచెం అమౌంట్ నేను పంపించానని చెప్పి చెప్తూ ఉంటుంది. నేనొకటి తెలుసుకోవాలనుకుంటున్నాను. అసలా బేయుకి ఏమైందో కొంచెం చెప్తారా అంటే, ఏంటి చెప్పేదేముంది చెప్పాను కదా! తనకొక సర్జరీ జరిగింది. అది ఫెయిల్ అవ్వడం వల్ల చనిపోయింది అన్నట్టు వాళ్ళ అమ్మగారు చెప్తారు. ఇంకెన్ని రోజులు ఇలాగే దాస్తారు. తనకి ఎయిడ్స్ అని చెప్పి అందరూ అలా మాట్లాడుకుంటూ ఉన్నారు సిటీలో. ఆ విషయం నాకు కూడా తెలుసు అని చెప్తే వాళ్ళ అమ్మగారికి చాలా కోపమొస్తుందనమాట. ఎవరు చెప్పారు నీకదంతా? అదంతా కాదని చెప్పి. మీరిలానే చెప్తున్నారు. మీ వల్ల నేను ఇన్సల్ట్ అవుతున్నాను. తన వల్ల కూడా తన టాపిక్‌కొస్తాయి అన్నట్టు తను చెప్తే, ఇక్కడ దాని గురించి నిన్నెవరు అడుగుతున్నారు? అసలేం మాట్లాడుతున్నావంటే, నాకు ప్రాబ్లమ్ ఉంది అన్నట్టు తను చెప్తుందనమాట. అసలేం జరిగిందో మర్యాదగా మీరు నిజం చెప్పండి అన్నట్టు క్వెషన్ చేస్తుంది వాళ్ళ అమ్మగారిని. వచ్చేసి వాళ్ళ అమ్మగారిని క్వెషన్ చేస్తూ ఉంటుంది కదా! అసలు బేయు ఎందుకు చనిపోయింది? తన వల్ల స్కూల్‌లో నేను బుల్లీ అవుతున్నానని చెప్పి, వాళ్ళ అమ్మగారు "నువ్వు బుల్లీ అవ్వడం ఏంటి? తను చనిపోయింది కదా! ఇక్కడ ఎవరికి తెలుసు తన గురించంటే, మీకేం తెలుసు నా ప్రాబ్లమ్? మర్యాదగా అసలు తను ఎందుకు చనిపోయిందో నాకు రీజన్ చెప్పాల్సిందే" అన్నట్టు గట్టిగా మాట్లాడుతూ ఉంటుంది. వాళ్ళ అమ్మగారి కోపమొచ్చేసి, "అసలు నీ ఏజ్ ఏంటి? నీ క్వెషన్స్ ఏంటి? ఈ ఏజ్‌లో నువ్వెళ్లి చదువుకోవాలి. ఇవన్నీ నీకెందుకు? ఆల్రెడీ నేను నీకు రీజన్ చెప్పాను. అదే కరెక్ట్. వెళ్లి చదువుకోపో" అని చెప్పేసి తిట్టేసి పంపించేస్తుంది. నెక్స్ట్ డే స్కూల్‌లో వచ్చేసి మింగ్ హోంవర్క్ చేస్తూ ఉంటుందనమాట. బుక్ ఇచ్చాడు కదా! చేయమని చెప్పేసి. అప్పుడే మింగ్ అక్కడికొచ్చి అది చూసి, "చాలా బాగా రాస్తున్నావే! నా హ్యాండ్ రైటింగ్ కూడా సేమ్ నీలానే ఉంటుందని" చెప్పేసి తన ఎదురుగా కూర్చుంటాడు. తను మింగ్ రాగానే క్లియర్‌గా ఇలా చెప్తుందనమాట. "ఇదే ఫైనల్‌గా నేను మీకు హోంవర్క్ చేసిస్తున్నాను. తర్వాతైతే నేను చేసివ్వను" అన్నట్టు చెప్పగానే, అప్పుడే క్లాస్‌లో అందరు స్టూడెంట్స్ వస్తూ ఉంటే, ఇక సరే అని చెప్పేసి మింగ్ వెళ్లి తన ప్లేస్‌లో కూర్చుంటాడు. జియాంగ్ కూడా తన డెస్క్ మేట్ అప్పుడే వచ్చి వాళ్ళిద్దరు మాట్లాడుకోవడం తను అబ్జర్వ్ చేస్తుందనమాట. లోపలికి రాగానే అడుగుతుంది, "ఏంటి నువ్వు ఇందాక మింగ్‌తో మాట్లాడుతున్నావా? మీ ఇద్దరికీ ముందే పరిచయం ఉందా? నేను విన్నాను తను బేయూ సిస్టర్ అని చెప్పేసి నిన్ను పిలిచాడు కదా నిన్న" అంటే, "అదేం లేదు నాకు ఒక బ్రదరే ఉన్నాడు. తనెవరో నాకు తెలీదు. అలాగే మాకు పెద్ద పరిచయం కూడా లేదు" అన్నట్టు క్లియర్‌గా చెప్పేస్తుంది జియాంగ్‌తో. జియాంగ్ వచ్చేసి, "సరే అదేం పెద్ద ప్రాబ్లమ్ కాదు. మింగ్ చాలా మంచివాడు. తన ఫ్రెండ్స్‌కి చాలా వాల్యూ ఇస్తాడు. చాలా బాగా చదువుతాడు కూడా. ఫుట్‌బాల్ కూడా చాలా ప్లే చేస్తాడు. అందరు అమ్మాయిలు అసలా అతను వెనక పడుతూ ఉంటారు. బట్ అసలు అతను ఎవరిని పట్టించుకోడు.
స్కూల్లో తను చాలా ఫేమస్ అని చెప్పేసి జియాంగ్ మింగ్ గురించి చెప్తూ ఉంటుందనమాట. తినేమో ఏమీ నమ్మదు. నాకు తెలుసులే అతని గురించి, అతను ఎలాంటివాడు అని చెప్పేసి అనుకుంటుంది. తర్వాత క్లాస్ అయిపోయిన తర్వాత గ్రౌండ్‌లో బాస్కెట్‌బాల్ మ్యాచ్ జరుగుతూ ఉంటుంది. తన ఫ్రెండ్స్ ఈ ఇంకా చెన్ కూడా ఆడుతూ ఉంటారనమాట. వాళ్ళు ఆడే అప్పుడు జియాంగ్ అది అబ్జర్వ్ చేసి తనతో పాటు యూని కూడా తీసుకొస్తూ ఉంటుంది. పద అక్కడ మ్యాచ్ జరుగుతుంది చూద్దాం పద అని చెప్పేసి వాళ్ళు కూడా చిన్నగొస్తూ ఉంటారు ఆ మ్యాచ్ సైడే. సో, తన ఫ్రెండ్స్ మింగ్‌తో ఇలా చెప్తూ ఉంటారనమాట. మనమేం తప్పు చేయకపోయినా సరే ఆ లేడీ కంప్లెయింట్ చేసిందంట మనమేదో తప్పు చేసినట్టు అన్నట్టు వాళ్ళు మాట్లాడుకుంటూ ఉంటే అసలేం జరిగిందో అప్పుడు మనకి బ్యాక్ దెన్ చూపిస్తారనమాట. ఎపిసోడ్ 1లో ఫస్ట్ టైమ్ మన చెన్ మింగ్ వచ్చేసి యూని మీట్ అయినప్పుడు తనని డాష్ కొట్టేసి వెళ్ళిపోతాడు కదా! పరిగెత్తుకుంటూ ఎవరితోనో గొడవ పడడానికి. అసలక్కడ ఎందుకలా చేశారంటే, అతనేం చేస్తాడంటే ఒక లేడీ దగ్గర పర్స్ కొట్టేస్తాడు. అందుకే అతన్ని పట్టుకోవాలని చెప్పేసి మింగ్ ఇంకా తన ఫ్రెండ్స్ ఈ, చెన్ ముగ్గురు పరిగెత్తుకుంటూ వెళ్తారనమాట తనని పట్టుకోవడానికి. అప్పుడే తను అనుకోకుండా యూని ఢీకొడతాడు. యూ వచ్చేసి అతన్ని కొడుతూ ఉంటే చెడ్డోడని చెప్పేసి మింగ్ అనుకుంటుంది. బట్ మంచి పని చేస్తున్నాడని తనకు తెలీదు. దాని గురించి ఇప్పుడు వాళ్ళ ఫ్రెండ్స్ మాట్లాడుకుంటూ ఉంటారు. అప్పుడే అక్కడ మింగ్ బాల్ ఇసిరేస్తాడనమాట. అదేమవుతుందంటే వేరే ప్లేస్‌కి హిట్ అయ్యి అది అనుకోకుండా అక్కడే ఉన్న మన యూ ఫేస్‌కి తగిలి స్వెల్ అవుతుంది పాపం కొంచెం రెడ్‌గా అవుతుంది. తను ఆ రోజు ఈవినింగ్ ఇంటికి వెళ్ళిపోయేప్పుడు మింగ్ ఏం చేస్తాడంటే తన కోసం ఆయింట్‌మెంట్ ఇస్తాడనమాట. ఇది మా వల్లే జరిగింది కాబట్టి మళ్ళీ నువ్వు నా హోంవర్క్ కూడా చేయలేవేమో అందుకే ఇస్తున్నాను. తీసుకో అని చెప్తే తను నాకేం అవసరం లేదు అన్నట్టు చెప్తూ ఉంటుంది. నీ హోంవర్క్ కూడా నేను చేయనన్నట్టు. నా వల్ల జరిగింది కాబట్టి ఇస్తున్నానని చెప్పేసి తనకిచ్చేసి వెళ్ళిపోతాడు. వాళ్ళిద్దరు మాట్లాడుకోవడం తన బ్రదర్ కూడా అబ్జర్వ్ చేస్తాడు. యూ వాళ్ళ బ్రదర్. యూ వాళ్ళ బ్రదర్ తన దగ్గరకొచ్చేసి, "అతని గురించి నాకు బాగా తెలుసు. మింగే కదా! చాలా ఫేమస్. ఫుట్‌బాల్ గేమ్ అంతా బాగా ఆడతాడంట. టాపర్ కూడా మంచిగా చదువుతాడంట" అని చెప్పేసి చెప్తూ ఉంటే, అయినా అతను నీతో ఎందుకు మాట్లాడుతున్నాడంటే, "ఇంకెందుకు నీ అందమైన సిస్టర్ బేయు వల్లే మాట్లాడుతున్నాడు" అన్నట్టు తను చెప్తుంది కోపంగా. బేయు వల్ల ఇతనెందుకు మాట్లాడుతున్నాడా అని తనకేం అర్థం కాదనమాట. ఇకిద్దరు వెళ్తూ మాట్లాడుకుంటూ ఉంటారు. అసలేం జరిగిందో చెప్తుంది క్లియర్‌గా తన బ్రదర్‌కి. ఇలా తనకి బేయు గురించి ఏదో తెలుసు. బేయు అంటే నీకిష్టం లేదు కదా! అంటే, అవును నాకిష్టం లేదు. బాక్ దెన్ ఏం జరిగిందో చెప్తాను విను. ఎప్పుడు తను నన్ను బుల్లీ చేస్తూ ఉంటుంది. తన వల్ల ఎప్పుడు నేను బ్యాడ్ అవుతూ ఉంటాను. తనెప్పుడు నన్ను కేర్ చేయలేదు. అందుకే తనంటే నాకిష్టం లేదు. తను చనిపోయినా కూడా తన వల్ల వేరే వాళ్ళ వల్ల నాకు ప్రాబ్లమ్స్ వస్తున్నాయి తన వల్ల అన్నట్టు తన బ్రదర్‌తో చెప్పి కోపంగా అక్కడి నుండి వెళ్ళిపోతుంది. నెక్స్ట్ డే యూ స్కూల్‌కొచ్చేసి మింగ్ దగ్గరికి వెళ్లి తన బుక్స్ తనకిచ్చేస్తుందనమాట. బుక్స్‌లో చూస్తే హోంవర్క్ చేసుండదు. అదేంటని చెప్పేసి వెంటనే తను ఫాలో అయ్యి, "ఏంటి నా హోంవర్క్ చేయలేదంటే, నువ్వు రూమర్స్ క్రియేట్ చేస్తున్నావు కదా! బెయ్యు సర్జరీ ఫెయిల్ అయినందుకే చనిపోయింది. తర్వాత ఏదో ప్రాబ్లమ్స్ వచ్చి నువ్వు చెప్పినందుకు కాదు" అన్నట్టు తను గట్టిగా అరుస్తుందనమాట. "అవునా నిజమా? మీ బెయ్యు ఏ ఏ హాస్పిటల్‌లో అయితే ట్రీట్మెంట్ తీసుకుందో హాస్పిటల్ ప్రెసిడెంట్ మా నాన్నగారే. ఇప్పుడైనా నమ్ముతావా నేను చెప్పింది?" వెళ్ళి నా హోంవర్క్ చేయని చెప్పేసి బుక్స్ ఇచ్చేసి వెళ్ళిపోతాడు. తనకేం అర్థం కాదనమాట. సో, తనేం చేస్తుందంటే జియాంగ్ ఫోన్ తీసుకొని నెట్‌లో సెర్చ్ చేస్తుంది. ఆ హాస్పిటల్ ప్రెసిడెంట్ సర్‌నేమ్ ఇంకా వీళ్ళ మింగ్ వాళ్ళ సర్‌నేమ్ ఒకటా కాదా అని చెప్పి తీరా చూస్తే ఒకటే ఉంటుందనమాట. అంటే తను చెప్పేది నిజమేనా అని చెప్పేసి తను నమ్మడం స్టార్ట్ చేస్తుంది. ఆ రోజు ఈవినింగ్ ఇంటికి వెళ్ళేసరికి తన కజిన్ జిన్ ఇంకా తనకి కాబోయే వైఫ్ ఇంటికొచ్చుంటారు. తను రాగానే తను చాలా హ్యాపీగా ఫీల్ అయ్యి, ఎప్పుడొచ్చారని చెప్పేసి మాట్లాడుతూ ఉంటుందనమాట తన కజిన్ జిన్ తోటి. అలాగే వాళ్ళ పేరెంట్స్ కూడా మాట్లాడుతూ ఉంటారు. "నీకు ప్రమోషన్ వచ్చిందంట కదా! నిజమే కదా!" అని చెప్పేసి తిను అడుగుతూ ఉంటుంది యు. వాళ్ళ అమ్మగారేమో వీళ్ళ కోసం లోపల ఫ్రూట్స్ కట్ చేస్తూ ఉంటారు. సో, వీళ్ళు నార్మల్‌గా మాట్లాడుకుంటూ ఉంటారనమాట. సో, మ్యారేజ్ కూడా నేను విలేజ్‌లోనే ప్లాన్ చేద్దామని చెప్పేసి అనుకుంటున్నాను. అక్కడే కదా అందరూ ఉన్నారని చెప్పేసి జిన్ చెప్తూ ఉంటాడు. సో, తన కాబోయే వైఫ్ ఏం చెప్తుందంటే, మొన్న వీళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు నేను కొన్ని ఫోటోస్ చూసాను ఆల్బమ్‌లో. ఆ ఫోటోస్ చూయిస్తానని చెప్పేసి, ఫోటోస్ అందరికీ చూయిస్తూ ఉంటుందనమాట. ఆ ఫోటోస్‌లో ఫస్ట్ వచ్చేసి యూ వాళ్ళ బ్రదర్ ఫోటో వస్తే అది నేనే అని చెప్పి చెప్తూ ఉంటాడు. తర్వాతేమో బెయ్యి ఫోటో ఒకటొస్తుంది. తినెవరు చాలా అందంగా ఉందా అన్నట్టు క్వెషన్ చేస్తాడు. సో, తన టాపిక్ రాగానే వాళ్ళ నాన్నగారికి ఏం చేయాలో అర్థం కాక యూ వాళ్ళ నాన్నగారికి ఫ్రూట్స్ కట్ చేయమని చెప్పాను కదా మీ అమ్మగారికి. ఒకసారి చెక్ చేసి రా కట్ చేసిందా లేదా అని చెప్పేసి తన వాళ్ళ అబ్బాయిని కిచెన్‌లోకి పంపిస్తాడనమాట. అలాగే ఇది కూడా చెప్తాడు. ఏం చెప్పాలో అర్థం కాకపోతుంటే ఇంతలో యు ఏం చెప్తుందంటే తను మా డిస్టెంట్ రిలేటివ్ వాళ్ళ డాటర్ అన్నట్టు చెప్తుంది. తర్వాత వాళ్ళ నాన్నగారు తను లాస్ట్ ఇయరే చనిపోయింది అన్నట్టు కూడా చెప్తాడు. ఓహ్! అవునా! ఐయామ్ సో సారీ. అనవసరంగా గుర్తు చేసినట్టున్నానని చెప్పేసి సారీ చెప్పేస్తుందనమాట తను. ఇక కాన్వర్సేషన్ అయిపోయిన తర్వాత వాళ్ళు అలాగే కాసేపు మాట్లాడుకుంటారు. మన యూ వచ్చేసి టెర్రస్ మీదకెళ్తుందనమాట. జిన్ తనతో మాట్లాడదామని చెప్పేసి టెర్రస్ మీదకి వెళ్లి, "ఇక్కడ చలిగా ఉంది కదా! జాకెట్ తీసుకో" అని చెప్పేసి జాకెట్ ఇస్తాడు. సో, తన కజిన్ నార్మల్‌గా లైఫ్‌లో చాలా ఉంటాయి. అన్నీ ఎక్స్‌పీరియన్స్ చేయాలి. ఇప్పుడే కదా నువ్వు పెద్దదానివి అవుతున్నావు అన్నీ నేర్చుకోవాలని చెప్పి చెప్తూ ఉంటాడు. అలాగే తనకు కొంచెం రెడ్ ప్యాకెట్‌లో అమౌంట్ కూడా ఇస్తాడనమాట. "నాకు తెలుసు మీ పేరెంట్స్ నీకెక్కువ మనీ ఇవ్వరు కదా! ఇవి తీసుకో నేనిచ్చినట్టు వాళ్ళకి చెప్పకు. నీకే ఖర్చు చేసుకో" అని చెప్పేసి మనీ ఇస్తాడు. తను వద్దని చెప్పినా కూడా ఇస్తాడనమాట. సరే అని చెప్పేసి తన కజిన్ జిన్‌ని బెయ్యి గురించి అడుగుతుంది. అసలు తనెందుకు చనిపోయిందని చెప్పేసి. తనేమో
ఆ సర్జరీ వల్లే అన్నట్టు చెప్తాడనమాట. తను కూడా ఎయిడ్స్ వల్ల అని కాకుండా. ఆ రోజు నైట్ పడుకునేప్పుడు తన బ్రదర్‌తో కూడా తను డిస్కస్ చేస్తుంది. నాకెందుకో బేయు ఎందుకు చనిపోయిందో ఎవరు కరెక్ట్‌గా రీజన్ చెప్పట్లేదు అనిపిస్తుంది. అమ్మ చెప్పేది కూడా కరెక్ట్ కాదనిపిస్తుంది. నేనిందాక జిన్‌ని కూడా అడిగాను. జిన్ కూడా సర్జరీ వల్లే అన్నట్టు చెప్పాడు. ఏమో చూద్దాం అని చెప్పేసి తన బ్రదర్‌తో డిస్కస్ చేస్తుంది. నెక్స్ట్ డే యూ స్కూల్‌కి రాగానే మింగ్‌ని మీట్ అయ్యి, "నీ హోంవర్క్ అయితే నేను చేయను. నువ్వేం చెప్పినా కూడా ఆ హాస్పిటల్ ప్రెసిడెంట్ మీ నాన్న అయినా సరే నాకు సంబంధం లేదు. మా సిస్టర్ ఎందుకు చనిపోయిందో నాకు క్లియర్‌గా తెలుసు. నువ్వేమీ నాకు చెప్పాల్సిన అవసరం లేదని" చెప్పేసి ఆ బుక్స్ ఇచ్చేసి కోపంగా వెళ్ళిపోతుందనమాట. కన్ఫర్మ్‌గా దీనికి నువ్వు పే చేస్తా చూడు అని చెప్పేసి అంటూ ఉంటాడు. క్లాస్‌కి వెళ్ళిపోయిన తర్వాత క్లాస్ మానిటర్ అందరి హోంవర్క్ బుక్స్‌ని కలెక్ట్ చేస్తూ ఉంటుంది. సో, అలాగే యూని కూడా అడుగుతుందనమాట. యూ వచ్చేసి తన బుక్స్ ఎక్కడ చూస్తూ ఉంటే, వెతుకుతూ ఉంటే కనిపించవనమాట. అన్ని సబ్జెక్ట్ బుక్సు కనిపించవు. తనకేం అర్థం కాదు. అదేంటి నేను నిజంగానే హోంవర్క్ చేసి తీసుకొచ్చాను, బుక్స్ కనిపించట్లేదు అన్నట్టు చెప్తూ ఉంటుంది. వాళ్ళందరూ ఇక తన్ని ఇలా కావాలని చెప్పేసి, "నువ్వు అసలు హోంవర్క్ చేయలేదేమో, చేసావని అబద్ధం చెప్పి బుక్స్ తెచ్చాను నాటకాలు ఆడుతున్నట్టుంది కావాలని" చెప్పేసని వాళ్ళు అలా మాట్లాడుతూ ఉంటారనమాట. దీనికి పాపం చాలా బాధేస్తుంది. నెక్స్ట్ సీన్‌లో వచ్చేసి మన మింగ్ వచ్చి వాళ్ళ నాన్నగారి ఇంటికి వెళ్తాడనమాట. ఇంటికి వెళ్ళిపోయి అక్కడ ఒక పేపర్ మీద నాకు మనీ కావాలని చెప్పేసి రాసి వెళ్ళిపోతూ ఉంటే, అప్పుడే వాళ్ళ నాన్నగారు లోపలికొచ్చేసి, "చాలా రోజుల తర్వాత వచ్చావు పద ఇద్దరం కలిసి డిన్నర్ చేద్దామంటే, అసలెవరు మీరు? మీతో నేనెందుకు చేయాలి? ఇక నేను వెళ్తున్నాను నా పనయిపోయింది" అని చెప్పేసి వెళ్ళిపోతూ ఉంటే, "ఆగు ఒక్క నిమిషం నేను చెప్పేది వినంటే, నేనెందుకుండాలి ఇంట్లో? ఇదేమన్నా నా ఇల్లా ఏంటి? నాకు అనవసరం" అన్నట్టు అంటాడు. "అదేంటి అలా మాట్లాడుతావు? నేను నీ నాన్నగారిని, ఇల్లు కూడా నీదే నువ్విక్కడ ఉండొచ్చు. ఎందుకక్కడ వేరే దగ్గర ఉంటున్నావు నాకర్థం కావట్లేదంటే, ఇది నా ఇల్లు కాదు. మా అమ్మ ఉండేది, మా అమ్మమ్మ ఉండేది అది నా ఇల్లు. మీకు నాకు ఎటువంటి సంబంధం లేదన్నట్టు మాట్లాడుతూ ఉంటాడు. ఓహ్! మనీ కోసం వచ్చావనుకుంటా. అందుకేనా ఇక్కడి వరకొచ్చావంటే, నేను మీకు ఆల్రెడీ చెప్పాను. నేను మీ దగ్గర తీసుకునే ప్రతి రూపాయి ఇంట్రెస్ట్‌తో సహా మళ్ళీ ఫ్యూచర్‌లో తిరిగిచ్చేస్తానన్నట్టు మాట్లాడతాడనమాట మింగ్. వాళ్ళ నాన్నగారు, "నేను నీ నాన్నగారిని, నాకేం నువ్వు రిటర్న్ ఇవ్వాల్సిన అవసరం లేదు" అంటే, "ఎవరు చెప్పారలా? మీకు ఫ్యామిలీ ఉందని కూడా మీకు గుర్తుందా? ఎప్పుడు మీకు ఆ హాస్పిటల్ ఇంకా అదే కదా ఇంపార్టెంట్. మేమెప్పుడు అసలు మమ్మల్నెప్పుడు పట్టించుకున్నారు మీరు? ఇదంతా నాకనవసరం నేను వెళ్తున్నానని" చెప్పేసి కోపంగా వెళ్ళిపోతాడు. నెక్స్ట్ డే వచ్చేసి పీటీ పీరియడ్‌లో అందరూ రన్ చేస్తూ ఉంటారనమాట. బట్ అనుకోకుండా మన యూకొచ్చేసి పీరియడ్ ఒస్తుంది. సో, అది అబ్జర్వ్ చేసి ఒక అమ్మాయి యూకి పీరియడ్ వచ్చిందని చెప్పగానే తను వాష్‌రూమ్‌కి వెళ్ళిక ప్యాంట్ అంతా బ్లడ్ అయ్యేసరికి అది వాష్ చేసుకుంటూ ఉంటుందనమాట. తన ఫ్రెండ్ జియాంగ్ వచ్చి తన డెస్క్ మేట్ అక్కడికి వాష్‌రూమ్‌కొచ్చినప్పుడు, "నీ దగ్గర ఎక్స్‌ట్రా యూనిఫార్మ్ ఉంటే ఇస్తావా?" అంటే, "నా దగ్గర లేదు" అని చెప్పేసి, "నిజంగానే నీ సిస్టర్ బేయు ఎయిడ్స్‌తో చనిపోయిందన్నట్టు" క్వెషన్ చేస్తుందనమాట. ఆ మాట చెప్పగానే తనకు చాలా కోపమొచ్చేసి ఏం చెప్పాలో అర్థం కాక వెంటనే తిరిగి, ఇదంతా కన్ఫర్మ్‌గా యూనే చేసుంటాడు. కన్ఫర్మ్‌గా మింగ్నే చేసుంటాడు. నేను హోంవర్క్ చేయలేదని చెప్పేసి, ఇలాంటి వాడని చెప్పి అస్సలు అనుకోలేదని చెప్పి తను చాలా కోప్పడుతుందనమాట. ఇక యూనిఫార్మ్ కూడా లేక పాపం ఆ తడిగా ఉన్న ప్యాంట్‌ని తను వేసుకొని బయటకొస్తుంది. తను స్టెప్స్ ఎక్కే అప్పుడు ఎదురుగా మింగ్ వస్తూ ఉంటే, మింగ్ చేయి పట్టుకొని పక్కకు తీసుకువెళ్తుంది. "నువ్వేనా అందరికి ఇదంతా చెప్పావు? అసలు నువ్వు మనిషివేనా?" అని చెప్పి తిడుతూ ఉంటే, "నేను చెప్పానని నీకు చెప్పానా? అలా ఎలా అనుకుంటావు? ముందు వెళ్ళి వేరే యూనిఫార్మ్ చేసుకో. వేరే యూనిఫార్మ్ చేంజ్ చేసుకో. నీకు మళ్ళీ కోల్డ్ వస్తుందని" చెప్పేసి వెళ్ళిపోతాడనమాట. క్లాస్‌కి వెళ్ళిపోతే క్లాస్‌లో కొంతమంది వీళ్ళ ఫ్రెండ్స్ కూడా ఇంకా వీళ్ళు కూడా తన సిస్టర్ బేయు ఏజ్ గురించే మాట్లాడుకుంటూ ఉంటారు. సో, తనకి కోపమొచ్చేసి అందరూ ఆపుతారా అని చెప్పేసి తన డెస్క్ మీద పడుకొని బాధపడతాడు. ఆ రోజు నైట్ తనే ఇంకా తన బ్రదర్ ఇలా మాట్లాడుకుంటూ ఉంటారు. తన బ్రదర్ ఏమో ఎందుకు నువ్వు బుల్లీ అవుతున్నావు అని చెప్పి పేరెంట్స్‌కి చెప్పట్లేదంటే, వాళ్ళకి చెప్పి ఏం చేయాలి? వాళ్ళు ఇంకా టెన్షన్ పడతారు. ఎలా అయినా సరే ఫస్ట్ బేయు ఎలా చనిపోయిందో కనుక మనం ప్రూఫ్ కనిపెట్టగలిగితే అందరి నోర్లు మూయించొచ్చు అన్నట్టు తను చెప్తుందనమాట. నెక్స్ట్ డే వచ్చేసి తను కంప్యూటర్ క్లాస్ జరుగుతూ ఉంటే తను లోపలికొస్తూ ఉంటే అందరూ తనని చూసి పారిపోతూ ఉంటారు. తను వెళ్లి తన ప్లేస్‌లో కూర్చుంటుంది. అదంతా మేము కూడా అబ్జర్వ్ చేస్తూ ఉంటాడు. క్లాస్ జరుగుతూ ఉంటే తనేమో గూగుల్‌లో ఇంకేదో సెర్చ్ చేస్తూ ఉంటుందనమాట. తను ఒక సర్జరీ చేయించుకుంది కదా బేయు. ఆ సర్జరీ గురించే సెర్చ్ చేస్తూ ఉంటుంది. అదంతా మింగ్ అబ్జర్వ్ చేస్తూనే ఉంటాడు. లంచ్ టైమ్‌లో క్యాంటీన్‌కి వెళ్ళినా కూడా అందరూ తనని ఇగ్నోర్ చేస్తూ ఉంటారనమాట. తనకి ప్లేస్ ఇవ్వకుండా ఇలా చేస్తూ ఉంటే, వాంగ్‌మో అని చెప్పేసి వేరే అమ్మాయి తనని చూసి వెంటనే తన పక్కన కూర్చోమని చెప్పి అడుగుతుంది. "నాకు నువ్వు తెలుసు. మనిద్దరం సేమ్ బిల్డింగ్‌లోనే ఉంటాం. ఇంకొక ఫ్లోర్స్‌లో ఉంటాం. స్కూల్‌కొచ్చేటప్పుడు నిన్ను చూసాను" అన్నట్టు తను చెప్తుంది యూతోటి. "ఓహ్! అవునా?" అని చెప్పేసి, సరే క్లాస్ తర్వాత మాకు కొంచెం యాక్టివిటీ ఉందని చెప్పేసి హడావిడిగా తినేసి తను వెళ్ళిపోతుంది. స్విమ్మింగ్ పూల్ దగ్గర క్లీనింగ్ జరిగే అప్పుడే అక్కడికి మింగ్ యూ దగ్గరికి వెళ్ళి, "నా దగ్గర ప్రూఫ్ ఉంది. నేను రాంగ్ అని చెప్పి అన్నావు కదా! ఇదిగో ప్రూఫ్" అని చెప్పేసి ఆ లెటర్ చూపిస్తూ ఉంటాడనమాట. "ఏంటిది ప్రూఫా?" అని చెప్పేసి వెంటనే ఆ లెటర్‌ని లాక్కోవడానికి ట్రై చేస్తూ ఉన్నప్పుడు అనుకోకుండా ఆ లెటర్ వెళ్లి పూల్‌లో పడిపోతుంది. ఒక్క క్షణం కూడా ఆలోచించకుండా తను పూల్‌లో దూకి ఆ లెటర్‌ని ఎలా అయినా సరే తీసుకోవాలని చెప్పి ప్రయత్నిస్తూ ఉంటుందనమాట. మేము కూడా వెంటనే తనని కాపాడడానికి పూల్‌లోకి దూకుతాడు. తనని బయటకి తీసుకొస్తున్నా కూడా తనేమో ఆ లెటర్ కోసమే వెళ్తూ ఉంటుందనమాట. ఫైనల్లీ లెటర్ తీసుకొని బయటకొస్తుంది. ఆ లెటర్‌లో చూస్తే ఏమీ ఉండదు. వైట్ పేపర్ ఉంటుంది. "ఏంటి నువ్వు ఇదా ప్రూఫ్ అని చెప్పి నాతో అబద్ధం చెప్పావు. బాగా ఎక్కువైంది నీకని చెప్పి తిడుతూ ఉంటే, నేనిలా చేశాను. అలాగే
నేను నిన్ను కాపాడాను కదా! 1-1 సెట్ అయిపోయింది. దాని గురించి ఆలోచించుకో అన్నట్టు చెప్తాడనమాట. నువ్వు రాంగ్ అని చెప్పి కన్ఫర్మ్‌గా నేను ప్రూవ్ చేస్తాను చూడు అని చెప్పేసి అంటుంది. మింగ్ తోటి తను చాలా గో త్రూ అయింది. పాపం తను అని చెప్పేసి చెప్తూ ఉంటుందనమాట. మింగ్ వచ్చేసి ఆ రోజు నైట్ అంతా దాని గురించి ఆలోచిస్తూ ఉంటాడు. నెక్స్ట్ డే యువ ఏం చేస్తుందంటే, వాళ్ళ సిస్టర్ ఏ హాస్పిటల్‌లో అయితే అడ్మిట్ అయిందో సర్జరీ కోసం, కావాలని చెప్పేసి ఆ హాస్పిటల్‌కి వెళ్తుంది. ఏమైనా తెలుసుకోవచ్చా అని చెప్పేసి. ఫస్ట్ డాక్టర్‌ని కన్సల్ట్ అవుతుంది. తనేమో డాక్టర్ ఏం చెప్తాడంటే, "నువ్వు బాగా తినాలి. నీకు కొంచెం స్ట్రెంత్ వీక్‌గా ఉంది" అన్నట్టు చెప్తూ ఉంటే, ఇదే మంచి ఛాన్స్ అని చెప్పేసి బేయి గురించి అడుగుతుందనమాట. ఈ సర్జరీ వల్ల ఈ హాస్పిటల్‌లో ఎవరైనా చనిపోయారా అని చెప్పేసి, అలా మేము కాన్ఫిడెన్షియల్ ఇన్ఫర్మేషన్ ఎవరితో షేర్ చేయలేమంటే, తను నా సిస్టరే ఎవరు కాదు అన్నట్టంటే, "ఓహ్! అవునా? సరే ఇంతవరకైతే నాకు తెలుసు. గత 20 ఇయర్స్‌గా ఈ సర్జరీ వల్ల చనిపోయారు. ఈ హాస్పిటల్‌లో చనిపోయిన వాళ్ళైతే ఎవరు లేరు" అన్నట్టు క్లియర్‌గా చెప్తాడు. అదేంటి దీని అర్థం నా సిస్టర్ ఎయిడ్స్ వల్లే చనిపోయిందా అని చెప్పేసి తనకు మళ్ళీ ఒక డౌట్ ఏర్పడుతుందనమాట. సరే అని చెప్పేసి బయటకొస్తూ ఉంటే, అదే టైంలో మింగ్ కూడా హాస్పిటల్‌కొస్తూ ఉంటాడు. మింగ్ తననక్కడ చూస్తాడనమాట. సో, తనకు కూడా ఎయిడ్స్ అంది ఇక్కడికొచ్చిందేమో అని చెప్పి మింగ్ అనుకుంటాడేమో అని చెప్పేసి, అసలు నేనెందుకొచ్చానంటే చెప్పబోతుంటే మింగ్, "నాకెందుకు నువ్వెందుకొస్తా" అని చెప్పేసి వెళ్ళిపోతూ ఉంటాడు. "ఒక నిమిషం ఆగు నేను చెప్పేది కూడా వినవా? నువ్వు నాకు హెల్ప్ చేయాలి. ఎలా అయినా సరే నా సిస్టర్ ఎలా చనిపోయిందో ఆ రికార్డ్స్ నేను చూడాల్సిందే ఈ హాస్పిటల్‌లో. మీ నాన్నగారు ఇక్కడే కదా వర్క్ చేస్తారు. ప్రెసిడెంట్ నువ్వే చెప్పావు కదా" అంటే, "అయినా అసలు నువ్వెలా అనుకుంటున్నావు నేను నీకు హెల్ప్ చేయను. పైగా అలా పేషెంట్ ఇన్ఫర్మేషన్ చూడటం ఇల్లీగల్ కూడా. ఇంకొకటేంటంటే మా నాన్నగారితో నాకు ప్రాపర్ రిలేషన్‌షిప్ లేదు మంచిగా. నేను నీకు హెల్ప్ చేయలేను" అని చెప్పేసి తను వెళ్ళిపోతాడనమాట. తను వాళ్ళ నాన్నగారి క్యాబిన్ దగ్గరికి వెళ్తాడు. లోపలేదో డిస్కషన్ జరుగుతూ ఉంటుందనమాట. ఎవరో పేరెంట్స్ వాళ్ళ వాళ్ళ కాబోయే రిలేషన్‌కి ఎవరో ఎలా అయినా సరే వాళ్ళని కాపాడండి అని చెప్పేసి రిక్వెస్ట్ చేసుకుంటూ ఉంటారు. వాళ్ళు లోపల డిస్కస్ చేసుకుంటున్నారని చెప్పేసి మన మింగ్ వచ్చి బయట వెయిట్ చేస్తూ ఉంటాడనమాట. వాళ్ళు బయటికి వెళ్ళిపోగానే లోపలికి వెళ్తాడు వాళ్ళ నాన్నగారిని మీట్ అవ్వడానికి. మింగ్ రాగానే నేను ఆల్రెడీ మంత్ ఎక్స్‌పెన్సెస్ నీ అకౌంట్‌కి ట్రాన్స్‌ఫర్ చేశానంటే నేనెందుకు రాలేదు? డొమైన్ చూస్ చేసుకోవడానికి పేపర్ మీద మీ సైన్ కావాలని చెప్పేసి సైన్ చేయండి అని చెప్పేసి సైన్ చేయమని ఆ పేపర్ మీద ఇస్తాడనమాట. వాళ్ళ నాన్నగారు డైరెక్ట్‌గా డాక్టర్ చూస్ చేస్తాడు. అది చూసిన మింగ్ అసలు ఎవరు అడిగారు మిమ్మల్ని నా స్ట్రీమ్ ఏంటో చూస్ చేయమని చెప్పి నేను సైన్ చేయమని మాత్రమే చెప్పాను. మీకు ఆ రైట్ లేదు. అయినా నాకు డాక్టర్ అవ్వడం అసలు ఇష్టం లేదు అన్నట్టు చెప్తాడు. అదేంటి అలా మాట్లాడతావు? మన కాంపిటీషన్‌లో కూడా ఫస్ట్ వచ్చావు కదా! నీకు డాక్టర్ అయ్యే స్కోప్ చాలా ఉంది. అవుతావు నువ్వు మంచిగా చదువుతావు కదా! అంటే నేను అసలు ఆ కాంపిటీషన్‌లో పార్టిసిపేట్ చేయడానికి గల రీజనే నేను డాక్టర్ చేయగలను అని చెప్పి ప్రూవ్ చేసుకోవడానికే. అయినా కూడా నాకు ఆ ఫీల్డ్ ఇష్టం లేదు కాబట్టే నేనది చేయను. నేను ఆర్ట్స్ స్టూడెంట్‌నే అవుతానని చెప్పేసి గట్టిగా వాళ్ళ నాన్నగారితో వాదిస్తాడు. ఏంటి ఎందుకలా మాట్లాడుతున్నావు? డాక్టర్ అవ్వడం మంచిదే కదా! అంటే నేను మీలాంటి డాక్టర్ అయితే అస్సలు అవ్వాలనుకోవట్లేదు. అమ్మగారికి మాటలు చెప్పి అమ్మమ్మనేం చేశారో, అలాగే ఆ బేయు అనే అమ్మాయికి చావుకి మీకు ఎటువంటి సంబంధం లేదని చెప్పి మీరు చెప్పగలరా? చెప్పలేరు కదా! అని చెప్పేసి కోపంగా బయటికి వెళ్ళిపోతాడనమాట. దీన్ని బట్టి మనకేం అర్థమవుతుందంటే, ఆ బేయు చావుకి ఇంకా మన మింగ్ వాళ్ళ నాన్నగారికి కూడా సంథింగ్ ఏదో రిలేషన్ ఉందని చెప్పి మనం అర్థం చేసుకోవచ్చు. యూ వచ్చేసి ఆ రోజు ఇంట్లో తను కూర్చొనుంటుంది. వాళ్ళ అమ్మగారు వెళ్ళేప్పుడు ఈరోజు నైట్ లేట్ అవ్వచ్చు. సో, మీరే వంట చేసుకోండి అని చెప్పేసి యూతో చెప్పి వెళ్ళిపోతూ ఉంటుందనమాట. ఇదే మంచి ఛాన్స్ అని చెప్పి వాళ్ళ అమ్మగారు రూమ్‌లో సెర్చ్ చేయాలనుకుంటుంది. బేయు గురించి ఏమైనా డీటెయిల్స్ దొరుకుతాయేమో అని చెప్పేసి. వాళ్ళ అమ్మగారు అప్పుడే బయటికి వెళ్ళగానే తినేం చేస్తుందంటే లోపలికి వెళ్దామని వెళ్తూ ఉంటే, అప్పుడే వాళ్ళ అమ్మగారు కీస్ మర్చిపోయానని చెప్పి లోపలికొస్తుందనమాట. ఏంటి నువ్వు ఎక్కడికెళ్తున్నావు అంటే తను సైలెంట్‌గా ఉంటుంది. వాళ్ళ అమ్మగారు లోపలికి వెళ్ళిపోయి ఆ డ్రాయర్‌కి ఉన్న కీస్‌ని లాక్ చేసుకొని, ఆ కీస్‌ని తీసుకెళ్ళిపోయి డోర్ క్లోజ్ చేసి వెళ్ళిపోతారనమాట. పైన బట్టలు ఆరేస్తూ ఉంటే తన బ్రదర్ కూడా పైకొస్తాడు. సో, తన బ్రదర్‌తో డిస్కస్ చేస్తూ ఉంటుంది. కన్ఫర్మ్‌గా అమ్మ వాళ్ళ రూమ్‌లో ఆ డ్రాయర్‌లో ఏవో ఉన్నాయి. కన్ఫర్మ్‌గా బేయుకి రిలేటెడ్ డీటెయిల్సే. మనం చూడకూడదని చెప్పి వాళ్ళలా చేశారు. ఎలా అయినా సరే అదేంటో కనుక్కోవాలని చెప్పి చెప్తూ ఉంటుందనమాట తన బ్రదర్ తోటి. తన బ్రదర్ ఏమో ఎందుకిదంతా? వాళ్ళు మన దగ్గర దాస్తున్నారంటే మనకు తెలియకూడదనే కదా! అనవసరమైన విషయాలన్నీ మనకెందుకు చెప్పు? ఎలాగో తనిప్పుడు చనిపోయింది. అది యాక్సెప్ట్ చేసి వదిలేసేయొచ్చు కదా! ఎంతైనా పేరెంట్స్ మన మంచి కోసమే చెప్తారు. ఎక్కువ థింక్ చేయకుండా వదిలేసేయి అని చెప్పి తన బ్రదర్ చెప్తాడు. అయినా కూడా తను పట్టించుకోదనమాట. నెక్స్ట్ డే ఏంటంటే వాళ్ళకి హాలిడేస్ ఇచ్చే ముందు ఫైనల్ మాక్ ఎగ్జామ్ జరుగుతూ ఉంటుంది. సో, ఫైనల్లీ టీచర్ వచ్చేసి పేపర్స్ అంతా అందరికి ఇచ్చేసి ఇదే మీకు ఫైనల్ ఎగ్జామ్. దీని తర్వాత హాలిడేస్ ఉంటాయని చెప్పి చెప్తూ ఉంటారు. అందరూ ఎగ్జామ్ రాస్తారనమాట. ఎగ్జామ్ కంప్లీట్ చేసిన తర్వాత కొన్ని డేస్ వాళ్ళకి హాలిడేస్ ఇస్తారు. యూ వాళ్ళ ఫ్యామిలీ అంతా మళ్ళీ వాళ్ళ ఓల్డ్ టౌన్ ఉంటుంది కదా! యూ వాళ్ళ నాన్నగారు వాళ్ళ పేరెంట్స్ ఉండే విలేజ్ అక్కడికి వెళ్తారు హాలిడేస్‌లో. వాళ్ళు రాగానే వాళ్ళ గ్రాండ్ పేరెంట్స్‌ని పలకరిస్తారనమాట. అక్కడ రీసెంట్‌గా బాగా వర్షాలు పడటం వల్ల వస్తువులన్నీ వాళ్ళు బయట పెడతారు. సో, అవే సర్దుతూ ఉంటారు. వీళ్ళు రాగానే ఇక వాళ్ళ గ్రాండ్ మదర్ వచ్చేసి వాళ్ళ బ్రదర్ దగ్గరికి వెళ్ళి, "ఈ ఓల్డ్ హౌస్‌లోనే మళ్ళీ మిమ్మల్ని ఉండమన్నందుకు నాకు చాలా బాధగా ఉంది. ఇదిగో ఈ రెడ్ ప్యాకెట్ తీసుకో. నీ సిస్టర్‌కి చెప్పకు మనీ ఇచ్చానని" చెప్పేసని మనీ ఇచ్చి వాళ్ళందరూ వెళ్ళిపోతారు. ఇక వీళ్ళ ఫ్యామిలీ, ఫ్యామిలీ ఆ ఇల్లంతా క్లీన్ చేసుకుంటూ ఉంటారు. కొన్ని రోజులు అక్కడే ఉండాలి కాబట్టి హాలిడేస్ అయ్యే వరకు.
యూ దగ్గరికి వెళ్ళి తన బ్రదర్ ఇలా క్వశ్చన్ చేస్తాడనమాట. నిజం చెప్పు, బేయు గురించి తెలుసుకోవడానికి ఈ విలేజ్‌కి రాలేదు కదా నువ్వు అని చెప్పేసి. అది కూడా ఒక రీజనే అన్నట్టు యూ చెప్తుందనమాట. ఇక వాళ్ళ పేరెంట్స్ ఏమో అక్కడ ఇల్లు సర్దుతూ ఉంటారు ఇద్దరు కలిసి కష్టపడుతూ. ఇంకో పక్క మింగు తన ఫ్రెండ్స్ ఇద్దరు హాలిడేస్ కాబట్టి మాల్‌కి వెళ్ళి అక్కడ గేమ్స్ ఆడుకుంటూ ఎంజాయ్ చేస్తూ ఉంటారనమాట. అప్పుడే ఈ వచ్చి ఇదిగో ఇదే బేయు ఫోటో, తను చాలా అందంగా ఉంటుందంట. ఎయిడ్స్ వల్ల చనిపోయిందని చెప్పేసి రూమర్స్ ఉన్నాయి కదా! తనే మన తన సిస్టర్ కూడా ఇప్పుడు మన క్లాసే కదా అని చెప్పేసి ఆ ఫోటో చూపిస్తూ ఉంటాడు. ఆ ఫోటో మింగ్ కూడా చూస్తాడనమాట. వాళ్ళ సిస్టర్ కూడా బాగుంది, ఇద్దరు పర్సనాలిటీస్ ఏమనుకుంటా అని చెప్పేసి మాట్లాడుకుంటూ ఉంటే మింగు కోపం వస్తుంది యూ గురించి మాట్లాడేసరికి. సో వెంటనే తను ఏం చేస్తాడంటే ఆ గేమ్ ఆడేప్పుడు చాలా కోపంగా బాల్ విసిరేస్తాడనమాట. వాళ్ళ ఫ్రెండ్స్ ఏమైంది అంటే, ఏం లేదు నాకు ఇంట్రెస్ట్ రావట్లేదు మీరే ఆడుకోండి అని చెప్పేసి వెళ్తాడు. మన యూ ఏం చేస్తుందంటే, ఇదే మంచి పని అని చెప్పేసి అక్కడ కొంతమందిని అడుగుతుంది బేయు గురించి. ఆ విలేజ్‌లో ఉన్నప్పుడు అసలా తను ఎలా ఉండేది ఏంటని చెప్పేసి. వాళ్ళేం చెప్తారంటే, తను చాలా మంచి అమ్మాయి. బట్ మీ పేరెంట్సే ఎప్పుడు తనని చూడ్డానికి ఎప్పుడు ఈ విలేజ్‌కి రాలేదు. తను చాలా బాధపడుతూ ఉండేది. అస్సలు అనుకోలేదు తను బాగా చదువుతుందని. తను డాన్స్ కూడా చాలా బాగా చేస్తుంది తెలుసా? అప్పుడు వేరే డాన్స్ క్లాస్ వాళ్ళు కాంపిటీషన్స్‌లో కూడా తనని ఇన్వైట్ చేశారు అన్నట్టు వాళ్ళు చెప్తూ ఉంటారు. సో, యూ ఇంకా తన బ్రదర్ ఇద్దరు కలిసి తన రూమ్‌కి వెళ్తారనమాట. అక్కడ ఆల్బమ్స్ ఇంకా ఫోటోస్ అవన్నీ చూస్తూ ఉంటారు తనవి. ఆ రూమ్‌లో వీళ్ళ కోసం అంటే యూ కోసం ఇంకా తన బ్రదర్ కోసం పెట్టిన చాక్లెట్ బాక్స్ కూడా వాళ్ళకి కనిపిస్తుంది. ఆ రూమ్ అంతా చెక్ చేసి ఇక కిందకొస్తారు. కిందకొచ్చిన తర్వాత అక్కడ ఒక ల్యాంప్ ఉంటుందనమాట. అది యాక్చువల్లీ మన బేయుదే. సో, తను చనిపోయింది కాబట్టి తన వస్తువులు ఏమి ఉండకూడదని చెప్పి వాళ్ళ అమ్మ ఏం చేస్తుందంటే, ఆ ల్యాంప్‌ని ఇంకా పాత సామాన్లని వెళ్ళి బయట పడేయండి అని చెప్పేసి యూకి ఇంకా తన బ్రదర్‌కి చెప్తుంది. వాళ్ళు దాన్ని తీసుకొని బయటకి వెళ్తారనమాట పడేద్దాం అని చెప్పేసి. వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత వాళ్ళ నాన్నగారు వాళ్ళ నాన్నగారు, వాళ్ళ అమ్మగారితో ఇలా మాట్లాడుతూ ఉంటారు. మనం అసలా నాకిక్కడ జాబ్ పోకుండా ఉంటే మనం ఈ విలేజ్‌లోనే ఇక్కడే ముగ్గురు పిల్లల్ని చూసుకుంటే చాలా సంతోషంగా ఉండేవాళ్ళం. నాకు ఇక్కడ జాబ్ పోయినందువల్ల వేరే సిటీకి వెళ్ళాల్సొచ్చింది. అక్కడ ముగ్గురిని చూసుకోలేకే బేయుని ఇక్కడ గ్రాండ్ పేరెంట్స్ దగ్గర వదిలేసాము. బట్ ఎప్పుడు తనని చూడడానికి మనం ఎక్కువ రోజులు రాలేదు. తనెంత బాధపడి ఉంటుందో అని చెప్పేసి బాధపడుతూ ఉంటాడనమాట. అక్కడ వాళ్ళంతా ఇల్లు సర్దుతున్నారు కాబట్టి తను ఎస్ఏ కాంపిటీషన్‌లో ఫస్ట్ వచ్చిన సర్టిఫికేట్స్ అన్నీ అక్కడ ఉంటాయి. అవి చూసి తన వైఫ్‌కి చెప్తూ ఉంటాడు. అప్పుడు నేషనల్ డే రోజు మనల్ని రమ్మని చెప్పింది. మనం అప్పుడు కూడా వెళ్ళలేదు. తనెంత బాధపడిందో. అప్పుడు కూడా తనే ఫస్ట్ వచ్చినట్టుంది. చెప్పనే లేదు మనకి అని చెప్పేసి బాధపడుతూ ఉంటాడనమాట. ఇంకో పక్క బింగ్ ఏం చేస్తాడంటే వాళ్ళ నాన్నగారు ఆర్ట్‌కి సైన్ చేయలేదని చెప్పేసి తన ఫ్రెండ్ చంతోటి వాళ్ళ నాన్నగారి సిగ్నేచర్ చూయించి ఇలాగే సైన్ చేయి ఫార్మ్‌లో అని చెప్పేసి సైన్ చేయించుకుంటాడనమాట. సైన్ చేయించుకొని ఆ ఫార్మ్‌ని స్కూల్‌లో ఇద్దామని చెప్పేసి వెళ్ళిన తర్వాత తనే రియలైజ్ అవుతాడు. అసలు మా నాన్నగారి మీద కోపం మీద నాకిష్టమైంది నేనెందుకు వదులుకోవాలని చెప్పేసి తను ఆర్ట్ తీసేసి మళ్ళీ సైన్సే చూజ్ చేసుకొని అక్కడ ఫార్మ్ ఫిల్ చేసి పెట్టేస్తాడు. ఆ రోజు నైట్ వాళ్ళ ఫ్యామిలీ డిన్నర్ చేసేప్పుడు వాళ్ళ ఆంటీ ఇంకా అంకుల్ కూడా వస్తారనమాట. వాళ్ళ ఆంటీ యూని చూడగానే "నువ్వు బేయునే కదా!" అని చెప్పేసి వెంటనే వచ్చి గట్టిగా హగ్ చేసుకుంటారనమాట. హగ్ చేసుకుంటే వీళ్ళందరూ బేయు కాదని చెప్పేసి తనని బయటికి తీయడానికి కొంచెం దూరంగా డిస్టెన్స్ మెయింటైన్ చేయడానికి ట్రై చేస్తూ ఉంటారు. అలాగే తనకి ఫ్లవర్స్ కూడా ఇస్తారనమాట. వాళ్ళ హస్బెండ్ ఏం చేస్తాడంటే వాళ్ళ వైఫ్‌ని అక్కడ రూమ్‌లో పెట్టి "నువ్వు ఇక్కడే ఉండు" అని చెప్పేసి తనొక్కడే వస్తాడు. ఈ పిల్లలిద్దరూ ఇంకా తన బ్రదర్ తినేసి వెళ్ళిపోతే వీళ్ళు ముగ్గురు పెద్దవాళ్ళు ముగ్గురు మాట్లాడుకుంటూ ఉంటారు. వాళ్ళ మదర్, ఫాదర్ ఇంకా వచ్చిన అంకుల్. బేయు చనిపోయినప్పటి నుండి నా వైఫ్ అలా అయిపోయింది. చాలా డిటాచ్ అయిపోయింది. తను మెంటల్లీ అన్‌స్టేబుల్ అయిపోయింది బేబీ చనిపోయినప్పటి నుండి అని చెప్పేసి తన బాధను షేర్ చేసుకుంటూ ఉంటాడనమాట. అలాగే నేను కూడా తనని చూసి యూని చూసి బేయే అనుకున్నాను ఫస్ట్ అని చెప్పగానే వాళ్ళ అమ్మగారు ఇక బాధగా వెళ్ళిపోతారు వాళ్ళ అమ్మగారు. ఇంకో పక్క ఇంకా తన బ్రదర్ ఆ రోజు డిన్నర్ అయిపోయిన తర్వాత వాక్ చేస్తూ ఇలా మాట్లాడుకుంటూ ఉంటారు. అయినా ఆంటీ బేయు చనిపోతే అంతలా మెంటల్లీ అన్‌స్టేబుల్ అయ్యేలా వాళ్ళిద్దరి మధ్య అంత అటాచ్‌మెంట్ ఉందా? అలాగే నన్ను చూసి బేయు అనుకోవడం ఇదంతా ఏంటో కోయిన్సిడెన్స్‌లా అసలు అనిపించట్లేదు. సంథింగ్ ఏదో జరిగిందిక్కడ అన్నట్టు తన బ్రదర్‌తో చెప్తూ ఉంటుంది. నెక్స్ట్ సీన్‌లో యూని మీట్ అవ్వడానికి వస్తాడనమాట. సో, వాళ్ళిద్దరు ఫ్రెండ్స్ కాబట్టి వెంటనే నడుచుకుంటూ కబుర్లు చెప్పుకుంటూ వెళ్తూ ఉంటారు. నేను కొన్ని రోజులు ఇక్కడ హాలిడేస్ స్పెండ్ చేద్దాం అని చెప్పేసి ఇక్కడికొచ్చాను మా గ్రాండ్ పేరెంట్స్ హౌస్‌లో అన్నట్టు తను చెప్తుంది. అయినా నేను రాసిన లెటర్స్‌కి నువ్వు రిప్లై ఇవ్వలేదంటే, అవునా! అవి నా వరకు రీచ్ అవ్వలేదే అన్నట్టు తను చెప్తాడు. ఎనీవే ఇప్పుడొచ్చావు కదా! రేపు మార్నింగ్ మనం లైబ్రరీలో మాట్లాడుకుందాం. వస్తావు కదా! నాకు కొన్ని డౌట్స్ ఉన్నాయి క్లియర్ చేయాలంటే, తప్పకుండా వస్తానన్నట్టు చెప్తాడు. నువ్వింకా నీ సిస్టర్‌కి చాలా డిఫరెన్స్ ఉంది. నువ్వు టాపర్‌వి, మంచిగా మాట్లాడతావు, ఒబీడియంట్ ఇంకా కైండ్ కూడా. అలా అని చెప్పేసి మళ్ళీ బేయి గురించి టాపిక్ తీసుకొచ్చేసరికి, సరే బాయ్ నేను వెళ్తానని చెప్పేసి తను వెళ్తుంది. ఇంటికి వెళ్ళిపోయి తనేం చేస్తుందంటే, ఆ హాస్పిటల్ వాళ్ళకి ఆథరైజేషన్ లెటర్ రాస్తుంది. ఎలా అయినా సరే బేయి మెడికల్ రికార్డ్స్ అయినా సరే సంపాదించాలని చెప్పేసి. లెటర్ రాసేసి తర్వాత మింగ్‌కి మెసేజ్ చేస్తుందనమాట. నేను హాస్పిటల్‌కి ఇలా లెటర్ రాసాను ఆథరైజేషన్ అని చెప్పి. సరే నా తరపు నుండి నేను హెల్ప్ చేస్తాను. అట్‌లీస్ట్ ప్రింటెడ్ కాపీ అయినా నీకు దక్కేలా చూస్తానన్నట్టు మింగ్ చెప్తాడు.
మరి నాకెలా థ్యాంక్ యూ చెప్తావంటే, నీ ఇష్టం ఎలా థ్యాంక్ యూ చెప్పమంటావో నువ్వే చెప్పు అన్నట్టు తను టెక్స్ట్ చేస్తుందనమాట మింగ్‌కి. సో, మింగ్ ఫ్రెండ్స్ మింగ్ స్మైల్ చేస్తూ ఉంటే, ఏంటి మింగ్ ఈ మధ్య ఎక్కువ స్మైల్ చేస్తున్నాడు ఏమైంది మింగ్ అని చెప్పి వాళ్ళు అంటే, సరే అని చెప్పేసి ఇక ఫోన్ పక్కన పెట్టేస్తాడనమాట. నెక్స్ట్ డే వాళ్ళ ఆంటీకి కొంచెం మెంటల్ ఇల్‌నెస్ ఉంది కదా! సో, ఆ విలేజ్‌లో ఒకామె డాక్టర్ ఉంటుంది. తనకి ఎక్కువ కొంచెం తెలియకపోయినా నార్మల్‌గా విలేజ్‌లో వాళ్ళకొచ్చే చిన్న చిన్న డిసీజెస్‌ని క్యూర్ చేస్తూ ఉంటుంది. సో, ఆంటీని చెక్ చేయడానికి ఆ రోజు తనొస్తారనమాట. చెక్ చేసి వెళ్తూ ఉంటే తిను క్వెషన్ చేస్తుంది. ఏమైంది ఆంటీ బానే ఉందా? అంటే, "ఆ! బానే ఉంది. బట్ మీ అంకుల్ నాకెక్కువ తెలియకపోయినా మీ అంకుల్ రోజు వచ్చి చెక్ చేస్తే హ్యాపీగా ఉంటాడు. సరే అతనికి హ్యాపీగా ఉంటుంది కదా! అని చెప్పి నేను చెక్ చేస్తూ ఉంటానన్నట్టు తను చెప్తుంది. మీరు 20 ఇయర్స్ నుండి ఇక్కడ చేస్తున్నారు కదా! అంటే మరి మీకు బేయూ డిసీజ్ గురించి కూడా తెలుసా అన్నట్టు క్వెషన్ చేస్తుంది తన్ని. సో, తనేం చెప్తుందంటే నేనేమి ట్రీట్ చేయలేదు తన్ని. బట్ అందరూ మాట్లాడుకుంటేనే విన్నాను తనకు ఆ డిసీజ్ ఉందని చెప్పేసి. బట్ ఇంకొక పాయింట్ ఏంటంటే అని చెప్పేసి ఆ పాయింట్ చెప్పబోతుంటే తెలుసు అని చెప్తుంది. అదేంటో కూడా యూకి క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తుంది. తను స్కూల్ నుండి మళ్ళీ ఇక్కడికొచ్చిన తర్వాత తనకొక మిస్‌క్యారేజ్ అయింది. హాస్పిటల్‌లో ఉన్నప్పుడు మీ అమ్మగారు కూడా అక్కడికొచ్చారు. వచ్చేసి తనని కొట్టారు కూడా. తను చాలా సేపు ఏడ్చింది. అలాగే నీకు తెలిసిందే కదా! ఇక ఆ విషయం తెలిసి ఊర్లో వాళ్ళందరూ తనకి ఎయిడ్స్ అని చెప్పి మాట్లాడుకోవడం స్టార్ట్ చేశారు. అందుకే అలా జరిగిందని చెప్పేసి. తర్వాత కొన్ని డేస్‌కి నీకు తెలిసిందే తను చనిపోయింది. ఇంతకన్నా నాకేం తెలీదు అన్నట్టు క్లియర్‌గా చెప్తుందనమాట. క్వెషన్ చేస్తుంది. తనకి ఆ పరిస్థితికి గల కారణం ఎవరు? ఆ అబ్బాయి గురించి మీకు తెలుసా? అంటే నాకేం తెలీదు అని చెప్పేసి ఇక తను వెళ్ళిపోతుందనమాట. నెక్స్ట్ సీన్‌లో మింగొచ్చేసి వాళ్ళ నాన్నగారిని కలవడానికి హాస్పిటల్‌కొచ్చి తన క్యాబిన్‌లో ఉంటాడు. వాళ్ళ నాన్నగారు అప్పుడే వచ్చి "మంచి టైంకొచ్చేసావు. నాకు కూడా ఆపరేషన్ ఒకటుండే అది పోస్ట్‌పోన్ అయింది. ఇద్దరం కలిసి లంచ్ చేద్దాం పద బయటికి వెళ్ళంటే, అసలు నాకిష్టమైన ఫుడ్ ఐటెమ్ ఏంటో మీకు తెలుసా అన్నట్టు క్వెషన్ చేస్తాడు. నాకెందుకు తెలీదు. పిజ్జా నీకు చాలా ఇష్టం. చిన్నప్పుడు చాలా బాగా ఇష్టంగా తినేవాడివంటే, పిజ్జా చిన్నప్పుడు ఇష్టం, ఇప్పుడు కాదు. నేను పిజ్జా తినడం మానేశాను. ఎప్పుడు అమ్మ వెళ్ళిపోయినప్పటి నుండి. మీ వల్లే మా అమ్మ నాకు దూరమైంది. అలాగే మా తాతయ్య కూడా మీరే మీ చేతులతో చంపేశారు అన్నట్టు మాట్లాడుతూ ఉంటాడనమాట. వాళ్ళ నాన్నగారేమో తనకి సైన్స్ ఎగ్జామ్ సంథింగ్ ఏవో టికెట్స్ ఇస్తాడనమాట పార్టిసిపేట్ చేయని చెప్పేసి. ఇప్పుడు మీకిది ఇంత ఇంపార్టెంట్ అయిందా? మీ వల్ల ఇంత జరిగినా కూడా ఇంకా దీని గురించి ఆలోచిస్తున్నారు చూడు. అసలా మిమ్మల్ని ఏం చేయాలో కూడా నాకు అర్థం కావట్లేదని చెప్పేసి కోపంగా వెళ్ళిపోతాడు బయటికి. మింగ్‌కి ఇక వాళ్ళ అమ్మగారు గుర్తొచ్చి మళ్ళీ ఆ ట్రీ దగ్గరికి వెళ్తారు. చిన్నప్పుడు మింగ్‌ని వాళ్ళ అమ్మగారు ఒక ట్రీ ఎక్కించి పైన ఆకాశాన్ని చూయిస్తూ ఉండేవాళ్ళనమాట బర్డ్స్ అన్నీ. సో, ఎప్పుడు వాళ్ళ అమ్మగారు గుర్తొచ్చినా ఆ ట్రీ దగ్గరికి వెళ్ళి, ఆ ట్రీ తనదన్నట్టు ఫీల్ అయ్యి దాని మీద కూర్చుంటాడు. బాధపడిన తర్వాత వాళ్ళ అమ్మగారికి కాల్ చేయడానికి ట్రై చేస్తారనమాట. వాళ్ళ అమ్మగారు ఎక్కడైతే వర్క్ చేస్తున్నారో అక్కడ కాల్ చేసి అడిగితే, వాళ్ళు మీ అమ్మగారు బిజీగా ఉన్నారు. కాస్త టైం పడుతుంది అంటే, ఇట్స్ ఓకే అని చెప్పేసి కాల్ కట్ చేస్తాడిక. అలాగే మింగేం చేస్తాడంటే, తను చెప్పినట్టుగా ఆ రిపోర్ట్స్, బేయూ రిపోర్ట్స్ అనేవి తనకి మెయిల్ చేస్తాడనమాట యూకి. తన స్టడీ రూమ్‌కి వెళ్లి కంప్యూటర్‌లో తన మెయిల్ లాగిన్ అయ్యి ఆ డాక్యుమెంట్స్ చూస్తుంది. సో, ఎయిడ్స్ పాజిటివ్ అని చెప్పేసి ఆ హాస్పిటల్ డాక్యుమెంట్స్‌లో క్లియర్‌గా ఉంటుంది. అప్పుడే తనకు అర్థమవుతుంది. అంటే నిజం దీనికి కారణం ఎయిడ్సేనా అని చెప్పేసి. తను ఇంటికి కొంచెం లేట్‌గా వెళ్తుందనమాట. అక్కడంతా చెక్ చేసుకొని వెళ్ళేసరికి వాళ్ళ పేరెంట్స్ తను లేట్‌గా వచ్చేసరికి వాళ్ళ అమ్మగారికి అరుస్తూ ఉంటారు. "ఏంటి నువ్వు అమ్మాయివి ఇంత లేట్‌గొస్తే ఎలాగా?" అంటే, "నేను స్టడీ రూమ్‌కి వెళ్ళాను చదువుకోవడానికి" అన్నట్టు చెప్తుంది. "ఎక్కడికి వెళ్ళినా కూడా త్వరగా రావడం నేర్చుకో. ఇంకెప్పుడు ఇది రిపీట్ చేయకు" అన్నట్టు వాళ్ళ అమ్మగారు చెప్తుంది. ఆ రోజు నైట్ ఏం చేసిందంటే, తన బ్రదర్‌కి క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేసిందనమాట. మనం అనుకున్నాం కదా! తను ఎలా చనిపోయిందని చెప్పేసి. నాకు తను ట్రీట్మెంట్ తీసుకున్న హాస్పిటల్ డాక్యుమెంట్స్ దొరికాయి. మా ఫ్రెండ్ ఒకరు నాకు సెండ్ చేశారు. అందులో క్లియర్‌గా తనకి ఎయిడ్స్ పాజిటివ్ అని ఉంది. అందుకే మన పేరెంట్స్ తన గురించి నిజం చెప్పకుండా మన దగ్గర దాచారు. మనం ఏదైతే జరగకూడదనుకున్నామో అదే జరిగింది. అదే నిజమైంది లాస్ట్‌కి అని చెప్పేసి తన బ్రదర్‌తో చెప్తుందనమాట. తనకి అసలా ఎయిడ్స్ ఎందుకొచ్చిందో, దానికి తన మిస్‌క్యారేజ్ కూడా అయిందంట. తను ప్రెగ్నెంట్ అంట. మిస్‌క్యారేజ్ అయిందంట. దానికి ఎవరు కారణమో ఖచ్చితంగా మనం తెలుసుకోవాలి. అతన్ని పట్టుకోవాలి అన్నట్టు చెప్తూ ఉంటుంది. తన బ్రదరేమో అదంతా ఈజీ ఏం కాదు. ఎందుకు వదిలేసేయొచ్చు కదా! మనం నిజం తెలుసుకోవాలనుకున్నాం. తెలుసుకున్నాం అంతే కదా! అంటే లేదు లేదు ఫైండ్ ఔట్ చేయాలి అన్నట్టు తను చెప్తుంది. నెక్స్ట్ సీన్‌లో మొమోకి మింగ్ వాళ్ళ నాన్నగారు ఏం చేస్తాడంటే, ఆ ఎగ్జిబిషన్ టికెట్స్ ఉన్నాయి కదా! పార్టిసిపేట్ చేసేదానికి. సో, ఆ సైన్స్ ఏదో సంథింగ్ ఈవెంట్‌లో ఆ టికెట్స్ తను తీసుకోలేదని చెప్పేసి మొమోకి ఇస్తాడనమాట. "నువ్వే ఎలా అయినా సరే మింగ్‌కి కన్విన్స్ చేసి నేనిచ్చానని చెప్పకుండా నువ్వే ఇవ్వు" అని చెప్పి. సో, తనేం చేస్తుందంటే మింగ్ బాస్కెట్‌బాల్ గేమ్ ఆడుతూ ఉంటాడనమాట. అక్కడికే వెళ్తుంది. అక్కడ మింగ్‌ని కొంతమంది అమ్మాయిలు ఫోటోస్ తీసుకుంటూ ఉంటారు. అక్కడికి మొమో వచ్చిందని చెప్పేసి మింగ్ వెళ్లి తనతో మాట్లాడుతూ ఉంటే వాళ్ళందరూ జెలసీగా ఫీల్ అవుతూ ఉంటారనమాట. ఎవరితో అని చెప్పేసి. ఒక అబ్బాయి చెప్తూ ఉంటాడు. వాళ్ళిద్దరూ బై బోర్న్ సిబ్లింగ్స్ కన్ఫర్మ్‌గా వాళ్ళిద్దరి మధ్య రిలేషన్‌షిప్ లాంటిదేం లేదు. చిన్నప్పటి నుండి కలిసి పెరిగారు. బెస్ట్ ఫ్రెండ్స్ కూడా అన్నట్టు అతను చెప్తాడనమాట. ఓహ్! సిబ్లింగ్స్ ఆ రిలేషన్ అయితే ఓకేలే అన్నట్టు వాళ్ళనుకుంటారు.
నెక్స్ట్ సీన్‌లో యూ వచ్చేసి తన ఫ్రెండ్ ఇద్దరు కలిసి స్టడీ రూమ్‌లో మీట్ అవుదాం అనుకున్నారు కదా! తనకేవో డౌట్స్ ఉంటే క్లారిఫై చేయడానికి. సో, తను స్టడీ రూమ్‌కి వెళ్తుంది. ఇద్దరు టేబుల్ దగ్గర కూర్చొని డిస్కస్ చేసుకుంటూ ఉంటారనమాట. సో, అదే టైంలో వాళ్ళ అమ్మగారు కూడా అటువైపు వస్తూ వీళ్ళిద్దరిని చూస్తారు. తనకి బబుల్ టీ ఇవ్వడం, తను తీసుకోవడం, వాళ్ళ అమ్మగారు అపార్థం చేసుకొని వెంటనే పైకొస్తారు. "నువ్వేం చేస్తున్నావు ఇక్కడ మర్యాదగా నాతో రా" అంటే, "అది కాదమ్మా జస్ట్ మేము చదువుకుంటున్నాం అంతే" అంటే, "ఇదంతా కాదు చెప్పింది చెయ్యి నాతో రా" అని చెప్పేసి తనతో పాటు తీసుకెళ్ళిపోతుంది. ఇంకో పక్క మన మింగ్ ఇంకా తన ఫ్రెండ్ మొమో ఉంది కదా! వాళ్ళిద్దరూ కలిసి ఆ రోజు ఏదో ఫెస్టివల్ అయితే కుక్ చేస్తుందనమాట మింగ్ కోసం. మన గ్రాండ్ ఫాదర్ ఉండుంటే ఎంత బావుండేదో అని చెప్పేసి తను అంటూ ఉంటే మింగ్ కూడా అవును ఉండుంటే నా కోసం ఇవన్నీ చేసి పెట్టేవాడు. ఇదంతా మా నాన్నగారి వల్లే. ఆయనే చంపేశాడు కావాలని చెప్పేసంటే, ఎందుకలా అంటావు? అలా అనుకోకు. ఆ టైంలో ఏదైతే కరెక్ట్ చేయాలో అదే చేశారు మీ నాన్నగారు. మీ నాన్నగారు తప్పేం లేదు. ఒకవేళ ఆ సర్జరీ అయిన తర్వాత గ్రాండ్ ఫాదర్ పరిస్థితి ఎలా ఉందో మీ నాన్నగారికే బాగా తెలుసు. ఏం చేయాలో కూడా మీ గారికే బాగా తెలుసు అంటే, నాకు మాత్రం ఆయన ఇష్టం లేదు అన్నట్టు క్లియర్‌గా చెప్తాడు. సో, వాళ్ళ నాన్నగారు మొమోకి ఆ టికెట్స్ ఇస్తాడు కదా! మ్యాచ్ టికెట్స్ అవి ఇస్తుందనమాట. నా ఫ్రెండ్ ఇవి ఇచ్చాడు నీకు అని చెప్పేసి. సో, అవి చూస్తే ఏంటి నువ్వు మా నాన్నగారు నీకిస్తే నువ్వు నాకు తెచ్చిస్తున్నావా? ఆ మాత్రం తెలుసుకోలేననుకున్నావా? నాకివి వద్దు అని చెప్పేసి ఇచ్చేస్తాడనమాట రిటర్ను. ఆయన ఇచ్చినవి నాకేం అవసరం లేదు. ఆయన నేను ఎప్పటికీ క్షమించను అన్నట్టు చెప్తాడు. ఇంకో పక్కొచ్చేసి వాళ్ళ అమ్మగారు ఇంటికి తీసుకెళ్ళిన తర్వాత యూని ఇష్టమొచ్చినట్టు తిడుతూ ఉంటారనమాట. "నీకెన్ని సార్లు చెప్పాను ఇలాంటి పనులు చేయకని చెప్పేసి. ఆల్రెడీ మీ అక్క ఇలాంటి పనులు చేసే ఎంత బ్యాడ్ నేమ్ తెచ్చుకుందో చూసావు కదా! సో, లేనిపోనియన్నీ అంటగట్టారు. తను చనిపోయినా కూడా ఇప్పటికి కూడా తన పేరు తలుచుకుంటూ ఇంకా మన ఫ్యామిలీని నిందిస్తూనే ఉన్నారు. నువ్వే చెప్పావు కదా! దానివల్ల నువ్వు కూడా ఇబ్బంది పడుతున్నావని చెప్పేసి. నీకిప్పటికైనా అర్థం కావట్లేదా? ఇంకోసారి ఇలాంటి పనులు చేస్తే నీకు మర్యాదగా ఉండదు. నీ బ్రదర్‌కి చెప్తాను నీ మీద ఒక కన్నేసి ఉండమని చెప్పి, ఇలాంటి పనులు చేస్తుంటే అన్నట్టు వాళ్ళ అమ్మగారు వార్నింగ్ ఇచ్చి వెళ్ళిపోతారు. తనక్కడే పాపం బాధగా స్టెప్స్ మీద కూర్చుంటే, వాళ్ళ ఆంటీ ఉంది కదా! కొంచెం మెంటల్ స్టేట్ బావుండదు. ఆమె బయటకొచ్చేసి వెంటనే తన చేయి పెట్టుకొని, "బేయి నువ్వు ఇక్కడున్నావా?" అని చెప్పేసి పరిగెత్తుకుంటూ బయటికి తీసుకువెళ్తుంది. ఒక ప్లేస్‌కి తీసుకువెళ్తూ ఉంటుందనమాట. దారిలో వెళ్ళేప్పుడు ఆంటీ వాళ్ళ హస్బెండ్ చూసి, ఈమేంటి ఎందుకు యూని తీసుకువెళ్తుందని చెప్పేసి ఆయన ఫాలో అయ్యి వెంటనే వాళ్ళని పట్టుకుంటాడనమాట. తను అనుకోకుండా కింద పడుతుంది పాపం. తన బ్యాగ్ ఇంకా తన చేతిలో ఉన్న డైరీ ఒకటి కింద పడుతుంది. ఆ డైరీ మీద బేయు అని రాసుంటుంది. అది అబ్జర్వ్ చేసిన ఇది బేయు డైరీనా ఏంటా అని చెప్పేసి తనకు డౌటొస్తుంది. అంకుల్ ఆ డైరీ తీసుకొని ఆంటీని తీసుకొని వెళ్ళిపోతాడనమాట. నువ్వు కూడా ఇంటికొచ్చేయి అని చెప్పేసి తోటి. ఆ రోజు నైట్ ఏం చేస్తుందంటే, తన బ్రదర్‌ని తీసుకొని ఆ బేయు సమాధి దగ్గరికి అక్కడికి వెళ్తుందనమాట. సో, అక్కడికి వెళ్ళిపోయి అక్కడ తన సమాధి ముందొచ్చేసి వాళ్ళ ఆచారం ప్రకారం పేపర్స్ కాలుస్తూ ఉంటుంది. తన బ్రదర్ క్వెషన్ చేస్తాడు. "నీకు తను నచ్చదు కదా! ఎందుకు ఇలాంటి పని చేస్తున్నావంటే," "అవును నేను తనని ఇష్టపడేదాన్ని కాదు. బట్ నాకిప్పుడు తనని చూస్తుంటే సారీలా నేను ఫీల్ అవుతున్నాను. అందుకే ఇది చేస్తున్నాను" అన్నట్టు క్లియర్‌గా చెప్తుందనమాట. అది వాళ్ళు కంప్లీట్ చేసుకొని రిటర్న్ వెళ్తూ ఉంటే, దూరం నుండి వాళ్ళ హౌస్‌లో నుండి మంటలు కనిపిస్తాయన్నమాట. వాళ్ళిద్దరికి ఏమైందని చెప్పేసి పరిగెత్తుకుంటూ వెళ్తారు. యాక్చువల్లీ నెక్స్ట్ డే మార్నింగ్ అందరూ వాళ్ళ ఇంటి దగ్గరికొస్తారు. ఏమైంది అని చెప్పేసి ప్రజలందరూ వాళ్ళ చుట్టుపక్కల నైబర్స్ అందరూ అడుగుతూ ఉంటే, ఆంటీ ఉంది కదా! మతి స్థిమితం సరిగ్గా ఉండదు. కొంచెం మైండ్ సరిగ్గా పనిచేయదు. తనేం చేసిందంటే కాల్చి పడేసిన సిగరెట్‌ని తీసుకొని సంథింగ్ ఎక్కడో ఫైర్ అంటిస్తుంది. అందువల్లే అది పెద్దగా మంటలు ఏర్పడిపోయి, అక్కడంతా వాళ్ళ సామాలన్నీ కాలిపోతాయన్నమాట. వాళ్ళు అంతా సర్దుకుంటూ ఉంటారు. వాళ్ళందరూ వచ్చేసి అక్కడ గుంపు కట్టి మేము కూడా హెల్ప్ చేయాలా అంటే, వాళ్ళ బ్రదర్ ఏమో అవసరం లేదు మీరు వెళ్ళండి అని చెప్పేసి పంపించేసి డోర్ క్లోజ్ చేసి వీళ్ళే అన్నీ సర్దుకుంటూ ఉంటారు. అప్పుడు యూకి ఒక డైరీ కనిపిస్తుందన్నమాట. అది కొంచెం కాలిపోతుంది. ఆ డైరీలో ఇలా రాసుంటుంది. నేను ఫస్ట్ టైమ్ నా లైఫ్‌లో అతన్నే ఇష్టపడ్డాను. ఈ విలేజ్‌లో నాకు అతనంటేనే చాలా ఇష్టం అని చెప్పేసి ఆ డైరీలో సంథింగ్ ఏదో రాసుంటుంది. ఆ డైరీ తనతో పాటు తీసుకెళ్ళాలని చెప్పేసి అనుకుంటుందనమాట. సో, హాలిడేస్ కూడా అయిపోయినాయి కాబట్టి రిటర్న్ వెళ్ళిపోతారు బస్‌లో మళ్ళీ వాళ్ళుండే సిటీకి. వాళ్ళ ఫ్యామిలీ అంతా. నెక్స్ట్ డే స్కూలుకి వెళ్తుంది. ఆ రోజొచ్చేసి వాళ్ళకి మెడికల్ టెస్టులు చేస్తూ ఉంటారనమాట స్కూల్లో. సరే అని చెప్పేసి లైన్‌లో అందరూ మెడికల్ టెస్టులు చేయించుకుంటూ ఉంటారు. తన టెస్ట్ అయిపోయి బయటకొచ్చినప్పుడు అక్కడ షూస్ మిస్ అవుతాయి తనవి. ఎక్కడున్నాయని చెప్పేసి అడిగితే అక్కడ ముందున్న వాళ్ళని నా షూస్ చూసారా అంటే వాళ్ళు లేదు అని చెప్తారు. ఒక అబ్బాయి గట్టిగా అరుస్తూ ఉంటాడనమాట. షూస్ పోయాయంట ఎవరన్నా తీసుకున్నారా అని చెప్పేసి తనకు కొంచెం ఎంబారసింగ్‌గా అనిపించి వెంటనే క్లాస్‌కి వెళ్ళిపోతుంది. క్లాస్ అయిపోయిన తర్వాత నార్మల్‌గా అందరూ వెళ్ళిపోతూ ఉంటారు. తనకేమో షూస్ ఉండవు కదా పాపం. సో, వెయిట్ చేస్తూ ఉంటుందనమాట. ఇదంతా అబ్జర్వ్ చేస్తూనే ఉంటాడు. మింగ్ ఏం చేస్తాడంటే క్లాస్ అయిపోయిన తర్వాత తను ఇంకొక పెయిర్ షూస్ ఉంటే దానికిచ్చేసి అలా డైరెక్ట్‌గా ఇవ్వకుండా ఏం చేస్తాడంటే, "ఈరోజు క్లీనింగ్ డ్యూటీ నీదే కదా! ఇవి బయట పడేసేయి" అని చెప్పేసి తన బెంచ్ మీద పెట్టేసి వెళ్ళిపోతాడు. తను అవి బయట పడేయకుండా ఎలాగో నాకు షూస్ లేవు కదా! ఇవి యూజ్ చేద్దామని చెప్పేసి తను వేసుకుంటుందనమాట. వేసుకొని వెళ్తూ ఉంటే మింగ్ వచ్చేసి దూరం నుంచి చూస్తూ ఉంటాడు. హమ్మయ్య! వేసుకుందని చెప్పేసి నవ్వుకుంటూ ఉంటాడు. ఇంతలో తన ఇద్దరు ఫ్రెండ్స్ వస్తారు. "ఏంట్రా ఎక్కడున్నావు? పదరా ఆడుకుందాం" అని చెప్పేసి మింగ్ సరే పదండి వెళ్దాం అని చెప్పి మింగ్ వెళ్తూ ఉంటే
వాళ్ళ ఫ్రెండ్ తనని అబ్జర్వ్ చేస్తాడనమాట యూని. యూ వేసుకున్న షూస్ సేమ్ మింగ్ షూస్‌లా ఉన్నాయి అని చెప్పేసి వాళ్ళకి డౌటొస్తుంది. తను ఇంటికి వెళ్ళిన తర్వాత వాళ్ళ అమ్మగారు అవి చూసి, "ఎవరివివి అబ్బాయి షూస్ ఏసుకున్నావేంటి? నీ షూస్ ఎటుపోయినియి" అంటే, "అవి కనిపించకుండా పోయాయి. ఇంకేం చేయాలో అర్థం కాక, ఎవరో ఇవి ట్రాష్‌లో వేయమనిస్తే బానే ఉన్నాయి కదా!" అని చెప్పేసి నాకు షూస్ లేవని వేసుకొచ్చాను అన్నట్టు చెప్తూ ఉంటుంది. వాళ్ళ అమ్మగారేమో, "చూడ్డానికి కొత్త షూస్‌లా ఉన్నాయి. అది కూడా మెన్ షూస్. వాళ్ళు ట్రాష్‌లో పడేస్తారా ఏంటి? ఎందుకు పడేస్తారసల? అబద్ధాలు చెప్పకు. ఏం చేస్తున్నావో నాకు చెప్పకుండా మర్యాదగా నిజం చెప్పు" అన్నట్టు వాళ్ళ అమ్మగారు దాన్ని తప్పుగా అర్థం చేసుకుంటారు. అప్పుడే తన బ్రదర్ రూమ్‌లో నుండి బయటకొచ్చి వాళ్ళ అమ్మగారికి క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తారనమాట. స్కూల్‌లో తనని బుల్లీ చేస్తున్నారు. బేయి విషయం ఆ విషయం తెలిసి అందరూ దాని గురించి అడుగుతున్నారు. అది ట్రెండింగ్ కూడా అవుతుంది. ఆ విషయం నాకు కూడా తెలుసు. పాపం తను అని చెప్తే వాళ్ళ అమ్మగారు అప్పుడు అర్థం చేసుకొని కూర్చోమని చెప్తుంది. వాళ్ళ బ్రదర్‌ని లోపలికి వెళ్ళమని చెప్పేసి. "ఇలాంటివేమన్నా ఉంటే నాకు చెప్పొచ్చు కదా! నువ్వేమో అసలేం మాట్లాడవు. నేనేమో షాప్‌లో బిజీగా ఉంటాను. ఇలా అయితే ఎలా చెప్పు? నీకేమైనా ప్రాబ్లమ్ ఉంటే నాకు చెప్పు. నేను సాల్వ్ చేయడానికి ట్రై చేస్తాను. అలాగే అవన్నీ వదిలేసి ఇక్కడికొచ్చింది మన ఫ్యూచర్ బావుండడానికి, నీ ఫ్యూచర్ బావుండడానికి. మీరు మంచిగా చదువుకొని సెటిల్ అవ్వడమే కదా మాకు కావాలి. సో, ఇవన్నీ పక్కన పెట్టేసి చదువు మీద మాత్రమే కాన్సంట్రేట్ చెయి. ఇంతకన్నా నేనేం చెప్పలేనని చెప్పేసి వాళ్ళ అమ్మగారు ఆ మాట చెప్పేసి వెళ్ళిపోతారు. తిను రూమ్‌లోకి వెళ్ళిపోతుందనమాట. వాళ్ళ అమ్మగారు షాప్‌కి వెళ్ళగానే తన బ్రదర్‌కి చెప్తుంది. ఎప్పుడు చెప్పే ఎప్పుడు చెప్పే మాటలు మళ్ళీ చెప్పారని చెప్పి, ఎలా అయినా సరే ఆ బేయి బాయ్ ఫ్రెండ్‌ని కనిపెట్టాల్సిందే అని చెప్పేసి తిను అంటూ ఉంటుందనమాట. తన బ్రదర్ అలా ఎలా కనిపెడతామంటే, చూడు ఈ డైరీలో చూసాను. తను అదే విలేజ్‌లో ఒక అబ్బాయిని ప్రేమించింది. తనే తన బాయ్ ఫ్రెండ్ అని చెప్పేసి ఇలా రాసింది. ఆ విలేజ్‌లో అతనెవరో మనం కనిపెట్టాలని చెప్పేసి ఆలోచిస్తూ ఉంటది. లాకర్ డెస్క్. ఆ డెస్క్‌ని తీసి మళ్ళీ దానిలో ఏదో చెక్ చేస్తూ ఉంటారనమాట. వెంటనే అది అబ్జర్వ్ చేసి తన రూమ్‌కి వెళ్ళిపోయి తన బ్రదర్‌తో ఇలా మాట్లాడుతూ ఉంటుంది. ఎలా అయినా సరే బేయి బాయ్ ఫ్రెండ్ ఎవరో కనిపెట్టాలి ఆ విలేజ్‌లో. నువ్వు నాకు హెల్ప్ చేయాల్సిందే అన్నట్టు తన బ్రదర్‌ని అడిగితే, ఎందుకు ఇదంతా వదిలేయొచ్చు కదా! అమ్మకి తెలిస్తే కన్ఫర్మ్‌గా తిడుతుంది వదిలేసేయి అంటే, అదేంటి అలా అంటావు? ఎంతైనా తను మన ఎల్డర్ సిస్టర్ కదా! నీకు కూడా సిస్టరే, నాకు కూడా సిస్టరే. అలా ఎలా వదిలేస్తాం? నువ్వు నాకు హెల్ప్ చేయాల్సిందే అన్నట్టు అంటుంది. సరే చేస్తానులే ఏం చేయాలో చెప్పంటే, ఆ! చెప్తాను చిన్నగా ప్లాన్ చేసి అన్నట్టు చెప్తుందనమాట. నెక్స్ట్ డే స్కూల్‌లో ఏమవుతుందంటే, బ్రేక్ టైమ్‌లో బయటికెళ్ళి మళ్ళీ క్లాస్‌కొస్తూ ఉంటే, తన బ్యాగ్‌లో కొంతమంది ఇద్దరు అమ్మాయిలు ఇంకా మన మింగ్ ఫ్రెండ్ ఉన్నాడు కదా! వాళ్ళేం చేస్తారంటే, డస్ట్ అంతా తన బ్యాగ్‌లో రుద్దుతూ ఉంటారనమాట. లోపలికి తోస్తూ ఉంటారు. కావాలని చెప్పేసి తనని బుల్లీ చేయడానికి. తను రాగానే చాలా కోప్పడుతుంది. ఎందుకిలా చేస్తున్నారని చెప్పేసి. వచ్చేసి ఇలా అంటాడు, "ఏంటి నన్నేమన్నా కూడా మింగ్‌ని నువ్వు రివర్స్ అన్నట్టే అన్నట్టంటాడు." ఆ మాటకు తనకింకా కోపమొచ్చేసి తనేం చేస్తుందంటే, తన బ్యాగ్‌లో ఉన్న డస్ట్ అంతా తీసి మింగ్ బ్యాగ్‌లో పెట్టేస్తుందనమాట. ఆ టైంలో మింగ్ ఉండడు కాబట్టి. సో, కోపంగా ఇక బయటికి వెళ్తుంది. బయటికి తను వెళ్తూ ఉంటే అప్పుడే అటువైపు ముమ్ము వచ్చేసి తనని చూస్తుందనమాట. ఏంటి కోపంగా ఉన్నావు ఏమైందంటే, "నేను ఇలా చేశారు క్లాస్‌లో డస్ట్ అంతా నా బ్యాగ్‌లో పెడితే నేను అదంతా మింగ్ బ్యాగ్‌లో పెట్టాను. తను కన్ఫర్మ్‌గా సీరియస్ అవుతాడేమో నాకు భయంగా ఉంది" అని చెప్పి తను బాధపడుతూ ఉంటే, ముమ్ము ఇలా చెప్తుంది. "లేదు లేదు నువ్వు అపార్థం చేసుకున్నావు. తను చాలా మంచోడు. చిన్నప్పటి నుండి మేము క్లోజ్ ఫ్రెండ్స్ చైల్డ్‌హుడ్ నుండి. తన గురించి నాకంతా బాగా తెలుసు. చూడ్డానికి అలా సీరియస్‌గా ఉంటాడేమో, అస్సలు కాదు చాలా మంచోడు. ఏమంటే చూడు" అన్నట్టు తను చెప్తూ ఉంటుందనమాట. ఆ మాట చెప్పేసి ముమ్ము ఇక వెళ్ళిపోతుందనమాట. తను వెళ్తూ ఉన్నప్పుడు ఏం జరుగుతూ ఉంటుందంటే, సో, మింగ్ ఏం చేస్తాడంటే, తన బ్యాగ్‌లో డస్ట్ అంతా తిను డంప్ చేసుంది కదా! తెలివిగా తన ఫ్రెండ్‌నే పిలిపించి అక్కడ కూర్చోబెట్టి, "నీ వల్ల ఇదంతా జరిగింది. మర్యాదగా నా బ్యాగ్ క్లీన్ చెయి" అని చెప్పేసి ఈతోనే క్లీన్ చేయించుకుంటూ ఉంటాడు. అలాగే ఇది కూడా చెప్తూ ఉంటాడనమాట. "బెయ్యి గురించి రూమర్ నువ్వే కదా స్ప్రెడ్ చేశావు. నీ వల్ల నన్ను తప్పుగా అనుకుంది. నేను చేశానని చెప్పేసి కన్ఫర్మ్‌గా నీకేదో ఒక పనిష్మెంట్ ఇవ్వాల్సిందని చెప్పి చెప్తూ ఉంటాడు. ఈ మాటలన్నీ విన్న అప్పుడు అర్థమవుతుంది. అంటే నా సిస్టర్ మ్యాటర్ స్ప్రెడ్ చేసింది మింగ్ కాదా అని చెప్పేసి. మింగ్ నిజంగానే మంచోడనుకుంటా అన్నట్టు తననుకుంటుందనమాట. మింగ్ ఏం చేస్తాడంటే పనిష్మెంట్ ఇవ్వాలని చెప్పేసి ఒక బాండీ ఉంటే దాన్ని పట్టుకొని ఫ్రాక్ జంప్స్ చేయమని చెప్పి చెప్తాడు తన ఫ్రెండ్‌కి. అలాగే చేస్తాడనమాట. అదంతా చూసి తను నవ్వుకుంటూ ఉంటుంది. ఆ రోజు నైట్ ఇంటికి వెళ్ళిన తర్వాత అక్కడ పక్కనే మింగ్ షూస్ ఉంటాయి కదా! ఒకరోజు ఇస్తాడు. సో, ఆ షూస్‌ని క్లీన్ చేసి మళ్ళీ రిటర్న్ ఇద్దామని చెప్పేసి అనుకుంటుంది. వాళ్ళ పేరెంట్స్ ఏమో రెస్టారెంట్‌లో కూర్చొని మనీ వాళ్ళకి సరిగ్గా ఆదాయం రాదనమాట. అలాగే ఇల్లు రెనోవేషన్ చేయించడానికి కూడా వాళ్ళ నాన్నగారు వాళ్ళ పేరెంట్స్ వాళ్ళ ఇల్లు. సో, కొంత మనీ పంపించాల్సొస్తుంది. దాని గురించి వాళ్ళు డిస్కస్ చేసుకుంటూ ఉంటారు. మనీ లేవు. ఇక్కడ స్కూల్ ఫీజ్ కట్టాలి. ఏం చేయాలో అర్థం కావట్లేదు. ఖర్చులు ఎక్కువైపోతున్నాయి అని చెప్పేసి పాపం. నెక్స్ట్ డే మింగ్ క్లాస్ రూమ్‌కొచ్చేసరికి తన డెస్క్‌లో ఆ షూస్ ఉంటాయన్నమాట. చాలా క్లీన్ చేసుంటాయి. కన్ఫర్మ్‌గా తనే పెట్టుంటుందని చెప్పేసి మురిసిపోతూ ఉంటాడు. క్లాస్ అయిపోయిన తర్వాత తన కోసమే వెయిట్ చేస్తూ ఉంటాడు. అప్పుడే తనొస్తుందనమాట. "సో, నాకొక ఎగ్జామ్ ఉంది. నేను దానికి ప్రిపేర్ అవుతున్నాను. కొంచెం బిజీగా ఉన్నాను. నా హోంవర్క్‌లో నువ్వే హెల్ప్ చేయాలి. అలాగే ఈ షూస్ నువ్వు క్లీన్ చేసి ఇచ్చావు కదా! మళ్ళీ వేస్ట్ చేయడం ఎందుకని అందుకే యూజ్ చేసుకుంటున్నాను" అన్నట్టు చెప్తాడనమాట.
నేను ఈ హోంవర్క్‌లో హెల్ప్ చేస్తాను. బట్ 2 కండిషన్స్ ఉన్నాయంటే ఏంటి అన్నట్టు తను అడుగుతాడు. ఆల్రెడీ నీకు మెడికల్ రికార్డ్స్‌లో హెల్ప్ చేశాను కదా! అంటే లేదు లేదు ఈ 2 కండిషన్స్ నువ్వు చేస్తేనే నేను హోంవర్క్ చేసి పెడతాను అన్నట్టు చెప్తుంది. సరే ఏంటో చెప్పంటే ఫస్ట్ వన్ ఏంటంటే నీ ఫోన్ కావాలి నాకు కొన్ని డేస్ అని అడుగుతుందనమాట. ఆ! ఇస్తాను అన్నట్టు చెప్తాడు. సెకండ్ వన్ నా ఫ్రెండ్ నాకు కొన్ని లెటర్స్ రాసాడు. అవి నువ్వే కదా దాచావు. మర్యాదగా లెటర్స్ ఇచ్చేసేయి అన్నట్టు తను అడుగుతుంది. ఓహ్! అవ్వ అవి ఇంట్లో ఉన్నాయి. కావాలంటే తెచ్చిస్తానులే అన్నట్టు చెప్తాడు. వెతకాలి ఎక్కడున్నాయి అన్నట్టు అంటాడు. ఫోను కూడా ఇచ్చేస్తాడనమాట అప్పుడే. సరే అని చెప్పేసి ఇక థాంక్ యూ అని చెప్పి తను వెళ్ళిపోతుంది. మింగ్ ఇంటికి వెళ్తూ ఉంటే ఆ రోజు ఈవినింగ్ మోమో మింగ్‌ని చూసి తను కూడా మింగ్‌తో వెళ్తూ ఉంటుందనమాట. మింగ్ వచ్చేసి ఇలా క్వెషన్ చేస్తాడు మోమోని. నాకొక డౌట్ ఉంది. అదేంటంటే నా ఫ్రెండ్ ఒకడు ఒక అమ్మాయి లెటర్స్‌ని దాచేస్తూ ఉన్నాడు. బట్ ఆ అమ్మాయివే దాచాలనిపిస్తుంది. ఇంకెవరివి చేయట్లేదు. దీని అర్థం ఏదై ఉంటుందని చెప్పేసి మోమోని క్వెషన్ చేస్తే మోమో ఇంకేముంటుంది కన్ఫర్మ్‌గా అబ్బాయి అమ్మాయిని ఇష్టపడుతున్నాడు. కన్ఫర్మ్‌గా అదే జరుగుంటుంది. ఎవరా అబ్బాయి అంటే లేదు లేదు అబ్బాయి ఎవరు లేరు. నేను ఊరికే అడిగాను. నిన్న ఏదో ఒక సిరీస్ చూసాను అందులోలే అన్నట్టు కవర్ చేస్తాడనమాట. ఆ రోజు నైట్ ఎలా ప్లాన్ చేస్తుందంటే, ప్లాన్ అంతా ఆల్రెడీ తన బ్రదర్‌తో చెప్తుందనమాట. తన బ్రదర్ వాళ్ళ అమ్మ రాగానే, "రిజిస్టర్‌లో నా నేమ్ సరిగ్గా లేదంట. వాళ్ళు నా రికార్డ్స్ తీసుకురమ్మని చెప్పారు. ఈరోజు నైటే ఇవ్వండమ్మా. రేపు మార్నింగ్ మర్చిపోతానన్నట్టు" అంటాడు. వాళ్ళ అమ్మగారు సరే అని చెప్పేసి, ఆ లాకర్ డ్రాయర్‌లోనే ఉంటాయి అవి కూడా. సో, వెళ్ళి తన రూమ్‌కి వెళ్ళి అవి తీస్తూ ఉంటుందనమాట. ఆ టైంలోనే కరెక్ట్‌గా ఏం చేస్తుందంటే, కిచెన్‌లోకి వెళ్ళి కావాలని చెప్పేసి టీ ఫ్లాస్క్‌లో పోస్తున్నప్పుడు తన చేతి మీద పడినట్టు వెంటనే కావాలని పోసుకుంటుందనమాట. అప్పుడు వాళ్ళ అమ్మగారొస్తారు కదా! ఈ గ్యాప్‌లో లాకర్‌లో డాక్యుమెంట్స్ అన్ని ఫోటోస్ తీయొచ్చని చెప్పేసి. అలాగా పోసుకున్న వెంటనే వాళ్ళ అమ్మగారు ఏమైందని చెప్పేసి కిచెన్‌లోకి వెళ్తారు. ఇంకో పక్క బ్రదర్ ఏమో ఆ డ్రాయర్‌లో ఉన్న డాక్యుమెంట్స్ అన్నీ ఫోటోస్ తీయడానికి ట్రై చేస్తూ ఉంటాడు. ఫోటోస్ కొన్ని కవర్ చేస్తాడనమాట. ఇంక వాళ్ళమ్మ రాగానే సైలెంట్ అయిపోతాడు. వాళ్ళిద్దరు రూమ్‌లోకి వెళ్లి ఇక ఫోన్ తీసుకొని ఆ ఫోటోస్ అన్ని వీళ్ళిద్దరు చెక్ చేస్తూ ఉంటారు. కొన్ని మెడికల్ రికార్డ్స్ ఉంటాయన్నమాట. అలాగే జిన్‌రూయి అనే అతను వాళ్ళ అమ్మగారికి మనీ ఇస్తూ ఉంటాడు. ఎవ్రీ మంత్ సాలరీలో కొంచెం కొంచెం అన్నట్టు. అవి కూడా రికార్డ్స్ ఉంటాయి. అదెందుకు తనెందుకు ఇస్తున్నాడు అంటే తన బ్రదర్ ఇలా చెప్తాడు తోటి. యాక్చువల్లీ మెడికల్ బిల్స్ మనకు చాలా అయినాయి కదా! అందుకే మంచి అతను కాబట్టి మనకి ఫ్యామిలీకి హెల్ప్ చేద్దాం అని చెప్పి అలా చేస్తున్నాడు అన్నట్టు తన బ్రదర్ యూతో చెప్తాడు. ఏంటి ఇన్నే తీసావా? అంటే మరేం చేయమంటావు అమ్మ అప్పుడే వచ్చేసింది. ఈ తీసేలోపే దొరికిపోతానేమో చెప్పి భయపడి చచ్చాను. అయినా నువ్వెందుకు ఇంతలా ఆలోచిస్తున్నావు? తనేమి ఎవరు మర్డర్ చేయలేదు కదా! తను నార్మల్‌గా చనిపోయింది. నువ్వు ఇంతలా ఆలోచించడం కూడా కరెక్ట్ కాదు. అమ్మకి తెలిస్తే కన్ఫర్మ్‌గా తిడుతుంది. ఇక ఆపేయొచ్చు కదా ఇదంతా అంటే, లేదు లేదు కనిపెట్టాల్సిందే అన్నట్టు చెప్తుంది. ఆ రోజు నైట్ పడుకున్నాక కూడా తనకేదో కలొస్తుందనమాట గురించే. నెక్స్ట్ డే మార్నింగ్ వాళ్ళ అమ్మగారు ఆ డ్రాయర్‌లో కొన్న అమౌంట్ పెడుతుందనమాట. అవి చెక్ చేసుకుంటూ ఉంటే కొంత అమౌంట్ తగ్గుతుంది. సో, ప్రీవియస్ డే ఆ డ్రాయర్ ఓపెన్ చేసినప్పుడు తను కిచెన్‌లోకి వెళ్ళినప్పుడు తన రూమ్‌లో వాళ్ళ అబ్బాయి ఉన్నాడు కదా! అందుకే వెంటనే వాళ్ళ అబ్బాయిని క్వెషన్ చేస్తుందనమాట. "నువ్వే మనీ తీసావా?" అని చెప్పేసి. అరుస్తూ ఉంటే ఏమైందని చెప్పి వెంటనే అక్కడికి వెళ్తే చూడు నీ బ్రదర్ ఏం చేశాడు మనీ తీసుకున్నాడు. అలాగే ఈ ఫోన్ ఎక్కడిది నీకసలా? ఈ ఫోన్ నీకెక్కడిది అన్నట్టు క్వెషన్ చేస్తే తనేం చెప్పాలో అర్థం కాక, మా స్కూల్‌లో లాస్ట్ వీక్ లైబ్రరీలో దొరికింది. ఎవరో మర్చిపోయారనుకుంటా అన్నట్టు తను చెప్తుంది. వాళ్ళ అమ్మగారికి ఇక చాలా కోపమొస్తుందనమాట. అలా ఎలా తీసుకొస్తావు? అంటే నువ్వు దొబ్బేసావా ఏంటి? నువ్వు స్టోల్ చేసావు ఈ ఫోన్‌ని. నీకు అర్థమవుతుందా అసలా? ఇలాంటి పనులన్నీ ఎప్పుడు స్టార్ట్ చేసావన్నట్టు వాళ్ళ అమ్మగారు కొట్టబోతుంటే వాళ్ళ నాన్నగారు అడ్డుకుంటారనమాట. ఇదంతా కాదసల. పద నీ స్కూల్‌కి వెళ్లి వాళ్ళకి చెప్పాల్సిందే అసలేం జరిగిందో ఫుల్‌గా నేను తెలుసుకోవాల్సిందే అన్నట్టు గట్టిగా అరిచి తనతో పాటు ఆ రోజు స్కూల్‌కి వెళ్దామని చెప్పి ఫిక్స్ అవుతారు. సో, ఇద్దరు వెళ్ళేప్పుడు తను క్వెషన్ చేస్తుంది వెంటనే వాళ్ళ అమ్మగారిని. నాకు ఎలా చనిపోయిందో తెలియాల్సిందే అని చెప్పేసి. ఏంటి తెలియాల్సిందే ఆల్రెడీ చెప్పాను కదా! అంటే, లేదు లేదు మీరు కరెక్ట్‌గా చెప్పట్లేదు. నాకు ఆంటీ వాళ్ళ హౌస్‌లో ఒక బుక్‌లో మొన్న ఫైర్ యాక్సిడెంట్ జరిగింది కదా! ఆ బుక్ పేపర్స్ కొన్ని దొరికాయి. ఇవే ఆ పేపర్స్ అని చెప్పేసి, ఆ పేపర్స్‌ని కూడా వాళ్ళ అమ్మగారికి ఇస్తుందనమాట. అందరూ తనకి ఎయిడ్స్ వల్లే చనిపోయిందని చెప్పేసి అందరూ అంటున్నారు. మీరేమో ఏదో చెప్తున్నారు ఆపరేషన్ వల్ల చనిపోయిందని చెప్పేసి వేరే ప్రాబ్లమ్ వల్ల. నాకు నిజం చెప్పండి నేనిప్పుడు అర్థం చేసుకోలేనంత చిన్న పిల్లనేం కాదు. నాకు చెప్పండి అని చెప్పి క్వెషన్ చేస్తుంది. వాళ్ళ అమ్మగారికి ఇక ఏం చేయాలో అర్థం కాక అక్కడ పక్కనే బెంచ్ మీద కూర్చొని బాధపడుతూ అయిపోయింది కదా! తను చనిపోయింది కదా! ఎందుకిప్పుడు ఆ టాపిక్స్ అన్నీ వదిలేసేయి అన్నట్టు చెప్తుందనమాట. లేదు నాకు చెప్పాల్సిందే. తన వల్ల నన్ను చాలా మంది బుల్లి చేస్తున్నారు. అసల నిజమేంటో నాకు తెలియాల్సిందే అన్నట్టు తను అంటూ ఉంటుంది. ఇప్పుడు నిజం తెలుసుకొని నువ్వేం చేస్తావు? చెప్పాను కదా! తను కేవలం ఆపరేషన్ వల్లే చనిపోయింది అన్నట్టు క్లియర్‌గా చెప్తుందనమాట. వాళ్ళ అమ్మగారు ఆ మాట చెప్పి, "ముందు స్కూలుకి పద. అసలు నీకు ఆ ఫోన్ ఎలా దొరికిందో నేనే చూస్తాను. నాకెందుకో నువ్వు అది కొట్టేసావనిపిస్తుంది. పద దీని గురించి మాట్లాడదాం" అని చెప్పి వాళ్ళ అమ్మగారు తనని స్కూలుకి తీసుకువెళ్తారు. స్కూలుకి వెళ్ళాక వాళ్ళ అమ్మగారు వాళ్ళ క్లాస్ టీచర్‌ని మీట్ అవుతారనమాట. సో, మా అమ్మాయికి ఈ ఫోను దొరికిందంట అని చెప్పేసి వాళ్ళ క్లాస్ టీచర్ డీటెయిల్స్ అన్నీ అడుగుతారు. ఎక్కడ దొరికిందంటే, నేనేమి స్టోల్ చేయలేదు. నాకు లైబ్రరీలో దొరికిందంతే. నేను ఇద్దామనుకున్నాను. బట్ ఎవరిది కాదని చెప్పారు అన్నట్టు తను ఎక్స్‌ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తూ ఉంటుంది. సరే మీరు వెయిట్ చేయండి. నేను అనౌన్స్‌మెంట్ చేస్తానని చెప్పేసి వాళ్ళ అమ్మగారిని ఒక ప్లేస్‌లో వెయిట్ చేయమని చెప్తారు. అనౌన్స్ చేస్తారనమాట. నోకియా ఫోన్ సంథింగ్ ఈ మోడల్ ఈ లైబ్రరీలో దొరికిందంట. ఎవరిదన్నా పోతే వచ్చి కలెక్ట్ చేసుకోండి అన్నట్టు. అనౌన్స్‌మెంట్ మన
మింగ్ కూడా వింటాడు. ఇది నా ఫోన్ కదా! అని చెప్పేసి వెంటనే అటువైపు వెళ్తూ ఉంటాడు. అటువైపు వెళ్ళి అప్పుడు తనేం అబ్జర్వ్ చేస్తాడంటే తన పక్కన వాళ్ళ అమ్మగారు కూడా ఉంటారనమాట. యూ కూడా చూసి సైగలు చేస్తూ ఉంటుంది. మా అమ్మగారున్నారు రావద్దు అన్నట్టు. సో, మింగ్ ఏం మాట్లాడకుండా సైలెంట్‌గా వెళ్ళిపోతాడు. అలాగే మింగ్ అప్పుడు తను ఇంటికి వెళ్ళి ఒకరోజు షూస్ వేసుకొని వెళ్తుంది కదా! మింగ్ షూస్ వాళ్ళ అమ్మగారు షూస్ ఎవరివి అని చెప్పేసి క్వెషన్ చేస్తుంది. అవే షూస్ ఇప్పుడు మింగ్ వేసుకొని ఉంటాడు. ఎక్కడ వాళ్ళ అమ్మగారు ఆ షూస్ చూస్తుందేమో అని చెప్పి తినేమో టెన్షన్ పడుతూ ఉంటుందనమాట. సో, వాళ్ళ అమ్మగారు చూడనే చూస్తారు. కాకపోతే ఏంటంటే మింగ్ ఫ్రెండ్స్ కూడా సేమ్ అలాంటి షూసే వేసుకునేసరికి ఈ షూస్ క్వైట్ పాపులర్ అనుకుంటా అందరూ ఇవే యూజ్ చేస్తున్నారని చెప్పేసి అనుకుంటుంది. ఇంతలో అక్కడికి మొమో వస్తుందనమాట. క్లాస్ టీచర్ మొమో వచ్చేసి, "ఆ ఫోన్ నాదే" అన్నట్టు చెప్తుంది. "నేనే లైబ్రరీలో లాస్ట్ వీక్ మర్చిపోయాను. థాంక్ యూ సో మచ్ పోయిందనుకున్నాను" అని చెప్పేసి ఆ ఫోన్ తనదిలా తీసుకుంటుంది. యాక్చువల్లీ మింగే పంపిస్తాడనమాట మొమోని తీసుకో అని చెప్పేసి. మళ్ళీ వాళ్ళ అమ్మగారు ఏమన్నా బ్యాడ్‌గా అనుకుంటారేమో అని చెప్పేసి. ఆ ఫోన్ తీసుకోగానే ఇక వాళ్ళ అమ్మగారు వెళ్ళిపోతారు. సో, యూ ఏం చేస్తుందంటే మొమో దగ్గరికి వెళ్లి చాలా థాంక్ యూ అన్నట్టు చెప్తుంది. "థాంక్ యూ నాకు కాదు మింగ్‌కి చెప్పు. ఈ ఫోన్ కూడా మింగ్‌కి నువ్వే ఇచ్చేసేయి" అని చెప్పేసి ఆ ఫోన్ మళ్ళీ తనకే ఇస్తుందనమాట. తనేం చేస్తుందంటే క్లాస్ రూమ్‌లోకి వెళ్లి ఒక వాటర్ బాటిల్ కొని దాని మీద థాంక్ యూ అని రాసి మింగ్ ప్లేస్‌లో పెడుతుంది. మింగ్ వచ్చి దాన్ని చూసుకొని చాలా సంబరపడిపోతూ ఉంటాడనమాట. వాటర్ తాగి ఆ బాటిల్‌ని అలానే చూసుకుంటూ ఉంటాడు. తినేమో దొంగచాటుగా చూస్తూ ఉంటుంది. మింగ్ డ్రింక్ చేసాడా లేదా అని చెప్పేసి యూ. నెక్స్ట్ డే వచ్చేసి మన యూ వచ్చేసి ఇంకా తన బ్రదర్ వాళ్ళ హోటల్‌లో వాళ్ళ నూడిల్ షాప్‌లో అక్కడంతా క్లీన్ చేస్తూ ఉంటారనమాట. అప్పుడే ఒక అబ్బాయి లోపలికొస్తాడు. లోపలికొచ్చేసి "నీ పేరు యూఏ కదా!" అని చెప్పేసి యూని క్వెషన్ చేస్తే తన బ్రదర్ "నా సిస్టర్ పేరు నీకెలా తెలుసు?" అంటే ఇంతలో వాళ్ళ అమ్మగారు బయటకొచ్చేసి "నువ్వు ఆ విలేజ్ నుండి మిస్టర్ హీ వాళ్ళ అబ్బాయివే కదా!" అన్నట్టు అంటుందనమాట. "అవును నేను హీ వాళ్ళ అబ్బాయిని. నా పేరు హీ" అన్నట్టు చెప్తాడు. సో, వాళ్ళ పేరెంట్స్ వెంటనే కూర్చోమని చెప్పేసి అతనికి కావాల్సిన ఫుడ్ కూడా అరేంజ్ చేస్తారనమాట ప్రిపేర్ చేసి అప్పుడే. జిన్‌రూయి చెప్పాడు మీరిక్కడ నూడిల్స్ షాప్ పెట్టారని చెప్పేసి, అందుకే ఒకసారి చూసి వెళ్దామని వచ్చాను అన్నట్టు తను చెప్తాడనమాట. ఓహ్! అవునా! మీ పేరెంట్స్ అందరూ ఎలా ఉన్నారంటే, అందరూ బానే ఉన్నారన్నట్టు తను చెప్తాడు. అలాగే నేను బేయు గురించి కూడా తను చనిపోయిన తర్వాత మిమ్మల్ని మీట్ అవ్వలేదు కదా! యాక్చువల్లీ నేను తను కూడా క్లాస్‌మేట్సే. అందుకే కొంచెం బాధగా ఉంది. తనకిలా జరిగినందుకు అన్నట్టు తను చెప్తూ ఉంటే, ఇంతలో వాళ్ళ పేరెంట్స్ పర్లేదు దాని గురించి ఎందుకులే ఇప్పుడు అని చెప్పేసి, మీరు తినండి మీకోసం మేము చాలా డిషెస్ చేశామన్నట్టు చెప్తూ ఉంటారనమాట. అలాగే నేను ఈ సిటీ నుండి వచ్చానని కూడా చెప్తాడు. తను ఏ యూనివర్సిటీలో చదువుతున్నాడో. అప్పుడే తనకేం అర్థమవుతుందంటే, ఆ కాన్వర్సేషన్ అంతా వింటున్న యూకి తన బ్రదర్‌తో ఇలా చెప్తూ ఉంటుంది. బేయు డైరీలో తన ఫేవరెట్ పర్సన్ అదే సిటీ నుండి వచ్చాడన్నట్టు తను రాసింది. సో, అతని బాయ్ ఫ్రెండ్ ఇతనే అయ్యి ఉంటాడా నాకు డౌట్‌గా ఉంది అంటే కన్ఫర్మ్‌గా ఎలాగో క్లాస్‌మేటే కాబట్టి తన గురించి డీటెయిల్స్ ఏమైనా తెలిసే ఛాన్స్ ఉంది. ఏదో ఒకటి చేసి తనతో మాట్లాడాలని చెప్పేసి తెలివిగా వెళ్ళేటప్పుడు ఏం చేస్తుందంటే, తనకి వెజిటబుల్స్ ఇస్తానని చెప్పేసి ఒక పేపర్‌లో మనం రేపు ఈ ప్లేస్‌లో 5:30కి మీట్ అవుదాం అని చెప్పేసి ఒక స్లిప్ రాసి, వాళ్ళ పేరెంట్స్ ముందు ఆ స్లిప్ ఇస్తే బావుండదు కాబట్టి, మీకు వేజెస్ తీసుకొచ్చానని చెప్పేసి దానిలో ఆ స్లిప్ పెట్టి ఆ హీకిస్తుంది. హీ థాంక్ యూ అని చెప్పేసి దాన్ని తీసుకువెళ్తాడనమాట. నెక్స్ట్ డే స్కూల్‌లో బాస్కెట్‌బాల్ మ్యాచ్ ఉంటుంది. సో, బాయ్స్ అందరికి. సో, మింగ్ కూడా పార్టిసిపేట్ చేస్తాడనమాట. యూ ఏం చేస్తుందంటే బాస్కెట్‌బాల్ మ్యాచ్‌కి వెళ్ళకుండా హీని మీట్ అవుతానని చెప్పింది కదా! అందుకే ఆ ప్లేస్‌కి వెళ్తుంది. అక్కడ హీ తన కోసం వెయిట్ చేస్తూ ఉంటాడనమాట. వెంటనే వెళ్లి తనక్కడ కూర్చుంటే, "ఏంటి బేయి గురించి తెలుసుకోవడానికి నన్ను రమ్మని చెప్పావా?" అని క్వెషన్ చేస్తాడు. అన్నీ క్లియర్‌గా యూకి ఎక్స్‌ప్లెయిన్ చేస్తాడు. చిన్నప్పుడు ఆ విలేజ్‌కొచ్చిన తను, "నేను అలాంటి అమ్మాయిని ఎప్పుడూ చూడలేదు. తను చాలా అందంగా ఉండేది. మేమందరం కలిసి చాలా రోజులు ఆడుకునేవాళ్ళం. తర్వాత హై స్కూల్‌లో జాయిన్ అయిన తర్వాత కొన్ని రోజులు బానే ఉంది. బట్ కొన్ని డేస్ తర్వాత సడెన్‌గా అందరూ తనని బుల్లీ చేయడం స్టార్ట్ చేశారు. తనకి పేరెంట్స్ లేరని చెప్పేసి, మేనర్స్ తెలీదు. ఎలా బిహేవ్ చేయాలో తెలీదు. ఏం తెలీదని చెప్పేసి అందరూ తనని బుల్లీ చేయడం స్టార్ట్ చేశారు. తను చాలా బాధపడేది. తన ఫ్రెండ్‌గా నేను ఎప్పుడూ తనకి సపోర్టివ్‌గా నిలబడలేదు. ఎందుకంటే నేను కూడా ఒక పిరికివాడిని కాబట్టి ఎంతమంది ఎన్ని మాటలు తననన్నా కూడా ఒక్కసారి కూడా నేను స్టాండ్ తీసుకోలేకపోయాను. తర్వాత నీ సిస్టర్ యూనివర్సిటీకి ఈసీటీకే వచ్చింది. ఆర్ట్ స్కూల్‌లో జాయిన్ అయింది. నేను కూడా ఈ సిటీలోనే ఇంకొక యూనివర్సిటీ కాబట్టి ఒకరోజు తనని నేను అనుకోకుండా నైట్ చూసాను. వేరే అతను ఎవరో తనతో మాట్లాడడం, వాళ్ళిద్దరు మాట్లాడుకోవడం, అలాగే ఇద్దరు కలిసి లోపలికి వెళ్ళడం చూసాను. అప్పుడు నేనేమనుకున్నానంటే, తిను హై స్కూల్‌లో ఉన్న బేయు కాదు. నిజంగానే ఇప్పుడు వాళ్ళ రూమర్స్ బుల్లీ చేసి ఏ మాటలతో అయితే బుల్లీ చేశారో అలాగే మారిపోయినట్టుందని చెప్పేసి నేను అనుకున్నాను. తర్వాత నేను అబ్రాడ్ వెళ్ళిపోయాను. నాకు అంతగా తెలీదు. నాకింకొక విషయం ఏం తెలుసంటే, నాకు రోజు పారిపోతే మీ పేరెంట్స్ వాళ్ళే మళ్ళీ ఆ విలేజ్‌లో తనని తీసుకువెళ్ళి ఉంచారని చెప్పేసి తెలుసు. తర్వాత తను చనిపోయిందన్న న్యూసే నాకు తెలుసు అన్నట్టు అది చెప్తాడు. ఆ మాటలు చెప్పిన తర్వాత యూ ఏం చేస్తుందంటే, తనెంత బుల్లీ చేసినా కూడా ఒక్కసారి కూడా మీరు స్టాండ్ తీసుకోలేదు కదా! అసలు మీలాంటి వాళ్ళు ఉండబట్టే తనకి ఈ గతి పట్టింది. తను చనిపోయింది. తను తిరిగి రాదు. మీకు అర్థమవుతుందా? అని చెప్పేసి, ఇలాంటి వాళ్ళతో నేను మాట్లాడుతున్నానని చెప్పి కోపంగా తను బయటికి వెళ్ళిపోతూ ఉంటే, తననాపి నేను ఒకటి ఇవ్వగలను నీకని చెప్పేసి 'బేయు' డాన్స్ చేసిన వీడియో నా దగ్గర ఒకటుంది. ఈ క్యాసెట్ తీసుకో అని చెప్పేసి తనకిస్తాడు. వీళ్ళిద్దరు ఇలా మాట్లాడుకుంటూ ఉంటే, అప్పుడే మింగి ఇంకా తన ఇద్దరు ఫ్రెండ్స్ అటువైపు వెళ్తూ వీళ్ళని చూస్తారనమాట.
మింగ్ సర్లే నాకెందుకు అని చెప్పేసి తన పాటికి తను వెళ్ళిపోతాడు. తినేం చేస్తుందంటే సీడీ దొరికింది కదా! సో, వెంటనే ఆ క్యాసెట్ చూద్దామని చెప్పేసి కంప్యూటర్‌లో పెట్టి వెళ్లి చూస్తుందనమాట. వాళ్ళ సిస్టర్ డాన్స్ వీడియో చూస్తుంది. ఎంత బాగా డాన్స్ చేసిందో. అది చేసే అప్పుడు తన చిన్నతనంలో ఆ స్టేజ్ పక్కనే తను కూడా ఉన్నిందనమాట. అదే గుర్తు చేసుకుంటూ కూడా ఉంటుంది. ఆ రోజు స్కూల్ అయిపోయిన తర్వాత వాళ్ళ పేరెంట్స్‌కి హెల్ప్ చేద్దామని చెప్పేసి తను వాళ్ళ షాప్‌కి వెళ్తుందనమాట. అప్పుడేదో ఆర్డర్ వచ్చేసరికి దాన్ని నేనే వెళ్లి డెలివరీ చేస్తానని చెప్పేసి వెళ్లి అక్కడ డెలివరీ చేస్తుంది. నెక్స్ట్ డే వాళ్ళకి కంప్యూటర్ క్లాస్ జరిగాయి. అప్పుడు తనేం చేస్తుందంటే, ఎలా అయినా సరే వాళ్ళ సిస్టర్ గురించి తెలుసుకోవాలని చెప్పేసి, తను చదివిన స్కూల్‌లో నార్మల్‌గా ఏమన్నా పోస్టులు దొరుకుతాయేమో తనవి అని చెప్పేసి, అక్కడ ఆ పేజ్ సెర్చ్ చేసిందనమాట ఇంటర్నెట్‌లో. అనుకోకుండా మెంగ్ అని చెప్పేసి తన సిస్టర్‌తో ఒక అమ్మాయి కొన్ని ఫోటోస్ కనిపిస్తాయన్నమాట ఆ పేజ్‌లో. సో, వెంటనే తనకి మెసేజ్ చేస్తుంది ఆన్‌లైన్‌లో. "మీరు ఫ్రీగా ఉన్నారా? నేను మిమ్మల్ని మీట్ అవ్వచ్చా?" అని చెప్పేసి. ఆమె ఇప్పుడు నేను ఫ్రీగానే ఉన్నాను. మనం ఇక్కడ మీట్ అవ్వచ్చు అని చెప్పేసి ఒక ప్లేస్ చెప్తుంది. ఎలా అయినా తన సిస్టర్ గురించి తెలుసుకోవాలని చెప్పేసి వాళ్ళ సార్‌కి నాకు స్టమక్ పెయిన్‌గా ఉంది. నేను ఇంటికి వెళ్లి రెస్ట్ తీసుకుంటానని చెప్పేసి అక్కడి నుండి వెళ్ళిపోయి ఆ మెంగ్‌ని మీట్ అవ్వడానికి ఆ ప్లేస్‌కి వెళ్తుందనమాట. అక్కడికి వెళ్ళగానే మెంగ్ ఎవరితోనో ఫోన్‌లో మాట్లాడుతూ తనని చూసి గుర్తుపడుతుంది. "నువ్వు బేయు సిస్టరే కదా!" అని చెప్పేసి. "కూర్చో మనం మాట్లాడుకుందాం" అని చెప్పేసి, "నీ సిస్టర్ ఎప్పుడూ నీ గురించి చెప్తూనే ఉంటుంది. తనకు నువ్వంటే చాలా ఇష్టం" అని కూడా చెప్తుంది. బెయ్యూకి బాయ్ ఫ్రెండ్ ఉన్నాడా అని చెప్పేసి తనని క్వెషన్ చేస్తుందనమాట. తనేమో ఇలా చెప్తుంది. బాయ్ ఫ్రెండ్ ఏంటి తనకి చాలా మంది అడ్మైరర్స్ ఉన్నారు. సో, ఒకరంటే ఏం చెప్తాం. బట్ తను చాలా సెన్సిటివ్‌గా ఉండేది. ఎవరైనా సరే కొంచెం మంచిగా మాట్లాడినా వాళ్ళని మనస్ఫూర్తిగా ప్రేమించేది. తనకొక బాయ్ ఫ్రెండ్ కూడా ఉండేవాడు. అతనెప్పుడూ కొన్ని రోజుల తర్వాత బ్రేకప్ అయినా కూడా తను వేరే అబ్బాయితో క్లోజ్‌గా ఉందని చెప్పేసి అతనొచ్చేసి అక్కడ గొడవ గొడవ చేసి, "నువ్వు నాతోనే ఉండాలని" చెప్పేసి తనని ఫోర్స్ చేసేవాడు. ఇలా చాలా సార్లు జరిగింది. అలాగే తను ఆ రోజు నైట్ వచ్చి ఏడవడం కూడా నేను అబ్జర్వ్ చేసి క్వెషన్ చేశాను. "ఏంటి నువ్వు బ్రేకప్ చేసుకున్నా కూడా అతను ఎందుకు ఇలా చేస్తున్నాడంటే?" "ఏమో నాకు అర్థం కావట్లేదు. నాకే ఎందుకు ఇలా జరుగుతుంది. నేను కొంచెం నాతో మంచిగా ఉన్నా సరే నేను మనస్ఫూర్తిగా వాళ్ళని లవ్ చేస్తున్నానని" చెప్పేసి తను చాలా బాధపడేది. అలాగే తన హోమ్ టౌన్ నుండి ఎవరో వచ్చారని కూడా నాకెప్పుడో మెన్షన్ చేసినట్టు గుర్తుంది. బట్ నేమ్ సరిగ్గా గుర్తులేదు. తను చాలా మంది అబ్బాయిల్ని ప్రేమించింది కాబట్టి తనకి చాలా మంది అడ్మైరర్స్ ఉన్నారు కదా! సో, నేమ్స్ సరిగ్గా నాకు గుర్తులేవన్నట్టు క్లియర్‌గా చెప్తుంది. ఇంకేమైనా తెలిస్తే నేను నీకు చెప్తానని చెప్పి, సరే అని చెప్పేసి థాంక్ యూ అని చెప్పి తిను వెళ్ళిపోతుందనమాట. నెక్స్ట్ డే వచ్చి తనకొక డెలివరీ వస్తుందనమాట. వాళ్ళ స్కూల్ నుండి యాక్చువల్లీ ఆర్డర్ చేసింది ఎవరో కాదు. ఈయనే అనమాట. వాళ్ళు గేమ్ ఆడుతూ ఉంటారు అక్కడ ఆ ప్లేస్‌లో. తనేం చేసిందంటే, "ఈ ఆర్డర్ మీరే చేసారా?" అంటే అవునని చెప్తే, సో, తను అక్కడ పక్కన పెడుతుందనమాట. "ఏంటి హ్యాండ్‌కివ్వకుండా అలా పక్కన పెడుతున్నావు ఆర్డర్‌ని? నీకు మనీ కావాలి కదా! నేనివ్వను. అది ఆర్డర్ నువ్వే తీసుకెళ్ళు" అన్నట్టు తనతో చెప్తాడనమాట. ఆ గ్రౌండ్‌లో మన మింగ్ కూడా ఉంటాడు. సో, ఇంకొక ఫ్రెండ్ ఉంటాడు కదా మింగ్‌కి. "ఈతోటి ఎందుకు గొడవ ఎందుకు మనీ ఇచ్చేసేయి నాకివ్వు నేనిస్తా" అని చెప్పేసి తనకి మనీ ఇచ్చేస్తారు. తను కోపంగా వెళ్తుందనమాట. ఇదంతా అబ్జర్వ్ చేసిన మింగ్ కూడా తనని ఫాలో అవుతూ వెళ్తాడు. కిందకి వెళ్ళేసరికి తన సైకిల్ చైన్ పడుతుంది. మింగ్ అది చూసి వెంటనే వచ్చి తనకి హెల్ప్ చేస్తాడు. హెల్ప్ చేసినందుకు థాంక్ యూ కూడా చెప్పు అంటే, థాంక్ యూ అన్నట్టు తను చెప్తుంది. సరే థాంక్ యూ అవసరం లేదు. దారిలో మా ఇంటి దగ్గర నన్ను దింపేద్దువు గాని పద అని చెప్పేసి తన సైకిల్ మీద కూర్చుంటాడనమాట. సరే అని ఇద్దరు వెళ్తూ ఉంటే మింగ్ ఇలా క్వెషన్ చేస్తాడు. మొన్న కేఫే దగ్గర ఒక అబ్బాయితో మాట్లాడడం చూసాను. నీ సిస్టర్ బాయ్ ఫ్రెండా ఏంటి తను అన్నట్టు క్వెషన్ చేస్తాడు. తన సైకిల్ సరిగ్గా నడపడం రాదనమాట ఎనక మింగ్ కూర్చునేసరికి. సో, ఏం చేస్తుందంటే నువ్వే నడుపు అని చెప్పేసి సైకిల్ మింగ్‌కే ఇచ్చి తనే వెళ్లి బ్యాక్ సైడ్ కూర్చుంటుంది. సో, ఇప్పటి వరకు జరిగిన స్టోరీ ఎంతో మింగ్‌కి క్లియర్‌గా చెప్తుందనమాట. వాళ్ళ సిస్టర్ గురించి తను ఎంతవరకైతే ఇన్వెస్టిగేట్ చేసిందో. మింగ్ అయితే చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు. తను వెనక నుండి అలా తనని పట్టుకునేసరికి అలా వాళ్ళిద్దరు సైకిల్ రైడ్‌లో వెళ్తున్నారు కాబట్టి. తను ఇంటికి వెళ్ళేసరికి వాళ్ళ నాన్నగారు వాళ్ళ సిస్టర్ 'బేయు డాన్స్' క్యాసెట్ ఉంది కదా! అది పెట్టుకొని రెడీగా కూర్చుంటారనమాట. తను రాగానే క్వెషన్ చేస్తారు. "ఏంటిది నువ్వు చదువుకోకుండా ఇవన్నీ ఎందుకు చేస్తున్నావంటే" "అది సిస్టర్ డాన్స్ వీడియో అదొక్కటే ఉంది ఉంచొచ్చు కదా!" అంటే "ఇవన్నీ నీకెందుకసలా" అని చెప్పేసి వెంటనే దాన్ని "నువ్వు కూడా డాన్సర్ అవ్వాలనుకుంటున్నావా ఏంటి" అని చెప్పేసి దాన్ని డస్ట్‌బిన్‌లో ఏస్తుందనమాట ఇరగ్గొట్టేసి పాపం. తను చాలా హర్ట్ అవుతుంది. నెక్స్ట్ తను స్కూల్‌లో ఏం చేస్తుందంటే, ఇంకా సోషల్ మీడియాలో అకౌంట్స్‌లో వాళ్ళ అక్క గురించి ఏమైనా తెలుస్తుందేమో బేయు గురించి అని చెప్పేసి చూస్తూ ఉంటుంది. బేయు బాయ్ ఫ్రెండ్‌తో కొన్ని ఫోటోస్ కనిపిస్తాయన్నమాట. అప్పుడే తనకి మెసేజ్ కూడా వస్తుంది. "ఏంటి నువ్వు నన్ను మీట్ అవ్వాలనుకుంటున్నావంట? బేయు లిటిల్ సిస్టర్‌వే కదా!" అని చెప్పేసి, "హే" అని చెప్పి ఒకతను మెసేజ్ చేస్తాడు తనకి. తను వెంటనే "నువ్వు ఈ విలేజ్ నుండికి చెందినవాడివా?" అంటే, "మనం మీట్ అయ్యి మాట్లాడుకుందాంలే" అన్నట్టు పెడతాడు. మింగొచ్చేసి తనకి కొంచెం కోల్డ్‌గా, దగ్గుగా ఉండేసరికి వాళ్ళ నాన్నగారు పనిచేసే హాస్పిటల్‌కి వెళ్తారనమాట. మిస్ ఫాంగ్ అని చెప్పేసి మింగ్‌ని అబ్జర్వ్ చేసి ఏమైందని చెప్పి వెంటనే అన్ని చెకప్‌లు చేస్తారు. అన్ని చెకప్‌లు చేసి బానే ఉందని చెప్పేసి చెప్తారు. నేను చెప్పాను కదా! జస్ట్ కోల్డ్ అని చెప్పి మీరెందుకు అన్ని చెకప్‌లు చేశారన్నట్టు మింగ్ అంటూ ఉంటాడనమాట. ఇట్స్ ఓకే. నా అబ్బాయిలంటోడివి ఏం కాదని చెప్పేసి వెళ్ళప్పుడు కొన్ని ఫ్రూట్స్ కూడా ఇచ్చి పంపించేస్తారు. సో, అదయిపోయిన తర్వాత మిస్ ఫాంగ్ ఏంటంటే మింగ్ వాళ్ళ నాన్నగారి దగ్గరికి వెళ్తుంది. యాక్చువల్లీ మింగ్ వాళ్ళ నాన్నగారు, మిస్ ఫాంగ్ ఇద్దరు రిలేషన్‌షిప్‌లో ఉంటారు. అందుకే మింగ్‌ని తను అంత కేర్ చేస్తుంది. అక్కడికి వెళ్ళిన తర్వాత విషయం అంతా చెప్తుంది. మింగ్ వచ్చాడు ఇలా అని చెప్పేసి.
టెస్టులు చేసి పంపించానని చెప్పి. ఇంకోటేంటంటే మా పేరెంట్స్ వస్తున్నారు. మనందరం కలిసి మీల్ చేద్దామా అన్నట్టు తను అడుగుతుందనమాట. ఎవరికీ చెప్పనులే మన రిలేషన్‌షిప్ గురించి. సీక్రెట్‌గానే ఉంచమని వాళ్ళతో కూడా చెప్తాను. మీలే కదా! చేయొచ్చు కదా! అంటే ఫైనల్లీ మింగ్ వాళ్ళ నాన్నగారు దానికి యెస్ అని చెప్తారు. ఆ రోజు ఈవినింగ్ తను స్కూల్ నుండి వెళ్ళిపోతూ ఉంటే, ఆ హే ఉన్నాడు కదా! ఎవరైతే మన బేయు బాయ్ ఫ్రెండ్ అతను అక్కడికొచ్చేసి నేను వెళ్తూ ఉంటే, వెళ్తూ ఉంటే యూని ఆపుతాడనమాట. "నువ్వే కదా బేయు సిస్టర్" అని చెప్పేసి. అంటే మీరు హే అని అడిగితే అవునని చెప్తాడు. "నాతో మాట్లాడాలనుకున్నావు కదా! పద వెళ్దాం" అంటే తనని చూస్తే రౌడీలా అనిపించి, లేదు నేను ఇంటికి వెళ్ళాలి. మా అమ్మగారు నా కోసం వెయిట్ చేస్తూ ఉంటారని చెప్పి తప్పించుకొని వెళ్తూ ఉంటే వాళ్ళేమో వదలరనమాట. ముమ్ము కూడా చూస్తుందిది. ఎవరబ్బా వీళ్ళంతా అని చెప్పేసి అనుకుంటుంది. వాళ్ళు బలవంతంగా ఎదురుగా ఉన్న షాప్‌లోకి తనని తీసుకువెళ్తారు. అక్కడ అరిచేసరికి అందరూ భయపడి వెళ్ళిపోతారు. తనక్కడ కూర్చోమని చెప్తారు. బేయుని మీరెప్పుడు మీట్ అయ్యారు? ఎక్కడ మీట్ అయ్యారు? అని చెప్పేసి క్వెషన్ చేస్తుంది. హే ఇలా చెప్తాడు. మీ సిస్టర్ సింగింగ్ బాగా పాడుతుంది. తన పాటలు పాడడం వచ్చు. ఒక బార్ ముందే నేను తనని మీట్ అయ్యాను. తర్వాత మేము క్లోజ్ అయ్యి రిలేషన్‌షిప్‌లోకి కూడా వెళ్ళాము. అయినా నీ సిస్టర్ ఏంటో లాస్ట్‌కి పాపం చనిపోయింది. ఇలా జరుగుతుందని చెప్పేసి అస్సలనుకోలేదు. ఎవరేం చెప్తే అది నమ్మేస్తుంది. ఈ అబ్బాయి కొంచెం మంచిగా ఉన్నా వాళ్ళతో క్లోజ్ అయిపోతుంది. ఏంటో నీ సిస్టర్ అసల అని చెప్పేసి అంటూ ఉంటాడు. తను ఫైనల్లీ మీరు ఈ విలేజ్ నుండొచ్చారా అని చెప్పేసి క్వెషన్ చేస్తుందనమాట. ఎందుకంటే 'బేయు డైరీలో' ఆ విలేజ్ నుండొచ్చిన అబ్బాయి తనకి క్లోజ్ అయ్యాడని చెప్పి రాసుంటుంది కదా! అది తెలుసుకోవడానికి. కాదు అని చెప్పగానే, సరే ఇక నేను వెళ్తున్నానంటే, అదేంటి అప్పుడే వెళ్ళిపోతున్నావు? మనం ముందే మీట్ అయ్యాం మర్చిపోయామా అంటే, మనమెప్పుడు మీట్ అయ్యాం అన్నట్టు అంటుంది. నీకు గుర్తులేదా? నువ్వు చిన్నప్పుడు ఒకసారి నీ సిస్టర్ నాతో వచ్చేప్పుడు నువ్వు సి నువ్వు ని నువ్వు నువ్వు నీ సిస్టర్‌తో మాట్లాడడానికి ట్రై చేస్తే నువ్వెవరు అని చెప్పేసి నీ సిస్టర్ అడిగింది కదా! అప్పుడు అలా ఎందుకనిందంటే నిన్ను బాధ పెడదామని కాదు. నాలాంటి వాళ్ళ నుండి నిన్ను దూరంగా పెట్టడానికి అలా చేసింది. బట్ ఆ గాడ్ తెలివైన వాడు. ఫైనల్లీ నువ్వు బ్యూటిఫుల్‌గా ఉంటావని చెప్పేసి నా దగ్గరికే చేర్చాడు నిన్ను అని చెప్పేసి తన్ని బలవంతం చేయబోతాడనమాట. తనని ఎలా అయినా సరే దక్కించుకోవడానికి అలా చేస్తూ ఉంటాడు కదా! సో, అప్పుడే బయట నుండి ఎవరో మీ కార్‌ని ఎవరో స్మాష్ చేశారని చెప్పేసి చెప్తారు. అతను బయటికెళ్ళిన వెంటనే బ్యాక్ సైడ్ నుండి మొమో వచ్చేసి తన చేయి పట్టుకుని వెంటనే తనని తీసుకువెళ్తుందనమాట. వాళ్ళు దూరంగా పరిగెత్తుకుంటూ వెళ్తారు ఒక ప్లేస్‌కి. అక్కడికి వెళ్ళాక మొమో క్వెషన్ చేస్తుందనమాట. ఎవరతనసలు? నీతో ఎందుకు మాట్లాడుతున్నాడు? వాళ్ళతో కొంచెం జాగ్రత్తగా ఉండు. చూడ్డానికి రౌడీల్లా ఉన్నారు అంటే, తప్పకుండా ఇక నుండి జాగ్రత్తగా ఉంటానన్నట్టు తను మొమోతో చెప్తుంది. ఇక తను సరే ఇక నేను ఇంటికి వెళ్తానని చెప్పేసి ఇంటికి వెళ్తుందనమాట. సో, ఇంటికి వెళ్ళిపోయిన తర్వాత వాళ్ళ అమ్మగారు బేయు డాన్స్ సీడీని విరగ్గొట్టేస్తారు కదా! పాపం దాన్ని టేప్‌తో అంటించుకుంటూ ఉంటుంది. వాళ్ళ అమ్మగారు ఆ రోజు నైట్ వాళ్ళ నూడిల్స్ షాప్‌కి వెళ్తాడనమాట. వెళ్ళిపోయి తను మనీ ఇచ్చేప్పుడు వాళ్ళ అమ్మగారితో మీరు బేయు వాళ్ళ మదరే కదా! నాకు తెలుసు. నేను బేయు బాయ్ ఫ్రెండ్‌ని. ఆ మాట చెప్పగానే వాళ్ళ అమ్మగారు ఒక్కసారిగా షాక్ అవుతారు. బేయు కనుక బ్రతికే ఉండుంటే మీరు నా అత్తగారు అయ్యి ఉండేవాళ్ళు. సో, మీకు హెల్ప్ చేద్దాం అనుకుంటున్నాను. పర్లేదు చేంజ్ మీ దగ్గరే ఉంచుకోండి అని చెప్పేసి మనీ ఇస్తూ ఉంటాడు. మీకు ఇంకో డాటర్ ఉంది కదా! అమ్మాయి ఏంటి కనిపించట్లేదు. షాప్‌కి రాలేదా ఏంటి? సర్లే ఈసారొచ్చి మాట్లాడతానని చెప్పి మనీ అక్కడ పెట్టి వెళ్ళిపోతాడనమాట. ఆమె ఏం చేస్తుందంటే ఆ మనీని ఇసిరి కొట్టేస్తుంది. సో, వెంటనే తన హస్బెండ్ ఆ మనీ తీసుకొని లోపల కౌంటర్‌లో పెట్టేస్తాడు. వాళ్ళకి భయపడుతూ ఉంటారనమాట. ఇతనేంటి మళ్ళీ బేయు టాపిక్ తీసుకొచ్చాడు. తన బాయ్ ఫ్రెండ్ ఇక్కడికెందుకొచ్చాడని చెప్పేసి. షాప్ క్లోజ్ చేసిన తర్వాత వాళ్ళిద్దరూ డిస్కస్ చేసుకుంటూ ఉంటారు. వాళ్ళ పేరెంట్స్. వాళ్ళ అమ్మగారేమో ఇక నీ షాప్‌కి రావద్దని చెప్పాలి ఎలా అయినా సరే అంటే, అదేంటి మనిద్దరం షాప్‌ని చూసుకోలేం కదా! వాళ్ళ హెల్ప్ లేకపోతే అంటే, నేనే ఏదో ఒకటి ఆలోచిస్తాను. బట్ తను షాప్‌కి మాత్రం రావద్దని చెప్తాను. ఎందుకంటే తను రావడం ఇప్పుడు చాలా డేంజరస్. ఏదో ఒకటి చేస్తానులే అని చెప్పేసి ఇద్దరు కలిసి ఇంటికి వెళ్తారు. వాళ్ళ అమ్మగారు హువాన్ అని చెప్పేసి వేరే అమ్మాయిని పిలిపిస్తారు వాళ్ళ ఇంటికి. సో, వాళ్ళ అమ్మాయికి యూకి ఇంకా వాళ్ళ బ్రదర్‌ని కూడా పిలిపిస్తారనమాట. మన విలేజ్ నుండే వచ్చిన తిను ఇక్కడ ఫ్యాక్టరీలోనే పనిచేస్తుంది. ఫ్యాక్టరీ క్లోజ్ అయింది. ఇక్కడ మనతోనే వర్క్ చేస్తది ఇక అన్నట్టు వాళ్ళ అమ్మగారు చెప్తారనమాట. సో, అమ్మాయి కూడా తనని తను ఇంట్రొడ్యూస్ చేసుకుంటుంది. వాళ్ళమ్మ అప్పుడు ఇంకా తన బ్రదర్ తోటి ఇక నుండి మీరు షాప్‌కి రావాల్సిన అవసరం లేదు. స్కూల్ అయిపోగానే ఇంటికొచ్చేసి మీ హోమ్ వర్క్స్ చేసుకోండి. నేనే మీకు డిన్నర్ తీసుకొస్తాను అన్నట్టు చెప్పగానే వాళ్ళిద్దరూ చాలా హ్యాపీగా ఫీల్ అవుతారనమాట. ఇంక పని చేయాల్సిన అవసరం లేదని చెప్పేసి. ఆ రోజు నైటొచ్చేసి వాళ్ళ అమ్మగారు రూమ్‌కొచ్చి తన బట్టలన్నీ సర్దుతూ ఉంటారనమాట. ఏమైంది అంటే, "ఈ ఫ్యాన్సీ డ్రెస్‌లన్నీ నీకు అవసరం లేదు. అన్నీ పడేస్తున్నాను. మరి నేను డైలీ ఏం ఏసుకుపోవాలంటే, స్కూల్ యూనిఫార్మ్ ఉంది కదా! అదే వేసుకో" అన్నట్టు వాళ్ళ అమ్మగారు చెప్పి అవన్నీ బయటకి తీసుకెళ్ళిపోతారు. సో, తన బ్రదర్‌తో కూడా అడుగుతుందనమాట. ఇలా బిహేవ్ చేస్తుంది అమ్మ అంటే, "ఎప్పుడు తను ఇలాగే కదా బిహేవ్ చేస్తుంది. నార్మల్‌గా బిహేవ్ చేసినప్పుడు అప్పుడు మనం సర్ప్రైజ్ అవ్వాలి" అన్నట్టు తన బ్రదర్ అంటాడు. ఆ రోజు నైటు వచ్చి తన బట్టలు వాష్ చేసుకుంటూ ఉంటుందనమాట. అప్పుడు తన దగ్గరికి వెళ్లి మాట్లాడుతూ ఉంటుంది. సో, "నువ్వు చదువుకోవడం లేదా? ఈ వయసులోనే ఇలా వర్క్ చేస్తున్నావంటే, యాక్చువల్లీ మేముండే మన విలేజ్ ఉంది కదా! ఆ విలేజ్‌లో మీ సిస్టర్ బేయు తప్ప ఇంకెవరు చదువుకోలేదు. అందరూ ఎయిదర్ మ్యారేజ్ అన్నా చేసుకుంటారు, లేకపోతే వాళ్ళ ఫ్యామిలీ సపోర్ట్ కోసం వర్క్ అన్నా చేస్తారు. అలాగే ఇది కూడా నేనసలు ఏం చదువుకోలేదు పెద్దగా. కానీ బేయు చదువుకొని ఏం చేసింది, చాలా బ్యాడ్ నేమ్ తెచ్చుకుంది" అన్నట్టు చెప్తుందనమాట. "సారీ మీ సిస్టర్‌ని అంటున్నట్టు ఫీల్ అవ్వకు. జరిగిన విషయమే చెప్తున్నానని" చెప్పి చెప్తుంది.
మీ అమ్మగారు ఇక్కడికి పిలిచారని చెప్పి నేనొచ్చాను వర్క్ చేయడానికి, హెల్ప్ చేయడానికంటే, అదేంటి ఫ్యాక్టరీ క్లోజ్ అయిందని వచ్చానన్నావు కదా! మా అమ్మగారు నీకు చెప్తే వచ్చావా అంటే, మర్చిపోయాను. అవును. ఫ్యాక్టరీ ఏం క్లోజ్ అవ్వలేదు. మీ అమ్మగారు చెప్తేనే వచ్చాను అన్నట్టు అప్పుడు నిజం చెప్తుందనమాట. సరే మీ అమ్మగారికి నువ్వంటే చాలా ఇష్టం. నీకు నేను వెళ్తానని చెప్పి తను వెళ్ళిపోతుంది. నెక్స్ట్ డే తిను స్కూలుకి వెళ్ళేసరికి తన ప్లేస్‌లో ఒక గ్రీటింగ్ కార్డ్ ఇంకా బొకే ఉంటుందనమాట. అదంతా చూసి క్లాస్‌లో వాళ్ళందరూ తనని క్వెషన్ చేస్తూ ఉంటారు. అతను ఆ రౌడీ నిజంగా నీ బాయ్ ఫ్రెండా అని చెప్పేసి తినకు కోపమొచ్చేసి అవి 2 తీసుకువెళ్ళి డస్ట్‌బిన్‌లో పడేస్తుంది. ఆ రోజు ఈవినింగ్ కూడా స్కూల్ అయిపోయిన తర్వాత వెళ్ళేప్పుడు తను పరిగెత్తుకుంటూ హడావిడిగా వెళ్తూ ఉంటే అక్కడ పక్కనే షాప్‌లో మన మింగ్ ఇంకా తన ఫ్రెండ్స్ ఇద్దరు కూర్చొనుంటారు. వీళ్ళు అబ్జర్వ్ చేస్తారనమాట. ఏమైంది తనింత భయపడుతుందని చెప్పేసంటే, అప్పుడే ఈ ఇలా చెప్తాడు మింగ్ తోటి. యాక్చువల్లీ హే అని చెప్పేసి ఒక రౌడీతోటి తను పెట్టుకుంది. తను అసలే చాలా డేంజర్. అందుకే భయపడుతున్నట్టుంది వెళ్ళడానికి అని చెప్పేసి చెప్తాడు. ఆ మాటలు విని మింగ్ వెంటనే తనకి హెల్ప్ చేద్దామని చెప్పి అనుకుంటాడనమాట. తను భయపడుతూ వెళ్తూ ఉంటే మింగ్ తనని ఫాలో అయ్యి ఇంటి వరకు తోడుగా వెళ్దామని చెప్పేసి అనుకుంటాడు. తిను మింగ్‌ని చూసిన తర్వాత "నువ్వేం చేస్తున్నావు ఇక్కడ" అంటే, "నేను ఇటే వస్తున్నానంటే మీ ఇల్లు ఇటు సైడ్ కాదు కదా!" అంటే, "మొమోని మీట్ అవ్వడానికి వెళ్తున్నానులే" అన్నట్టు కవర్ చేస్తాడనమాట. సో, ఇక మింగ్ ముందు వెళ్తూ ఉంటే మింగ్‌ని ఫాలో అవుతూ వెళ్తూ ఉంటుంది. ఇంటి వరకు మింగ్ అలానే చేస్తాడు. వాళ్ళ ఇల్లు రాగానే ఇక రైట్ సైడ్ వేరే రూట్‌లో వెళ్ళిపోతాడు. తిను ఇంట్లోకి వెళ్ళిపోతుందిక. ఆ రోజు నైటొచ్చేసి తన బ్రదర్‌ని యూ ఇలా క్వెషన్ చేస్తుందనమాట. "నీకొకటి తెలుసా? ఒకసారి బేయు మళ్ళీ మన పేరెంట్స్‌ని మీట్ అవ్వడానికొచ్చిందంట. వీళ్ళు పంపించేసారని చెప్పి విన్నాను. దీని గురించి నీకేమైనా తెలుసా?" అంటే, "నిజం చెప్పాలంటే నాకు తెలుసు. నీకు చెప్పొద్దని చెప్పారు. అందుకే చెప్పలేదు. అదేంటంటే ఒకరోజు తనొచ్చినప్పుడు నేను తనని చూసాను. నాతో పాటు ఇంటికి తీసుకొచ్చాను. అప్పుడు నేను చిన్న పిల్లాడిని కదా! నువ్వు కూడా చిన్న పిల్లవే. ఇంటికొచ్చిన తర్వాత తను పేరెంట్స్‌ని రిక్వెస్ట్ చేసుకుంటూ ఉంది. నేనిక్కడే ఉంటాను. నాకు చదువు లేకపోయినా పర్లేదు. ఇంట్లో మీకు పనులు చేస్తూ, మీకు హెల్ప్ చేస్తూ ఇక్కడే ఉంటాను. నేను కూడా మీతో కలిసి ఉంటానని చెప్పి రిక్వెస్ట్ చేస్తూ ఉంటుంది మన పేరెంట్స్‌ని. బట్ మన పేరెంట్స్ ఏం చెప్పారంటే, "నువ్వు చదువుకోవాలి మంచిగా. ఎడ్యుకేషన్ ఇంపార్టెంట్ కదా! మాలా అవ్వడం నాకిష్టం లేదు. నువ్వు మంచిగా చదవాలి. యూనివర్సిటీలో చదవాలని" చెప్పేసి ఆ విలేజ్‌లోనే ఉండమని చెప్పారు. తను కూడా ఇక ఏం ఎదురు చెప్పలేకపోయింది. ఆ రోజు నైట్ నీ రూమ్‌లోకి కూడా వెళ్ళింది. నీ రూమ్‌లోకి వెళ్ళి ఏదో డ్రాయింగ్ చూసి తను నవ్వుకుంటూ ఉంది. అదే లాస్ట్ టైమ్ తను నిన్ను తనని నేను చూడడం అన్నట్టు చెప్తాడనమాట. నాకిప్పుడే అర్థమైంది. అంటే తను అక్కడ బుల్లీ చేస్తున్నారు. నేనక్కడ ఉండలేను అని చెప్పేసి వచ్చి పేరెంట్స్‌ని రిక్వెస్ట్ చేసుకున్నా కూడా అసలు కన్న కూతురైతే ఎవరైనా అలా మళ్ళీ తను రిటర్న్ పంపిస్తారా? ఎందుకలా చేశారు? ఇదంతా పేరెంట్స్ నేను వెళ్ళి వాళ్ళని కన్ఫర్మ్‌గా క్వెషన్ చేయాల్సిందే అని చెప్పేసి తను వాళ్ళ షాప్‌కి స్టార్ట్ అవుతుందనమాట. ఏం చేస్తాడంటే ఆ షాప్‌లో కూర్చొని, "మీ అమ్మాయి వచ్చే వరకు నేను ఇక్కడే ఉంటాను వెళ్ళను" అని చెప్పేసి బెదిరిస్తూ ఉంటాడు. సో, అలా బెదిరిస్తూ ఉండేసరికి చుట్టుపక్కల జనాలు కూడా కొంతమంది గ్యాదర్ అవుతారనమాట. తను నూడిల్స్ తింటూ, "మీ అమ్మాయిని పిలిపించండి, పిలిపించండి" అని చెప్పేసి అరుస్తూ ఉంటాడు. "మీ అమ్మాయి నన్ను కాంటాక్ట్ అయింది. మర్యాదగా పిలిపించండి" అని చెప్పేసి అరుస్తూ ఉంటాడు. ఇంతలో అక్కడికి తినొస్తుందనమాట యూకి కోపమొచ్చేసి ఏం చేసిందంటే హాట్ వాటర్ అతని మొహం మీద కొడుతుందనమాట. అతనికి మళ్ళీ సీరియస్ అవుతూ ఉంటే ఇంతలో అతని ఫ్రెండొచ్చేసి "పోలీసులొస్తున్నారు. మనం వెళ్ళిపోదాం" అని చెప్పేసరికి "పోలీసులొస్తున్నారని" చెప్పేసి అక్కడి నుండి వెళ్ళిపోతారు. వాళ్ళు వెళ్ళగానే అక్కడ గుంపు కడతారు కదా జనాలు. సో, వాళ్ళని కూడా హార్న్ వెళ్ళిపోమని చెప్తుందనమాట. "మీరు కూడా ఇక వెళ్ళిపోండి" అని చెప్పేసి. వాళ్ళందరూ వెళ్ళిపోయిన తర్వాత వాళ్ళ అమ్మగారు క్వెషన్ చేస్తారనమాట. "ఏంటి అతను నువ్వే కాంటాక్ట్ అయ్యావా నిజం చెప్పు" అంటే, "ఇదంతా కాదు బేయు ఎందుకు చనిపోయిందో నాకిప్పుడు అర్థమైంది. తను మీ దగ్గరికి హెల్ప్ అడగడానికొచ్చినప్పుడు ఎందుకు మీరు మళ్ళీ తనని రిటర్న్ పంపించారు? తనని బుల్లీ చేస్తున్నారని తెలిసి కూడా తను అక్కడ ఉండలేకే కదా మీ దగ్గరకొచ్చింది. మళ్ళీ మీరు తనని వెనక్కి పంపించేశారు. మీ వల్లే ఇదంతా జరిగింది. మీరెప్పుడు సెల్ఫిష్‌గానే ఉన్నారు. తననెప్పుడూ కూతురులా చూడలేదు. అందుకే ఇదంతా జరిగింది. నాకు చెప్పట్లేదు మీరు రీజన్. నాకిప్పుడే అర్థమైంది. ఎందుకంటే రీజన్ మీరే అని చెప్పి నాకనిపిస్తుందని చెప్పేసి ఏదేదో మాట్లాడుతూ ఉంటుందనమాట. వాళ్ళ నాన్నగారు కోపమొచ్చి కొట్టబోతూ ఉంటే తనిక పరిగెత్తుకుంటూ ఏడ్చుకుంటూ వెళ్ళిపోతుంది. వెళ్ళే స్కూల్లో లైట్స్ ఆన్ చేసుండేసరికి అక్కడ డాన్స్ రూమ్‌లో వెళ్లి చూస్తుందనమాట. అక్కడ మోమో డాన్స్ ప్రాక్టీస్ చేస్తూ ఉంటుంది. కరెక్ట్‌గా మోమో వెనక్కి తిరిగి తను చూసేసరికి వెళ్ళిపోయి ఉంటుందనమాట. వెళ్ళిపోతూ ఉంటుంది. అయితే మొమో వచ్చేసి మింగ్ దగ్గరకొచ్చేసి, "ఈరోజు మీ నాన్నగారి బర్త్‌డే గుర్తుందా? ఈ కేక్ తీసుకువెళ్ళి నా తరపున నువ్విస్తావా ప్లీజ్? నాకు కొంచెం వర్క్ ఉంది. నేను వెళ్ళలేని స్థితిలో ఉన్నానంటే, నాకిస్తే నేను మాత్రం డస్ట్‌బిన్‌లో పడేస్తా" అన్నట్టు అంటాడు. "నువ్వేదైనా చేసుకో. ఇస్తావని చెప్పి అనుకుంటున్నాను. ఈ బాధ్యత నీకే ఇస్తున్నానని" చెప్పేసి తను అక్కడ పెట్టేసి వెళ్ళిపోతుందనమాట. సర్లే మొమో అడిగింది కదా అని చెప్పేసి ఆ కేక్ తీసుకొని హాస్పిటల్‌కి వెళ్తాడనమాట వాళ్ళ నాన్నగారికి ఇవ్వడానికి. అప్పుడే వాళ్ళ నాన్నగారు ఏదో సర్జరీకి వెళ్తూ ఉంటే తిన్ని చూడ్డనమాట. జస్ట్ హడావిడిగా వెళ్తూ ఉంటాడు. ఎనక మిస్ ఫెంగ్ ఇతన్ని చూసి, "మీ నాన్నగారు సర్జరీకి వెళ్తున్నారు. వెళ్లి రూమ్‌లో వెయిట్ చేయి కాసేపు" అన్నట్టు తను చెప్తుంది. సరే అని మింగ్ వెళ్లి తన రూమ్‌లో వెయిట్ చేస్తూ ఉంటాడనమాట. అక్కడ వెయిట్ చేస్తున్నప్పుడు కొన్ని బుక్స్ కనిపిస్తే బుక్స్ చదువుదామని చెప్పి బుక్స్ తీసినప్పుడు వాళ్ళ నాన్నగారు మిస్ ఫెంగ్ కలిసున్న ఫోటో ఒకటి చూస్తాడు. అప్పుడే అర్థమవుతుందనమాట. అంటే వీళ్ళిద్దరూ రిలేషన్‌షిప్‌లో ఉన్నట్టున్నారు అని చెప్పేసి తన కోపం వచ్చేసి ఆ కేక్ ఇక డస్ట్‌బిన్‌లో పడేసి అక్కడి నుండి వెళ్ళిపోతాడు. సర్జరీ అయిపోయిన తర్వాత వాళ్ళ నాన్నగారు అక్కడికొచ్చి చూస్తాడు. రూమ్ లోపలికొచ్చి చూస్తే మింగొచ్చాడు కదా! ఎళ్ళిపోయినట్టున్నాడే అని చెప్పేసి డస్ట్‌బిన్‌లో చూస్తే కేక్ ఉంటుందనమాట. తనేం చేస్తాడంటే ఆ ఫోటో, బుక్ బయట పెడతాడు. అప్పుడే వాళ్ళ నాన్నగారికి అర్థమైపోతుంది. అంటే చూసినట్టున్నాడు అని చెప్పేసి.
ఆ రోజు నైట్ హార్న్ వచ్చేసి వర్షం పడుతుందని టెర్రస్ మీద బట్టలు తీయడానికి వెళ్తుందనమాట. అక్కడ మన యూ కూడా ఉంటుంది. హార్న్ వచ్చేసి మీకు తెలుసా ఆంట్ క్విన్ చనిపోయిందంట అంటే, అదేంటి అలా చనిపోయిందంటే, తనకు హెల్త్ బాలేదని చెప్పేసి హాస్పిటల్‌లో అడ్మిట్ చేశారు మీ అంకుల్. సో, అక్కడ బిల్ ఎక్కువవుతుందని చెప్పేసి ఇక ఇంటికి తీసుకొచ్చేసారు. ఇక కొన్ని డేస్ అలానే ఉండింది. సడెన్‌గా చనిపోయారు. ఫైనల్లీ తనకి పీస్ దొరికిందని చెప్పేసి నేను అనుకుంటున్నాను అన్నట్టు తను చెప్తుందనమాట. ఇవన్నీ జరగకపోయుంటే ఆంట్ క్వీన్ బతికేవాళ్ళేమో అంటే, వెంటనే యూ కూడా బెయ్యికి కూడా అవన్నీ జరగకపోయుంటే, అవన్నీ తను గో త్రూ అవ్వకపోతే తను కూడా బ్రతికేదేమో అన్నట్టు అంటుంది. నెక్స్ట్ డే వాళ్ళ నూడిల్స్ షాప్ దగ్గర వీళ్ళు ఎవరో ఏం చేస్తారంటే, ఆ హై బ్యాచ్ వాళ్ళంతా అంతా రెడ్ పెయింట్ వేసేస్తారనమాట. వాళ్ళ అమ్మ, నాన్నగారు, వాళ్ళ అమ్మగారు, నాన్నగారు ఇద్దరు కలిసి అక్కడ క్లీన్ చేయడానికి ట్రై చేస్తూ ఉంటారు. అక్కడ అందరూ మళ్ళీ గుంపు కట్టి బేయు గురించి మాట్లాడుకోవడం స్టార్ట్ చేస్తారు. స్కూల్‌కి వెళ్ళేప్పుడు మన యూ కూడా ఇదంతా అబ్జర్వ్ చేస్తుందనమాట. తను చాలా అప్సెట్ అవుతుంది. సో, క్లాస్ రూమ్‌కి వెళ్లి తన బ్యాగ్ పెట్టేసి వేరే ప్లేస్‌లో వెళ్లి కూర్చుంటుంది. మేము క్లాస్‌కి వెళ్ళేసరికి తను కనిపించదు. ఎక్కడికి వెళ్ళిందని చెప్పి సెర్చ్ చేస్తూ ఉంటే ఒక ప్లేస్‌లో కనిపించుంటుందనమాట స్టెప్స్ దగ్గర కూర్చొని. మేము కూడా వెళ్లి అక్కడ కూర్చుంటాడు. మింగొచ్చి ఇలా చెప్తూ ఉంటాడనమాట. "మీ షాప్ దగ్గర అలా జరిగింది నేను విన్నాను. అవన్నీ రూమర్సే. ఇది పెద్ద సిటీ కదా! కొన్ని రోజులు ఆగితే అందరూ మర్చిపోతారు. ఎవరి లైఫ్‌లో వాళ్ళు బిజీ అయిపోతారు. ఎక్కువ ఆలోచించకు" అన్నట్టు చెప్తూ ఉంటాడు. తనేమో తన మనసులో ఉన్న బాధంతా మింగ్‌తో షేర్ చేసుకుంటుందనమాట. బేయు నేను చెడ్డదని చెప్పేసి అనుకున్నాను. ఇప్పుడు అర్థమైంది. తన ఆ బాధ తట్టుకోలేక ఇంకేం చేయాలో అర్థం కాక ఫైనల్లీ అలా చేసుకుందని చెప్పేసి, ఒక్కరు కూడా తనని అర్థం చేసుకోలేదు. పాపం కదా తను అని చెప్పేసి బాధగా అవన్నీ షేర్ చేసుకొని ఇక క్లాస్ రూమ్‌కి వెళ్ళిపోతుంది. క్లాస్ అయిపోయిన తర్వాత ఆ రోజు యాక్చువల్లీ బాస్కెట్‌బాల్ మ్యాచ్ ఉంటుందనమాట. అందుకే వాళ్ళ క్లాస్ గర్ల్స్ అందరూ మనం చీరప్ చేయాలని చెప్పేసి అందరూ డిస్కస్ చేసుకుంటూ ఉంటారు. అప్పుడే ఎవరో వచ్చేసి యూ కోసం తన బాయ్ ఫ్రెండ్ బయట వెయిట్ చేస్తున్నాడు అన్నట్టు చెప్తాడు. యూ నా బాయ్ ఫ్రెండ్ ఎవరబ్బా అని చెప్పేసి తను అనుకుంటుందనమాట. ఇంకో పక్క మిస్ ఫెంగ్ ఉంది కదా! సో, తనేం చెప్తుంది మింగ్ వాళ్ళ నాన్నగారికి తన ఫ్యామిలీ మెంబర్స్ మింగ్ వాళ్ళ నాన్నగారిని మీట్ అవ్వాలని చెప్పి చెప్తుంది కదా! సో, వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ అక్కడికొస్తారనమాట ఒక రెస్టారెంట్‌కి. తను కూడా అక్కడే ఉంటుంది. మింగ్ వాళ్ళ నాన్నగారి కోసం వెయిట్ చేసేసరికి తనేమో రాడు. సో, వాళ్ళ పేరెంట్స్ ఏంటి ఇతను ఇలా చేస్తున్నాడు. అట్‌లీస్ట్ వస్తానని చెప్పి రాకుండా ఇలా ఎందుకు చేస్తాడని చెప్పేసి తిడుతూ ఉంటారు వాళ్ళ పేరెంట్స్. యూ ఏమో తన కోసం ఎవరొచ్చారో అని చెప్పేసి బయటికి వెళ్లి చూస్తుందనమాట. అక్కడ హే ఉంటాడు. "ఓహ్! వచ్చావా? ఇటు రా నీతో మాట్లాడాలి" అని చెప్పేసి అక్కడ అందరూ గుంపు కట్టేస్తారనమాట. తనతో మాట్లాడుతూ ఉంటాడు. "సో, మీ అక్క నా దగ్గర చాలా అప్పు చేసింది. అవన్నీ నువ్వే తీర్చాలి. లేకపోతే మీ ఫ్యామిలీని ఇలానే నేను ఇబ్బంది పెడుతూ ఉంటానని" చెప్పేసి తనేమో "మాకేం సంబంధం? అసలెందుకొచ్చి ఇక్కడ నన్ను ఇబ్బంది పెడుతున్నావు" అని చెప్పేసి అంటూ ఉంటే, "మీ అక్క తెలుసా నేనేం చెప్తే అది చేసేది. ఎస్పెషల్లీ తాగినప్పుడైతే నేనేం చెప్తే అది చేసేది" అని చెప్పేసి తప్పుగా మాట్లాడుతూ ఉంటాడు. తనకు చాలా కోపం వస్తూ ఉంటుందనమాట. ఇక సో, యూకి ఇక చాలా కోపం వచ్చేసి తనేం చేస్తుందంటే పాకెట్‌లో నైఫ్ ఉంటే ఆ నైఫ్ తీసుకొని పొడిచేద్దామని చెప్పేసి ట్రై చేస్తుందనమాట. ఈ గ్యాప్‌లో సడెన్‌గా అక్కడికి మింగ్ అడ్డొచ్చేసి ఆ నైఫ్ మింగ్ హ్యాండ్‌తో పట్టుకుంటాడు. సో, హ్యాండ్ కట్ అయ్యి బ్లడ్ కింద పడుతుందనమాట. అది అందరూ చూస్తారు. సో, తను రాగానే మింగ్ రాగానే హే తోటి నేను ఆల్రెడీ పోలీసులకు చెప్పాను. వాళ్ళు రెడీగా ఉన్నారు నిన్ను పట్టుకోవడానికి. మర్యాదగా ఇక్కడి నుండి వెళ్ళిపో అని చెప్పేసి చెప్తాడు. హే అప్పుడు వెళ్ళిపోతాడనమాట. యూ మింగ్‌ని అలానే చూస్తూ ఉంటుంది. ఇతను ఇలా చేశాడని చెప్పేసి. యూ తోటి మింగ్ "నువ్వు బానే ఉన్నావు కదా!" అంటే, "ఆ! బానే ఉన్నాను" అన్నట్టు చెప్తుందనమాట. వెంటనే లోపలున్న హూడీ తీసి తన ఫేస్ కవర్ చేసి తనక్కడి నుండి తీసుకెళ్ళిపోతాడు. ఇదంతా జరిగింది కాబట్టి ఆ స్కూల్ వాళ్ళేం చేస్తారంటే, మింగ్ పేరెంట్స్‌ని, అలాగే మింగ్ వాళ్ళ నాన్నగారిని, అలాగే యూ వాళ్ళ అమ్మగారిని స్కూల్‌కి పిలిపిస్తారనమాట. వాళ్ళ అమ్మగారొస్తారు. అలాగే కాసేపట్లో మింగ్ వాళ్ళ నాన్నగారు కూడా వస్తారు. సో, ఆ ప్రిన్సిపల్ ఏం చెప్తూ ఉంటాడంటే, "మీ అమ్మాయి ఇలా చేసింది. అయినా అటాక్ చేయడం ఏంటి? తన వయసేంటి? అదేంటి? ఏదైనా జరిగితే పోలీసులకి కాంటాక్ట్ చేయడమో, లేకపోతే స్కూల్ వాళ్ళని కాంటాక్ట్ చేయడమో చేయాలి కానీ, ఇలాంటి పనులు ఎందుకు చేస్తుందో నాకర్థం కావట్లేదు. ఓకే. మీ మీకు ఇంకొక అమ్మాయి ఉంది. తనకొక సిస్టర్ ఉంది. అవేవో క్లాషెస్ ఉన్నాయి. మాకదంతా తెలీదు. బట్ ఇది మాత్రం తను తప్పే చేసింది. దీనికోసం 2 డేస్ తన్ని డిస్మిస్ చేస్తున్నాం" అన్నట్టు చెప్తారనమాట. దానికి మింగ్ యూ వాళ్ళ అమ్మగారైతే రిక్వెస్ట్ చేసుకుంటూ ఉంటారు. "ప్లీజ్ అలా చేయకండి. తప్పు నాదే. నేనే తనని డిసిప్లిన్‌గా పెంచలేదు. ప్లీజ్" అని చెప్పేసి. వాళ్ళ అమ్మగారు అలా రిక్వెస్ట్ చేసుకుంటూ ఉంటే మింగ్ ఏం చేస్తాడంటే, "తప్పు తనదేం లేదు. నేనే చూసుకోకుండా కట్ చేసుకున్నాను నా హ్యాండ్‌ని తన నైఫ్ తోటి" అన్నట్టు చెప్తూ ఉంటాడనమాట. ఇంతలో ఆ మాట చెప్పగానే మింగ్ వాళ్ళ నాన్నగారు కూడా మింగ్‌కి సపోర్ట్ చేయడం స్టార్ట్ చేస్తారు. నాకు కూడా అమ్మాయి ఇలా చేసిందంటే నమ్మబుద్ధి కావట్లేదు. మింగే చూసుకోకుండా కట్ చేసుకున్నాడేమో! ఎంతైనా అలాంటివన్నీ మనం పోలీసులకు పట్టించాం కదా! ఇలాంటివి జరగకుండా ఇక చూసుకోవాలి. పైగా వాళ్ళ సిస్టర్ గురించి అంటారా బెయ్యి గురించి. సో, అది నేను ట్రై చేస్తాను కనుక్కోవడానికి. ఆ విషయం మీరేం వర్రీ అవ్వద్దు అన్నట్టు మింగ్ వాళ్ళ ఫాదర్ ప్రిన్సిపల్ సార్‌కి అలాగే వాళ్ళకి చెప్తారనమాట. అక్కడ ఇంకా వాళ్ళ క్లాస్ టీచర్ కూడా ప్రిన్సిపల్ సార్‌కి చెప్తూ ఉంటాడు. ఎంతైనా అతను చెడ్డవాడు కదా! మింగ్ ఒప్పుకున్నాడు కదా! తనే హార్మ్ చేసుకున్నాడని చెప్పేసి. ఇంక తనని ఎందుకు డిస్మిస్ చేయడం అంటే, సరే అని చెప్పేసి ఆ మ్యాటర్‌కి అక్కడితో వదిలేస్తారు. బయటికి వెళ్ళగానే వాళ్ళ క్లాస్ టీచర్ ఇంకా వాళ్ళ అమ్మగారు
యూతో మాట్లాడుతూ ఉంటారు. ఈసారికి నిన్ను వదిలేస్తున్నారు ఏం చేయట్లేదని చెప్పేసి. అదేంటి అలా ఎలా వదిలేస్తారంటే మింగ్ తన వల్లే అది జరిగింది. నీ వల్ల కాదు. తనే చూసుకోకుండా కట్ చేసుకున్నాడని చెప్పాడు. అందుకే ఇక నీ తప్పేం లేదని చెప్పేసి నీకు ఏమి శిక్ష వేయలేదు అన్నట్టు చెప్తాడనమాట. అప్పుడే మింగ్ కూడా వెళ్తూ ఉంటాడు అటువైపు. యూ వాళ్ళ అమ్మగారు తన ఇంటికి తీసుకెళ్ళిపోతారు. మింగ్ వాళ్ళ నాన్నగారేమో మింగ్‌ని ఇంటికి తీసుకెళ్తాడనమాట. ఇంటికి తీసుకువెళ్ళగానే చేతికి కట్ అయింది కాబట్టి సో, ట్రీట్‌మెంట్ చేస్తూ ఉంటాడనమాట. ఎలాగో వాళ్ళ నాన్నగారు డాక్టరే కదా! మిస్ ఫెంగ్ కాల్ చేస్తూ ఉంటుందనమాట మింగ్ వాళ్ళ ఫాదర్‌కి. అది మింగ్ చూసి వీళ్ళిద్దరు రిలేషన్‌షిప్‌లో ఉన్నారు కదా! అని చెప్పేసి అనుకుంటాడు. బట్ కాల్ లిఫ్ట్ చేయడు. అదేంటి కాల్ లిఫ్ట్ చేయట్లేదంటే, అది ఇంపార్టెంట్ కాల్‌లే తర్వాత చూసుకుంటాను. నీకేం కావాలో చెప్పు అది కుక్ చేస్తానంటే, ఏదైనా చేయండి పర్లేదన్నట్టు చెప్తాడు. సరే అని చెప్పేసి వాళ్ళ నాన్నగారు ప్రేమతో మింగ్‌కి కుక్ చేద్దామని చెప్పేసి కుక్ చేస్తూ ఉంటాడు. కాసేపు ఆగిన తర్వాత ఒక ఫోన్ కాల్ వస్తుందనమాట. మింగే లిఫ్ట్ చేస్తాడు. సో, వాళ్ళేం చెప్తారంటే, "మేము కమ్యూనిటీ నుండి కాల్ చేస్తున్నాం. మీ నాన్నగారు ఏవో కొన్ని క్యాసెట్స్ ఇస్తా అని చెప్పారు డొనేట్ చేయడానికి. ఒకసారి ఇస్తారో లేదో కనుక్కోరా" అంటే, వెంటనే ఆ పక్కన చూస్తారనమాట. అవన్నీ వాళ్ళ అమ్మగారి క్యాసెట్స్. వెంటనే కాల్ కట్ చేసి అక్కడికి వెళ్లి చూసుకుంటాడు. అందులో వాళ్ళ అమ్మగారి ఫోటో కూడా ఉంటుంది. సో, వాళ్ళ అమ్మగారి ఐటెమ్స్ అన్నీ అలా డొనేట్ చేస్తా అనేసరికి తనకి చాలా బాధేస్తుంది. వెంటనే దాన్ని పట్టుకొని వాళ్ళ నాన్నగారు రాగానే క్వెషన్ చేస్తాడనమాట. "ఎందుకిలా చేస్తున్నారంటే, మీ అమ్మగారిని అడిగాను. అవి అవసరం లేదనే చెప్పారు. అందుకే ఇచ్చేస్తున్నానంటే అర్థమైంది. బాగా అర్థమైంది. మీ న్యూ గర్ల్ ఫ్రెండ్ కోసం మంచిగా రూమ్ అంతా రెడీ చేసుకుంటున్నారు కదా! నన్ను, మా అమ్మగారిని వదిలేయండి. ఇక నేను మీతో మాట్లాడనని చెప్పేసి కోపంగా ఆ బాక్స్ ఇంకా క్యాసెట్స్ అన్నీ తనే తీసుకొని వెళ్ళిపోతాడు తన ఇంటికి. ఆ రోజు నైట్ యూ వాళ్ళ అమ్మగారేమో పడుకోకుండా అలానే కూర్చొనుంటారనమాట. వాళ్ళ నాన్నగారు క్వెషన్ చేస్తారు ఏమైందని చెప్పేసి. నాకెందుకో యూ పేరు మనం మంచిగా పెట్టలేదనిపిస్తుంది. అలాగే బెయ్యూ పేరు కూడా. సో, ఆల్రెడీ నేను జ్యోతిష్యుని కనుక్కుంటే వాళ్ళిద్దరి పేర్లు సరిగ్గా లేవని చెప్పారు. బెయ్యూ ఏమో లాస్ట్‌కి చనిపోయింది. యూకేమన్నా అవుతుందేమో నాకు భయంగా ఉందని చెప్పి పేరు మారుద్దాం అనుకుంటున్నాను అంటే, వాళ్ళ నాన్నగారేమో వాళ్ళ హస్బెండ్ ఏమో, "ఏంటి అదేమన్నా అంత ఈజీ అనుకుంటున్నావా? ఈ టైంలో అసలు పేరు మార్చడం? అవన్నీ ఆలోచించకు సైలెంట్‌గా కూర్చో" అని చెప్పేసి, "వెళ్లి పడుకుందాం పద" అని చెప్పి తనని తీసుకెళ్తాడు. ఇంకో పక్క మింగ్ వాళ్ళ నాన్నగారికి హాస్పిటల్‌లో ఒక ఆమెతో రిలేషన్‌షిప్ ఉంది కదా! సో, ఆమె ఏం చెప్తుందంటే ఫ్యామిలీతో నార్మల్‌గా వాళ్ళ ఫ్యామిలీని కలవమని చెప్తుంది కదా! అప్పుడు ఆ రోజు అన్‌ఫార్చునేట్‌లీ మింగ్‌కి అలా స్కూల్ వాళ్ళు పిలవడంతో చేతికి గాయం అవ్వడంతో రెస్టారెంట్‌కి వెళ్ళలేకపోతాడు. అదే ఎక్స్‌ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తూ ఉంటాడనమాట. అంటే ఏంటి నన్నసలు పట్టించుకోలేదు కదా! అట్‌లీస్ట్ నాకు చెప్పను కూడా చెప్పలేదు ఆ విషయం అన్నట్టు తను అరుస్తూ ఉంటుందనమాట. కావాలంటే ఈరోజు వెళ్దాం మీ పేరెంట్స్‌తో అంటే అవసరం లేదు వాళ్ళు వెళ్ళిపోయారులే అన్నట్టు తను చెప్తుంది. సరే అని చెప్పేసి తను కోపంగా పక్కకు వెళ్ళిపోతుంది. ఏం చేయాలో పాపం మింగ్ వాళ్ళ ఫాదర్ చాలా బాధపడతారు అలా జరిగినందుకు. నెక్స్ట్ డే క్లాస్ రూమ్‌లో సో, మింగ్ ఏంటి ఇంకా రాలేదని చెప్పేసి అందరూ చూస్తూ ఉంటారనమాట. సో, తన చేతికి కట్టుకొనొస్తాడు. మన యూ డెస్క్ ముందు అమ్మాయొచ్చేసి, "నీ వల్లే మింగ్‌కి ఇలా జరిగింది కాబట్టి నువ్వు సారీ చెప్పాల్సిందని" చెప్పేసి గట్టి గట్టిగా అరుస్తుంటుంది క్లాస్‌లో. మింగ్‌కి ఎందుకిలా అరుస్తుందని చెప్పేసి తననుకుంటాడనమాట. యువేమో ఏంటసలు తిని ప్రాబ్లమ్ అని చెప్పేసి కోపమొస్తూ ఉంటుంది యూకి. తనలా అరుస్తూ ఉండేసరికి మింగేం చేస్తాడంటే, గొడవ తనకి నాకు మధ్య జరిగింది. అసలు నీ ప్రాబ్లమ్ ఏంటి మధ్యలో? నీ పని నువ్వు చూసుకో అన్నట్టు మొహం మీద చెప్పేస్తాడనమాట. క్లాస్ అయిపోయిన తర్వాత తను వెళ్తూ ఉంటే పైనుండి ఎవరో కావాలని చెప్పేసి డస్ట్ కిందకేస్తారు తన మీదకి. పైకి చూస్తే ఎవరు కనిపించరనమాట. అప్పుడే అక్కడికి మొమ్ము వచ్చి తన్ని క్లీన్ చేస్తూ ఉంటుంది. అయ్యయ్యో! ఏంటి ఇలా జరిగిందని చెప్పేసి. నాకు తెలిసి ఈ పని ఎవరు చేశారని చెప్పి, ఇందాక ఎవరైతే తన డెస్క్ ముందు ఒక అమ్మాయి అడిగింది కదా! ఆ అమ్మాయి ఇలా చేసుంటుందని చెప్పి వాష్‌రూమ్‌లో ఉందని తెలుసుకొని, మొమ్ము ఇంకా తినేం చేస్తారంటే అక్కడికి వెళ్లి డోర్స్‌కి అడ్డంగా కర్రలు పెడతారనమాట. డోర్ ఓపెన్ అవ్వకుండా. తర్వాత మొమ్ముకి డాన్స్ ప్రాక్టీస్ ఉంది కదా! స్కూల్‌లో. సో, తనని కూడా తీసుకువెళ్తుంది. యూని తనతో పాటు. మొన్న నేను డాన్స్ చేస్తుంటే నువ్వు చూడటం అబ్జర్వ్ చేశాను. నీ కోసం కూడా సాక్స్ తెచ్చానని చెప్పి తనకు కూడా ఇస్తుంది. సో, మొమ్ము డాన్స్ చేస్తూ తనకు కూడా స్టెప్స్ నేర్పిస్తూ ఉంటుందనమాట. ఇలా ఇలా అని చెప్పేసి. అలా తనకి డాన్స్ నేర్పిస్తూ ఉండేసరికి ఒక్కసారిగా యూకొచ్చేసి తన సిస్టర్ బేయునే గుర్తొస్తుందనమాట. తన సిస్టర్ బేయు కూడా డాన్సరే కదా! సో, చిన్నప్పుడు తనకు కూడా స్టెప్స్ కొన్ని నేర్పించేది. ఆ సీన్స్ తనకి గుర్తొస్తూ ఉంటాయి. మొమ్ము అడుగుతుంది, "నువ్వు కూడా డాన్స్ క్లబ్‌లో జాయిన్ అవ్వాలనుకుంటున్నావా?" అంటే, "లేదు ఆలోచిస్తానని" చెప్పేసి, సరే ఇక నేను వెళ్తానని చెప్పేసి తను షాప్‌కి వెళ్తుందనమాట. అక్కడే షాప్‌లో ఒక ఆర్డరొస్తే, యూ ఏం చేస్తుందంటే, నేను కూడా అటువైపే వెళ్తున్నాను. ఆర్డర్ నేను డెలివరీ చేస్తానని చెప్పేసి ఆర్డర్ తీసుకొని ఆ ప్లేస్‌కి వెళ్తుంది. ఆ ప్లేస్‌కి వెళ్ళి వాళ్ళకి ఆర్డర్ ఇచ్చేస్తే వెంటనే వాళ్ళు డోర్ క్లోజ్ చేస్తూ ఉండేసరికి, మా దగ్గర ఒక ప్రమోషన్ ఉంది మీరు వింటారా అని చెప్పేసి కావాలని చెప్పి డోర్ ఓపెన్ చేయడానికి ట్రై చేస్తూ ఉంటుంది. లాస్ట్ టైమ్ కూడా ఆ ఫ్లాట్‌కొచ్చేసి ఎవరు లోపల ఉన్నారా అని చెప్పేసి కనుక్కోవడానికి ట్రై చేస్తుందనమాట. ఈసారి ఎలానో కనుక్కోవాలని చెప్పి అలా చేస్తుంది. గట్టిగా డోర్ ఓపెన్ చేస్తే లోపల ఉండేది ఎవరో కాదు, మన మింగే అనమాట. "ఏంటి నువ్వా ఈ ఫ్లాట్‌లో ఉండేదంటే?" "అవును నేనే ఉంటానని" చెప్పేసి ఫ్లాట్ చూడగానే గజిబిజిగా ఎక్కడివక్కడ ఉంటాయన్నమాట. ఏంటిదంతా ఇంత గలీజ్‌గా ఉంది. మన క్లాస్‌మేట్స్ ఎవరన్నా చూస్తే ఏమనుకుంటారంటే, "ఏం చేద్దాం ఇదంతా నీ వల్లే. ఈ చేయి వల్లే నేనేం చేసుకోలేకపోతున్నాను" అన్నట్టు అంటాడు. ఐయామ్ సారీ అన్నట్టు చెప్తుంది. "ఏంటి నువ్వేనా నాకు సారీ చెప్తుందంటే" "అవును నేనే చెప్తున్నాను మనస్ఫూర్తిగా. నా వల్లే కదా ఇది జరిగింది. ఐయామ్ రియల్లీ సారీ" అంటే, "సరే సారీ కాదు ఇల్లంతా క్లీన్ చెయి" అని చెప్పేసి అడుగుతాడన్నమాట. తనేం చేస్తుందంటే, సర్లే నా వల్లే కదా పాపం అని చెప్పేసి పాపం ఇల్లంతా క్లీన్ చేసి, ఎక్కడ బట్టలు అక్కడ అన్నీ తీసేసి నీట్‌గా పెట్టేసి అంతా క్లీన్ చేస్తుందన్నమాట ఫ్లోర్ కూడా. క్లీన్ చేసేప్పుడు
మింగ్ వచ్చి వాళ్ళ నాన్నగారు వాళ్ళ ఇంటి నుండి వాళ్ళ అమ్మగారివి క్యాసెట్స్ ఇంకా ఫోటో తెచ్చారు కదా ఒక బాక్స్లో. ఆ బాక్స్ టేబుల్ కింద ఉంటే ఏంటని చెప్పి చూడడానికి ట్రై చేస్తూ ఉంటుంది. వాళ్ళ అమ్మగారు ఫోటో చూస్తుందనమాట. మింగ్ అది అబ్జర్వ్ చేసి వెంటనే తన దగ్గరికి వెళ్ళి ఆ ఫోటో లాక్కొని, ఏంటి నువ్వు చెప్పకుండా ఎవరు స్టఫ్ పడితే వాళ్ళు ఇలా పట్టుకుంటావా ఏంటి, ఇక్కడ నుండి వెళ్ళిపో, నువ్వు ఇక్కడ నుండి వెళ్ళిపో అని చెప్పేసి మొహం మీద చెప్పేస్తాడు. తనకు కొంచెం కోపం వస్తుందనమాట. నేనేం చేశానని ఇప్పుడు ఇంత సీరియస్ అవుతున్నాడని చెప్పి తనకి వెళ్ళిపోతుంది. నెక్స్ట్ డే వచ్చి మింగ్ అనవసరంగా తన మీద అరిచానని చెప్పేసి యూకి సారీ చెప్తుంటే నార్మల్గా మాట్లాడిద్దామని చెప్పి ట్రై చేస్తాడనమాట. గుడ్ మార్నింగ్ చెప్తే తను కోపంగా వెళ్ళిపోతుంది. తర్వాత అలా పీటీ క్లాస్లో కూడా తను రన్నింగ్ చేస్తూ ఉన్నప్పుడు యూ పక్కనే వెళ్ళి నించుంటాడనమాట. మింగ్ కూడా తనతో పాటు రన్నింగ్ చేస్తూ, సో నీ లెటర్స్ రాసినవి నీకు, నీ లెటర్స్ నేను తీసుకున్నాను కదా, సో ఆ లెటర్స్ కావాలంటే ఇచ్చేస్తాను. క్లాస్ అయిపోయిన తర్వాత, ఈరోజు స్కూల్ అయిపోయిన తర్వాత ఆ ట్రీ దగ్గరికి రా, అప్పుడు ఇస్తాను. ఇక రాకపోతే నేను ఇవ్వను, ఇంక నువ్వే డిసైడ్ చేసుకో అని చెప్పేసి తన ఫ్రెండ్స్తో రన్నింగ్ చేస్తాడు. స్కూల్ అయిపోయిన తర్వాత తన ట్రీ దగ్గరికి వస్తుందనమాట. తను రాగానే ట్రీ ఎక్కమని చెప్తాడనమాట తన్ని కూడా. సరే అని చెప్పేసి పైకెక్కితే, కళ్ళు మూసుకో, ఈ ట్రీ నీతో మాట్లాడుతుంది అన్నట్టు చెప్తాడు. తను కళ్ళు మూసుకున్న తర్వాత కాసేపటికి సారీ చెప్తాడు. చూడు ట్రీ నీకు సారీ చెప్పిందంటే, చెప్పింది నువ్వు కదా అంటే, అవును నిన్న నీ మీద అరిచి ఉండకూడదు, ఐఎమ్ సో సారీ, మనస్ఫూర్తిగానే చెప్తున్నాను అన్నట్టు చెప్తాడు. ఎందుకలా అరిచానంటే, అది మా అమ్మకి రిలేటెడ్, అలాగే ఈ ట్రీ కూడా మా అమ్మకి రిలేటెడ్. యాక్చువల్లీ మా అమ్మగారికి మా నాన్నగారికి డివోర్స్ అయింది. తర్వాత మా గ్రాండ్ ఫాదర్ దగ్గరే నేను పెరిగాను. తను కూడా చనిపోయాడు. ఇక ఎవరికీ కానివాడిని అయిపోయాను నేను. ఎప్పుడు నీ లైఫ్‌లోనే చాలా కష్టాలున్నాయని చెప్పి నువ్వు ఫీల్ అవుతూ ఉంటావు కదా, అందరి లైఫ్‌లో ఉంటాయి. ఎప్పుడు అలా ఆలోచించుకో అన్నట్టు చెప్తాడు. ఆ మాటల తర్వాత తనేం చెప్తుందంటే, నిన్ను మంచోడివే అని నీ గురించి నేను ఎక్స్‌పెక్ట్ చేయలేదు అన్నట్టు చెప్తుందనమాట. దానికి ఇక తను నవ్వుతాడు మింగ్. ఇక ఇద్దరు మాట్లాడుకున్న తర్వాత వాళ్ళ ఇల్లు కూడా ఇప్పుడు సేమ్ ఏరియా కాబట్టి నడుచుకుంటూ వెళ్తారనమాట. ఇల్లు రాగానే మింగ్ వచ్చేసి, ఇదిగో లెటర్ ఇస్తానన్నా కదా మీ ఫ్రెండ్ రాసింది తీసుకో అని చెప్పేసి, మళ్ళీ నువ్వు తనకి రిటర్న్ రాస్తావా? యాక్చువల్లీ నేను ఎందుకు ఇవ్వలేదంటే అప్పుడు ఎగ్జామ్స్ టైం, నీ స్టడీస్ డిస్టర్బ్ అవుతాయని చెప్పి ఇవ్వలేదు అంతే అన్నట్టు క్లియర్గా చెప్తాడనమాట. సరే నేను వెళ్తున్నానని చెప్పి వెళ్ళిపోతూ ఉంటే, నేను మాకి మళ్ళీ రిటర్న్ లెటర్ రాయను అన్నట్టు చెప్తుంది. ఆ మాట చెప్పగానే ముసిముసి నవ్వులు నవ్వుకుంటాడు మన మింగ్. తను లోపలికి వెళ్ళి రూమ్‌లో లెటర్ తీద్దాం అనుకుంటే అప్పుడే వాళ్ళ అమ్మగారు వస్తారు. వెంటనే బ్యాగ్‌లో పెట్టేస్తుందనమాట. వాళ్ళ అమ్మగారు, రేపు నువ్వు స్కూల్‌కి వెళ్ళట్లేదు, నేను నిన్ను బయటకి తీసుకెళ్తున్నాను, లీవ్ అప్లై చేశాను ఆల్రెడీ అంటే, ఎందుకు అంటే రేపు చెప్తాను కదా అని చెప్పేసి చెప్తుంది. రేపు వాళ్ళ అమ్మగారు ఏం చేస్తారంటే, నిన్ను హోమ్ టౌన్‌కి తీసుకువెళ్తున్నానని చెప్పేసి ఎయిర్‌పోర్ట్‌కి వెళ్తారనమాట. అక్కడికి వెళ్ళి ఎందుకు అంటే నేనేం చేయించాలని చెప్తే, మీకేమైనా పిచ్చి పట్టిందా, ఎందుకు ఇలా చేస్తున్నారని చెప్పేసి, నేను రాను అని చెప్పేసి వెళ్ళిపోతూ ఉంటుంది. వాళ్ళ అమ్మగారు తనని ఫోర్స్ చేస్తూ ఉంటారనమాట. అక్కడ అందరూ అది చూసి, ఎవరు ఎందుకు అమ్మాయిని ఫోర్స్ చేస్తున్నావు అని చెప్పేసి వాళ్ళ అమ్మగారిని క్వెషన్ చేయడం స్టార్ట్ చేస్తారు. సో, అప్పుడు కూడా తనేం మాట్లాడదనమాట. వచ్చేసి వాళ్ళ అమ్మగారు చెప్తూ ఉంటారు, తను నా డాటరే, ఎవరో కాదు, నాకు ఆ హక్కు కూడా లేదా ఏంటని చెప్పేసి. ఏమో తన అమ్మాయి అని చెప్పేసి వాళ్ళ అమ్మగారే అని చెప్పేసి చెప్పదనమాట. వాళ్ళందరిక అరుస్తూ ఉంటారు, ఎందుకిలా పబ్లిక్‌లో ఒక అమ్మాయిని ఇబ్బంది పెడుతున్నావు, అసలు ఎవరు నువ్వు అని చెప్పేసి. ఇక తన్ని కోపంగా ఇంటికి తీసుకెళ్ళిపోతారు. వాళ్ళ నాన్నగారు కూడా అప్పుడే వస్తారనమాట. వాళ్ళ నాన్నగారు, ఎందుకిలా చేసావు, సారీ చెప్పు మీ అమ్మకి అని చెప్పేసి తనతో చెప్తూ ఉంటుంది. వాళ్ళ అమ్మగారికి అరుస్తూ ఉంటారనమాట. నీకు పిచ్చి పట్టిందా, ఎందుకిలా చేస్తున్నావు అని చెప్పేసి, నీ మంచి కోసమే కదా మేమేం చేసినా అని చెప్పి, నువ్వు నా డెసిషన్ అసలు రెస్పెక్ట్ చేయట్లేదని చెప్పేసి తను గట్టిగా అరుస్తుంది. వాళ్ళ అమ్మగారికి కోపం వచ్చి కొట్టబోతుంటే వాళ్ళ నాన్నగారు అడ్డుకుంటారనమాట. నువ్వు కాసేపు బయటకు వెళ్ళని చెప్పేసి బయటకు పంపించేస్తారు. తను బయటకు వెళ్ళగానే, బేయుని అసలు మీరే అక్కడ ఉంచుదామని చెప్పారు మీ పేరెంట్స్ దగ్గర, ఒకవేళ మనతో పాటు ఉండుంటే ఇదంతా జరిగేది కాదు, నేనన్నా తనతో వెళ్ళుండాల్సింది, ఇదంతా మీ వల్లే అసలు అని చెప్పి మళ్ళీ వాళ్ళు బేయు గురించి తలుచుకుంటూ బాధపడుతూ ఉంటారనమాట. బయటేమో మన వచ్చేసి బాధగా కూర్చొని ఉంటుంది. అప్పుడే తన బ్రదర్ వచ్చేసి తనకి స్వీట్ కొనిచ్చి, ఇదే మంచి ఛాన్స్ కదా, నువ్వు పేరు మార్పించుకోవాల్సి ఉండాల్సింది, మంచి పేరు పెట్టుకునే ఛాన్స్ వచ్చింది, నువ్వేమి ఇలా చేస్తున్నావు అంటే, నోరు మూసుకోరా సన్నాసి అని చెప్పి తిడుతుంది. నెక్స్ట్ డే క్లాస్లో వచ్చేసి వాళ్ళ హోంవర్క్స్ అంతా కలెక్ట్ చేసుకొని వాళ్ళకి నార్మల్గా వింటర్ బ్రేక్ హాలిడేస్ ఇస్తారనమాట. సో అందరూ చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు హాలిడేస్ వచ్చాయని చెప్పేసి. స్కూల్ అయిపోయిన తర్వాత బేయు ఫ్రెండ్ ఉంది కదా, తను అక్కడికి వస్తుంది తిని మీట్ అవ్వడానికి. సో వెంటనే కూడా తను మీట్ అవ్వడానికి వెళ్తుందనమాట. హే గురించి నేనే చెప్పాను కదా, సో నా వల్ల ఇదంతా ప్రాబ్లం క్రియేట్ అయినట్టుందంటే, అదేం లేదు మీరేం వర్రీ అవ్వకండి అని చెప్పి చెప్తుందనమాట సో మీకు ఏమన్నా క్లూ దొరుకుతుంది, నా దగ్గర ఈ బాక్స్ ఉంది బేయుది, ఇది ఒక్కటి నా దగ్గర మిగిలిపోయింది, దీనివల్ల మీకు ఏమైనా యూస్ అవుతుందేమో అని చెప్పి తీసుకోమని చెప్పి ఆ బాక్స్ ఇస్తుంది. ఆ బాక్స్ ఓపెన్ చేస్తే బేయుతో కలిసి ఒక అబ్బాయి ఫోటో దిగుంటాడు. బట్ ఏంటంటే ఆ ఫోటో కాల్ చేసి ఉంటారనమాట, ఫేస్ని ఎవరో అర్థం కాదు. థ్యాంక్ యూ సో మచ్ ఈ బాక్స్ ఇచ్చినందుకు అని చెప్పేసి తన ఇంటికి తీసుకెళ్ళిపోతుందని. మళ్ళీ వాళ్ళకి హాలిడేస్ ఇచ్చారు కాబట్టి వాళ్ళ పేరెంట్స్ మళ్ళీ వాళ్ళ గ్రాండ్ పేరెంట్స్ విలేజ్‌కి స్టార్ట్ అవుతారనమాట బస్‌లో.
బట్ మన యూ మాత్రం వాళ్ళ అమ్మగారి మీద ఇంకా అలాగే కోపంగా ఉంటుంది. బస్‌లో వెళ్ళేప్పుడు కూడా వాళ్ళ అమ్మగారు ఏమి ఇచ్చినా తీసుకోదనమాట. అలాగే కోపంగా ఉంటుంది. దారిలో వెళ్ళేప్పుడు బస్‌కేదో ప్రాబ్లమ్ అయ్యి ఫ్యూ కిలోమీటర్స్ ముందే ఆగిపోతుందనమాట. రిపేర్ అవ్వలేదని చెప్పేసి పాపం చాలా లేట్ అవుతుంది వాళ్ళకి. నైట్ అయిపోతుంది వెళ్ళేసరికి. వెళ్ళగానే అందరూ డిన్నర్ స్టార్ట్ చేస్తారు. జిన్‌రూయి మ్యారేజ్ గురించి మాట్లాడుకుంటూ ఉంటారనమాట. అతనికి మంచి అమ్మాయి దొరికింది అని చెప్పేసి, ఆ అమ్మాయి చాలా మంచిదని చెప్పి మాట్లాడుకుంటూ ఉంటే, యూ వాళ్ళ గ్రాండ్ మదర్ ఏమో జిన్‌రూయియే గొప్ప, కాబోయే కోడల్ని ఎందుకు పొగుడుతున్నారని చెప్పేసి తను అలా మాట్లాడుతుందనమాట. ఈ మాటలన్నీ విన్నాక యూకి చిరాకొచ్చేసి, సరే నేను పైకి వెళ్తున్నానని చెప్పేసి తను పైకి వెళ్తూ ఉంటుంది. ఇంతటితో మనకి ఎపిసోడ్ కంప్లీట్ అయిపోతుందనమాట. ఈ ఎపిసోడ్ మీకు నచ్చిందనుకుంటున్నాను. నచ్చితే తప్పకుండా ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేయండి. అలానే వీడియోని లైక్ చేయండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.